5,000 ఫాలోవర్స్ ఉన్నప్పుడే 1.5 year బిజినెస్ చేశారు. మేబీ బిఫోర్ 5,000 ఎస్. మనం తాగే కాఫీలో ఒక స్పూన్ గీ వేసుకొని తాగితే ఫ్యాట్ వెళ్ళి లోపల ఫ్యాట్ కట్ చేసేస్తుంది. సో దెర్ ఈస్ నో సచ్ ఫుడ్. ఎవ్రీ ఫుడ్ ఈస్ గుడ్ అండ్ ఎవ్రీ ఫుడ్ ఈస్ ఆల్సో బ్యాడ్. చాలా మంది నేను వైట్ షుగర్ తీసుకోను బట్ బ్రౌన్ షుగర్ తీసుకుంటాను. సో ఒక మనిషి రోజుకి 5 స్పూన్ల షుగర్ తీసుకోవచ్చు. ఇట్స్ నాట్ బ్యాడ్. పీపుల్ ఆర్ పోర్ట్రేయింగ్ ఇన్ దట్ వే. సో చాలా మంది ఈ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వాళ్ళు కొంచెం క్యాలరీస్ మెజర్ చేస్తారు ఆల్కహాల్కి. ఆల్కహాల్ డస్ లాట్ మోర్ థింగ్స్ దాన్ జస్ట్ గివింగ్ క్యాలరీస్. ఒకప్పుడు బ్రో సప్లిమెంట్స్ అంటేనే స్టెరాయిడ్స్ అన్నట్టు చాలా మంది అనుకున్నారు. ఈవెన్ సిర్లాక్ హ్యాస్ అ వే ప్రోటీన్. మా అబ్బాయి ఉన్నాడు నక్ష, వాడికి చిన్నప్పుడు ఒక పౌడర్ సజెస్ట్ చేశారు. ఐ వాస్ సర్ప్రైజ్ టు సీ అందులో కూడా వే ప్రోటీన్ ఉంది. మనం చాలా న్యూస్ చూసాం కదా బ్రో, వీళ్ళు స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల వీళ్ళు హెల్త్ ఇష్యూస్ తో చనిపోయారు. ఇప్పుడు స్టెరాయిడ్స్ తీసుకున్న వాళ్ళందరికీ ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా జరుగుతుంది. అంటే వాళ్ళు గ్రోత్ హార్మోన్స్ తీసుకుంటారా, స్టెరాయిడ్స్ తీసుకుంటారా? డైట్ కోసం, జిమ్ కోసం ఇంటర్నెట్లో చాలా కాంటెంట్ ఉంది. కాకపోతే ఏది రైటో ఏది రాంగో ఎవరికి తెలియదు. ఫ్యాట్ లాస్ అవ్వాలంటే కీటో డైట్ చేయాలి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలని అంటారు. అసలు ఫ్యాట్ లాస్ చేయాలంటే ఏం చేయాలి? అసలు 45 daysలో ట్రాన్స్ఫర్మేషన్ పాసిబులేనా? మాస్టర్బేషన్ నీ జిమ్ లైఫ్ ని ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా? అసలు సెలబ్రిటీ బాడీస్ స్టెరాయిడ్సా ఒరిజినల్? ఇవే కాదు, చాలా టాపిక్స్ మాట్లాడు. ఈ టాపిక్స్ డిస్కస్ చేయడానికి వీ హ్యావ్ నాగార్జున బ్రో, ఫౌండర్ ఆఫ్ టీమ్ బాడీ స్కల్ప్చర్స్. దే ట్రైన్ మోర్ దెన్ 8,000+ క్లయింట్స్. 3 years బ్యాక్ 5,000 ఫాలోవర్స్ ఉన్నప్పుడే 1.5 CR బిజినెస్ చేశారు. అలాంటిది ఇప్పుడు ఎంత బిజినెస్ చేస్తున్నారు? ఫిట్నెస్ యాజ్ అ కెరియర్ కి ఎంత స్కోప్ ఉంది? అసలు నువ్వు ఫిట్నెస్ ని కెరియర్ గా చూస్ చేసుకుందాం అని అనుకుంటే ఎలా స్టార్ట్ చేయాలి? టీమ్ ని ఎలా బిల్డ్ చేయాలి? ఫిట్నెస్ యాజ్ అ బిజినెస్ ని ఎలా స్కేల్ చేయాలి? అసలు ఫిట్నెస్ కి రోడ్ మ్యాప్ ఏంటి? ఇవన్నీ థింగ్స్ ని మన పాడ్కాస్ట్ లో డిస్కస్ చేస్తాం. మీరు ఏదైనా ఈ పాడ్కాస్ట్ నుంచి నేర్చుకున్నారని మీకు అనిపిస్తే కింద కమెంట్ చేయండి. ఎంజాయ్ ఆ టుడేస్ పాడ్కాస్ట్ విత్ నాగార్జున బ్రో ఆన్ తెలుగు కనెక్ట్స్. హాయ్ బ్రో. హాయ్ వంశీ, వాట్స్ అప్? యాక్చువల్లీ చాలా థ్యాంక్స్, మీకు అడగగానే బెంగళూరు నుంచి వచ్చి మై చేయమన్నారు. సో ఇట్స్ యాక్చువల్లీ చాలా థ్యాంక్స్. Yeah. అసలు ఫస్ట్ పాడ్కాస్ట్ ఫిట్నెస్ మీద చేస్తున్నాం. ఇట్స్ యాక్చువల్లీ ఫిట్నెస్ మీద ఫస్ట్ పాడ్కాస్ట్ చేయడానికి ఒక రీజన్ ఉంది యాక్చువల్లీ. ఓకే. సో ఎందుకనంటే నేను ఇంజనీరింగ్ టైమ్స్లో ఉన్నప్పుడు అందరికీ ఉంటుంది కదా ఇంజనీరింగ్లో ఫిట్నెస్ అనేది ఒక చిన్న ఇంట్రెస్ట్, అలానే స్టార్ట్ చేశాను. బట్ గ్యాంగ్ అంతా జిమ్కి వెళ్ళి వచ్చినప్పుడు టైంలో మాకు అనిపించేది, అరే ఫిట్నెస్ ఎందుకు కెరియర్గా చూస్ చేసుకోకూడదు, ఫిట్నెస్లో ట్రైనర్లు అయిపోదాం లేదా జిమ్ పెడదాం. ఇది ఒక కామన్ అందరికీ అనిపిస్తుంది కదా బ్రో, ఫిట్నెస్లో జిమ్ పెట్టేద్దాం. దానిలోకి వెళ్ళాక we get addicted to that. సో ఆ టైంలో ఫిట్నెస్ యాజ్ అ కెరియర్ చూస్ చేసుకుందాం అనుకున్నాం అన్నట్టు మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా. కొంచెం ఫిట్నెస్ ఫండమెంటల్స్ తెలుసు, డీప్గా తెలీదు బట్ ఇవి రాంగ్ అని తెలుసు. సో వన్స్ కమింగ్ ఇన్ టు మార్కెటింగ్, సో ఇట్ సైడ్ కూడా చూసాను అనమాట. ఫిట్నెస్ యాజ్ ప్రమోషన్స్ ఎలా చేస్తున్నారు, దాని బ్రాండింగ్ ఎలా ఉంది, ఫిట్నెస్ యాజ్ అ బిజినెస్ ఎలా ఉంది, ఈ రీసెర్చ్ కూడా ఎక్కువ చేసాం కదా. సో ఆ రీజన్ ఫిట్నెస్ యాజ్ అ ఫస్ట్ పాడ్కాస్ట్ చేయడానికి రీజన్ అనమాట. Great, thanks for choosing us. యా, సో అనుకున్నాం అనమాట ఈ ఫిట్నెస్ యాజ్ అ ఫస్ట్ చేసిన దాంట్లో ఎవరిని పిక్ చేసుకుందాం అది ఇది అంటే మా రీసెర్చ్ లో నాగార్జున. థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ యు ఆర్ డూయింగ్ అమేజింగ్ జాబ్. తెలుగు కనెక్ట్స్ లో నేను రీల్స్ చూసేవాడిని కదా మేబీ. సో యు ఆర్ టేకింగ్ పబ్లిక్ ఒపీనియన్, సో విచ్ వాస్ గుడ్. మన తెలుగులో నాకు తెలిసి అంతకుముందు నేనైతే చూడలేదు ఆ టైప్ ఆఫ్ కంటెంట్. యు ఆర్ డూయింగ్ అమేజింగ్ జాబ్. సో యాక్చువల్లీ తెలుగు కనెక్ట్ స్టార్ట్ చేయడానికి కూడా అదే రీజన్ అనమాట. ఉండాలి మన తెలుగులో కూడా. ఇప్పుడు అవన్నీ బేసిక్ గా నార్త్ ఇండియాలో ఎక్కువ చూస్తూ ఉంటాం మనం, పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. సో ఇప్పుడు నువ్వు బ్రాండ్స్ గురించి మాట్లాడతావు. సో ఆల్ దీస్ ఆర్ లైక్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ విచ్ ఎవ్రీవన్ వాంట్స్ టు గెట్ ఇన్ టు ఇట్. సో అది మీరు క్యాచ్ చేసి చేయడం అన్నది వెరీ గుడ్ థింగ్. అండ్ క్వాలిటీ ఆఫ్ రీల్స్ వెరీ గుడ్. ఎడిటర్ కూడా ఎందుకు అని అంటే తెలుగు కనెక్ట్స్ అనేది మేము చాలా నేర్చుకున్నాను బ్రో. నేనైతే పర్సనల్లీ చాలా నేర్చుకున్నాను తెలుగు కనెక్ట్స్ నుంచి. బికాజ్ మన తెలుగులో ఒక ర్యాండమ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఒక క్వశ్చన్ అడిగి వాళ్ళ ఆన్సర్ చెప్పి ఒప్పించి కెమెరా ఫియర్ తీపించి వాళ్ళతో ఒక కంటెంట్ తీసుకురావడం అంత ఈజీ కాదు. సో తెలుగు కనెక్ట్ నుంచి చాలా నేర్చుకున్నాం. కెమెరా చూస్తేనే కాన్షియస్ అయిపోతాం మనం, జనరల్ గా అలవాటు లేనప్పుడు. సో వెన్ యూ గెట్ కెమెరా ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ యూ గెట్ కాన్షియస్. మాట్లాడలేం కూడా మనం. సో దట్ వే యూ పుల్డ్ అవుట్ వెల్. సో లెట్స్ ఫిట్నెస్ లో ఫస్ట్ థింగ్ నేను ఏం అబ్జర్వ్ చేశానంటే ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో చాలా ఎక్కువ కంటెంట్ ఉంది బ్రో. డెఫినెట్లీ. అసలు మనం ఒక్క ఫిట్నెస్ రీల్ చూస్తే వస్తూనే ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో ఎక్కువ కంటెంట్ చాలా ఉంది. లైక్ డైట్ గురించి ఉంటుంది, న్యూట్రిషన్ గురించి ఉంటుంది, ట్రైనింగ్ గురించి ఉంటుంది, ఎక్కువ కంటెంట్ ఉంటుంది. సప్లిమెంట్స్ గురించి ఉంటుంది. బట్ ఒక్కొక్కలా చెప్తారు. మనకి ఏది రైట్ ఏది రాంగ్ అసలు మనకి ఏం క్లారిటీ ఉండదు. సో ఈ పాడ్కాస్ట్ మెయిన్ రీజన్ ఏంటి అని అంటే అసలు రైట్ ఏంటి రాంగ్ ఏంటి అండ్ మీరు యు ఆర్ ద రైట్ పర్సన్ టు జడ్జ్ ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పడానికి యు ఆర్ ద రైట్ పర్సన్. సో మనం అసలు ఇందులో మెయిన్ టాపిక్స్ ఏమున్నాయి అవన్నీ కవర్ చేద్దాం మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ లో. సో అన్ని. సో రీసెంట్ గా మీరు ఒక రీల్ చూసాను బ్రో, మీరు గ్రోత్ హార్మోన్స్ ఫర్ చికెన్ హెన్స్ అని చెప్పి ఒక వీడియో చేశారు కదా. మీ అప్పుడులో మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు స్కిన్నీగా. సో వాడికి అప్పుడు స్టెరాయిడ్స్ టైంలోని వాడికి
ట్రైనర్స్ అరే 2000 రూపీస్ కూడా స్టెరాయిడ్స్ ఉంటాయి, 1000 రూపీస్ కూడా స్టెరాయిడ్స్ ఉంటాయి, అవి వాడొచ్చు నువ్వు అది ఇది అని చెప్పి పుష్ చేస్తారు. బట్ మీరు ఇల్లు మీరు 1 lakh ఉంటుంది, 1,50,000 ఉంటుంది. సో అసలు ఏంటి బ్రో అది? సో స్టెరాయిడ్స్ లో ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఫర్ ఎవ్రీథింగ్. సో అది ఒక థింగ్ కాదనమాట. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెరాయిడ్స్. ఇప్పుడు మనం గ్రోత్ హార్మోన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు బేసిక్గా కోళ్ళకి గ్రోత్ హార్మోన్స్ ఇస్తారనే టాపిక్ ఎక్కువ జరుగుతుంది. దట్స్ ఎ మిత్ అనమాట. సపోజ్ నీ దగ్గర ఒక చొక్కా ఉంది, చొక్కా 500. సో నువ్వు ఎంతకు అమ్ముతావు? డిపెండ్స్, మార్కెటింగ్ కాస్ట్ అన్ని లాజిస్టిక్స్ కాస్ట్ వేసుకొని అమ్ముతాం మనం. సో 500 చొక్కాని నువ్వైతే 5 రూపాయలకి అమ్మవు కదా. ఆబ్వియస్లీ. ఓకే, ఇప్పుడు కోడ్ ఎంత మార్కెట్లో? ఇంకా 500, 600, డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ఇట్. సరే, మనం గ్రోత్ హార్మోన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రోత్ హార్మోన్స్ అన్నవి ఇండియాలో బ్యాన్ అయ్యాయి, రైట్? ఒకవేళ నువ్వు ఇంపోర్ట్ చేసుకొని బ్లాక్ మార్కెట్ నుంచి తెప్పించుకున్నా కూడా ఒక్క గ్రోత్ హార్మోన్ 1500 నుంచి స్టార్ట్ అయ్యి ఇట్ గోస్ అప్ టు లైక్ 1 lakh వరకు కూడా ఉన్నాయి. ఓకే, దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ గ్రోత్ హార్మోన్స్ అన్నవి. నువ్వు స్టెరాయిడ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు పిల్స్ ఫామ్ లో వస్తాయి, నీకు 100 రూపాయలు కూడా దొరుకుతాయి. సో అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెరాయిడ్స్. అనబాలిక్ స్టెరాయిడ్స్ అనేవి డిఫరెంట్, ఇది గ్రోత్ హార్మోన్ కదా. సో ఈ గ్రోత్ హార్మోన్లో ఏంటంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ ఇట్స్ బ్యాన్. అండ్ సెకండ్ థింగ్, ఒక్కసారి ఇస్తే సరిపోదు. నువ్వు ఒకవేళ చికెన్కి గ్రోత్ హార్మోన్ ఇవ్వాలనుకుంటే కూడా కంటిన్యూస్గా ఇస్తూ ఉండాలి. సో దట్ లీడ్స్ టు ఎ లాట్ ఆఫ్ మనీ, రైట్? సో గ్రోత్ హార్మోన్స్ అన్నది ఇవ్వరు, జనరల్గా యాంటీబయాటిక్స్ ఇస్తారు. బికాస్ కోళ్ళని ఒకటే చోటు ఉంటాయి, ఆ డిసీజెస్ స్ప్రెడ్ అవ్వకుండా ఆ రెసిస్టెన్స్ని బిల్డ్ చేయడానికి యాంటీబయాటిక్స్ని వాడతారు. సో పీపుల్ ఏమనుకుంటారంటే ఈ యాంటీబయాటిక్స్ని ఈ గ్రోత్ హార్మోన్స్తో మిక్స్ చేసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. గ్రోత్ హార్మోన్స్ అన్నవి ఇవ్వరు. ఒకవేళ నీకు బ్లాక్ మనీనే ఎక్కువ అయిపోయి నువ్వు డిస్పోజ్ చేయాలనుకుని గ్రోత్ హార్మోన్స్ని ఇంజెక్ట్ చేసావు అనుకో కోళ్ళకి, అది నీ బాడీలోకి వెళ్ళాక సస్టైన్ అవ్వదు. బికాస్ నీ డైజెస్టివ్ సిస్టమ్ అన్నది దాన్ని బ్రేక్ చేస్తుంది. సో ఇఫ్ గ్రోత్ హార్మోన్ హ్యాస్ టు వర్క్ ఆన్ యూ, దాన్ని ఇంజెక్ట్ చేసుకోవాలి మనం. ఓరల్ రూపంలో తీసుకుంటే పని చేయదు. సో దట్స్ అబౌట్ ఇట్. సో గ్రోత్ హార్మోన్ కి స్టెరాయిడ్స్ కి డిఫరెన్స్ ఏమైనా ఉందా, లేదా బోత్ ఆర్ సేమ్? నో, ఆ మాలిక్యూల్సే డిఫరెంట్, దాని నేచర్ డిఫరెంట్ గా ఉంటుంది. సో బోత్ ఆర్ డిఫరెంట్ కాంపౌండ్స్ అన్నమాట. సో మనం వింటూ ఉంటాం కదా, ఈ సెలబ్రిటీ స్టెరాయిడ్ బాడీ, ఈ సెలబ్రిటీ. సో అంటే వాళ్ళు గ్రోత్ హార్మోన్స్ తీసుకుంటారా, స్టెరాయిడ్స్ తీసుకుంటారా? డిపెండ్స్ బ్రో. సో ఈ స్టెరాయిడ్స్ లో ఏంటంటే మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. సో అనబాలిక్ స్టెరాయిడ్స్ లో బేసికల్లీ సో ఈ బాడీ బిల్డర్స్ అవ్వచ్చు, లేదా కొంతమంది సెలబ్రిటీస్ అవ్వచ్చు, మనకు తెలియదు బేసికలీ సెలబ్రిటీస్ గురించి. సో బాడీ బిల్డర్స్ విషయానికి వస్తే నువ్వు ఒక స్టేజ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలంటే దే హ్యావ్ టు టేక్ ఇట్. బికాజ్ మన బాడీ జెనెటిక్ పొటెన్షియల్ అన్నది ఒక్క స్టేజ్ వరకే మజిల్ గ్రోత్ని పర్మిట్ చేస్తుంది. దానికి మించి నువ్వు మజిల్ని గెయిన్ చేయాలనుకున్నప్పుడు డెఫినెట్లీ యూ హ్యావ్ టు టేక్ ఎక్స్టర్నల్ హార్మోన్స్. దాన్ని మనం స్టెరాయిడ్స్ అంటాం. సో ఈ స్టెరాయిడ్స్ తీసుకున్న వాళ్ళు ఎవరంటే స్టేజ్ మీద కాంపీట్ చేసేవాళ్ళు. జనరల్గా ఇప్పుడు లైఫ్ స్టైల్ కోసం వర్కౌట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు నాలాగా ఐ డోంట్ నీడ్ దట్. సో ఇప్పుడు నేను ఒకవేళ ప్రొఫెషనల్గా పార్టిసిపేట్ చేయాలనుకున్నప్పుడు దట్ ప్లేస్ ఎ రోల్ అండ్ దట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు స్టెరాయిడ్స్ తీసుకున్న వాళ్ళందరికీ డెఫినెట్లీ ఇఫ్ యు ఆర్ అబ్యూజింగ్ ఇట్ ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా జరుగుతుంది మన లైఫ్. మనం చాలా న్యూస్ చూసాం కదా బ్రో, వీళ్ళు స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల వీళ్ళు హెల్త్ ఇష్యూస్ తో చనిపోయారు. డెఫినెట్లీ బ్రో, బికాజ్ ఇప్పుడు స్టెరాయిడ్స్ తీసుకుంటే మన ఆర్గన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో మన ఆర్గన్స్ సరిగ్గా పనిచేయవు, అన్ని టెస్టోస్టెరాన్ లెవెల్స్ డ్రాప్ అవుతాయి, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెన్, రైట్? ఫర్ సెవరల్ ఫంక్షన్స్ ఇన్ ద బాడీ, రైట్? సో నువ్వు ఎప్పుడైతే ఒక ఎక్స్టర్నల్ హార్మోన్ని ఇంజెక్ట్ చేసుకుంటావో నీ బాడీకి ఉన్న న్యాచురల్ హార్మోన్ ప్రొడక్షన్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది వెన్ యు ఆర్ అబ్యూజింగ్ ఇట్. సో ఓవర్గా ఇప్పుడు బాడీ బిల్డర్స్ కొంతమంది ఏం చేస్తారంటే త్వరగా మజిల్ పెంచేసుకోవాలని చెప్పేసి 1:10 times డోసేజ్ని పెంచుకుంటూ వెళ్ళిపోతారు. ఫాస్ట్గా మజిల్ గ్రో అవ్వాలని ఎక్సెసివ్ స్టెరాయిడ్స్ని వేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు చనిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో స్టెరాయిడ్స్తో పాటు డయూరిటిక్స్ అనేది ఒకటి ఉంటుంది. సో స్టేజ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు చాలా డ్రై కండిషన్లో ఉండాలి, బాడీలో వాటర్ని మొత్తం బయటికి పంపించేసేయాలి. డయూరిటిక్స్ ఈజ్ వన్ డ్రగ్ విచ్ పుల్స్ అవుట్ వాటర్ ఫ్రమ్ యువర్ బాడీ. సో దాన్ని కూడా అబ్యూస్ చేస్తారు మన వాళ్ళు. ఫుల్ డ్రైగా కనిపించాలి, ఫుల్ మజిల్ కనిపించాలి, రిప్డ్ అవ్వాలని చెప్పేసి ఆ డయూరిటిక్స్ ని అబ్యూస్ చేసి కూడా చాలా మంది స్టేజ్ మీద చనిపోయారు. సో దేర్ ఆర్ సెవరల్ కేసెస్ లైక్ దట్. మనం చూస్తుంటాం కదా బ్రో, చాలా మంది ఫిట్నెస్ అంటే అంత బాడీ అనేది గోల్ లో పెట్టుకొని, బట్ వేరేది ఒక కాంపీట్ చేసే వాళ్ళకి మాత్రమే అది గోల్. జనరల్ లైఫ్ లో ఫిట్నెస్ యాజ్ అ లైఫ్ స్టైల్ చూస్ చేసుకునే వాళ్ళకి we can't achieve that bro naturally. If you see, so ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే మనం ఆర్నాల్డ్ ఉన్నాడు. సో యూ కెన్ డ్రీమ్ టు అచీవ్ హిస్ బాడీ బట్ వీ కాంట్ డూ దట్ న్యాచురల్లీ. సో నో వన్ ఈజ్ న్యాచురల్. స్టేజ్ మీద కంపీట్ చేసే వాళ్ళు ఎవ్వరూ న్యాచురల్ కాదు. దెర్ ఆర్ ఫ్యూ కాంపిటీషన్స్, న్యాచురల్ గా కాంపిటీషన్స్ కూడా జరుగుతున్నాయి ఈ మధ్య, విచ్ ఇస్ గుడ్ థింగ్. యా, సో అక్కడ మొత్తం టెస్టింగ్ చేసి నువ్వు న్యాచురల్ అయితే మాత్రమే పర్మిట్ చేస్తారు. కొన్ని కాంపిటీషన్స్ లో యా దే ఆర్ లైక్ పీపుల్ హూ గెట్ ఇంటు రాయిడ్స్ అండ్ కాంపీట్.
సో ఇప్పుడు కమింగ్ టు దిస్ టాపిక్, చాలామంది నేను వైట్ షుగర్ తీసుకోను బట్ బ్రౌన్ షుగర్ తీసుకుంటాను, నేను హనీ ప్రిఫర్ చేస్తాను, వైట్ షుగర్ బ్రౌన్ షుగర్ కూడా కాదు. అసలు ఏదైనా డిఫరెన్స్ ఉందా బ్రో ఈ షుగర్స్లో వీటిలో? ఒక లేమెన్ గా నువ్వేమనుకుంటావు విచ్ ఈస్ హెల్తీ, వైట్ షుగర్ ఆర్ బ్రౌన్ షుగర్? చిన్న లాజిక్ ఏంటంటే ఇవన్నీ వచ్చే బై ప్రోడక్ట్ షుగర్ కేన్ నుంచి వస్తాయి. సో ఎండ్ ఆఫ్ ది డే ఏం డిఫరెన్స్ ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. సో మేజర్ డిఫరెన్స్ ఏంటి తెలుసా వైట్ షుగర్ కి బ్రౌన్ షుగర్ కి? దానికి ఉన్న కలర్. ఓకే. సో న్యూట్రిషన్ పరంగా మనం చెక్ చేస్తే దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఓకే. సో దానికి ఉన్న క్యాలరీస్ అవ్వచ్చు, దానిలో ఉండే న్యూట్రియంట్స్ అవ్వచ్చు, వైట్ షుగర్ కి బ్రౌన్ షుగర్ కి దేర్ ఇస్ నో డిఫరెన్స్. సో వైట్ షుగర్ నుంచి మనకు 1 గ్రామ్ కి 5 క్యాలరీస్ వస్తాయి, బ్రౌన్ షుగర్ నుంచి కూడా మనకు 5 క్యాలరీసే వస్తాయి. ఓకే. సో ఒక ప్రోడక్ట్ ని మనం బేసిక్ గా హెల్తీ అండ్ అన్హెల్తీ అని మనం ఎలా డిస్క్రైబ్ చేస్తామంటే అందులో ఉండే న్యూట్రిషన్ ప్రొఫైల్ నుంచి. ఈ షుగర్స్ ని మనం ఎంప్టీ క్యాలరీస్ అంటాం, ఎందుకంటే అందులో ఎలాంటి న్యూట్రియంట్స్ ఉండవు ఎక్సెప్ట్ కార్బోహైడ్రేట్స్. ఎంప్టీ క్యాలరీస్ అని ఎప్పుడు అంటామంటే అందులో మైక్రో న్యూట్రియంట్స్ అనేవి ఉండవు. సో మైక్రో న్యూట్రియంట్స్ ఆర్ నథింగ్ బట్ వైటమిన్స్ అండ్ మినరల్స్. సో ఈ షుగర్స్లో మనకు వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఉండవు, చాలా ట్రేస్ అమౌంట్స్లో ఉంటాయి. సో నువ్వు వైట్ షుగర్ తీసుకున్నా బ్రౌన్ షుగర్ తీసుకున్నా ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. సో నీ టేస్ట్ కొద్ది, సో నీకు బ్రౌన్ షుగర్ నచ్చితే బ్రౌన్ షుగర్ తీసుకో, హనీ నచ్చితే హనీ తీసుకో, బట్ మేక్ ష్యూర్ యు ఆర్ నాట్ ఎక్సీడింగ్ ద క్వాంటిటీ. రీసెంట్గా పబ్లిష్ అయిన ICMR గైడ్లైన్స్లో కూడా దే హ్యావ్ పర్మిటెడ్ అప్ టు 25 grams per day. సో ఒక మనిషి రోజుకి 5 స్పూన్ల షుగర్ తీసుకోవచ్చు. సో ఇట్స్ నాట్ బ్యాడ్. పీపుల్ ఆర్ పోర్ట్రేయింగ్ ఇన్ దట్ వే, షుగర్ ఈజ్ బ్యాడ్ అనే ఒక స్కేర్ మాంగరింగ్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చారనమాట. సో మరి చాలా మంది మార్నింగ్ లెగ్గానే వేడి నీటిలో హనీ లెమన్, అదొక మిత్. ఫ్యాట్ లాస్ జరుగుతుందని, డీటాక్స్ అయిపోతుందని. సో ఆల్ దీస్ ఆర్ మిత్స్ బ్రో. సో దెర్ ఈస్ నథింగ్ దట్ డీటాక్స్ యువర్ బాడీ ఆర్ దెర్ ఈస్ నథింగ్ దట్ రిమూవ్స్ ఫ్యాట్ ఫ్రమ్ యువర్ బాడీ. ఎస్పెషల్లీ ఈ లెమన్ హనీ అనేది ఎప్పటి నుంచో ఇంక్లూడింగ్ సెలబ్రిటీస్ కూడా ప్రమోట్ చేశారు చాలా సార్లు. బట్ యా ఒక మ్యాజికల్ డ్రింక్ లాగా పొద్దున్న లేస్తేనే అందరూ వేడి నీళ్ళలో లెమన్ వేసుకొని హనీ వేసుకొని నిమ్మకాయ పిండుకొని ఇట్ వోంట్ వర్క్. యాక్చువల్లీ మనకు తెలిసింది ఏంటంటే షుగర్ ఏదైనా షుగరే, వైట్ షుగర్ అయినా బ్రౌన్ షుగర్ అయినా ఏదైనా షుగరే. మనమే కొంచెం స్టైల్ గా వైట్ షుగర్ మంచిది కాదు బ్రౌన్ షుగర్ నేను వైట్ షుగర్ బ్రౌన్ షుగర్. ఇప్పుడు కమింగ్ టు మీరు క్యాలరీస్ అన్నారు కదా, వైట్ షుగర్ కి సేమ్ క్యాలరీస్ ఉంటాయి, బ్రౌన్ షుగర్ కి సేమ్ క్యాలరీస్ ఉంటాయి. క్యాలరీస్ ఏంటి? యూనిట్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట బేసిక్ గా. సో మనకి ఇప్పుడు ఫుడ్ నుంచి ఏదైతే వస్తాయో ఎనర్జీ వస్తుందో దాన్ని మనం క్యాలరీస్ గా చెప్పుకుంటాం. ఓకే. అండ్ దెన్ మనం ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ ద్వారా ఎనర్జీని బర్న్ చేస్తామో ఆ ఎనర్జీని కూడా క్యాలరీస్ లో మనం డిఫైన్ చేస్తాం. సో ఇప్పుడు బేసిక్ గా మనకు ఫుడ్ లో there are 2 types of foods. ఒకటి మ్యాక్రోన్యూట్రియంట్స్, ఇంకొకటి మైక్రోన్యూట్రియంట్స్ ఫుడ్ నుంచి డిరైవ్ అయ్యాయి. సో మ్యాక్రోన్యూట్రియంట్స్లో మనకు కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ ఈ 3 ఉంటాయి. వీటిని మ్యాక్రో అని ఎందుకు అంటాం? వీటిని ఎక్కువ క్వాంటిటీస్లో మనం కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి, సే గ్రామ్స్లో తింటాం. మైక్రోన్యూట్రియంట్స్ని మనం చాలా తక్కువ అమౌంట్స్లో కన్జ్యూమ్ చేస్తాం, సే మిల్లీగ్రామ్స్, మైక్రోగ్రామ్స్ లైక్ వైటమిన్ డి అవ్వచ్చు. ఇవి మైక్రోగ్రామ్స్లో మనం కన్జ్యూమ్ చేస్తాం త్రూ సప్లిమెంట్స్. సో ఈ మైక్రోగ్రామ్స్లో మనం ఏవైతే ఈ గ్రామ్స్ రూపంలో కొలుస్తామో సో వాటిని మనం మైక్రోన్యూట్రియంట్స్. సో ఇప్పుడు ఈ క్యాలరీస్ ని ఇప్పుడు మనుషులు ఎలా కౌంట్ చేసుకుంటారు? సో వాళ్ళకి వేస్ ఏంటి, అసలు కౌంట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? సో ప్రతి ఫుడ్ లో మనకు ఈ 3 న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో, కార్బ్స్ అవ్వచ్చు, ప్రోటీన్స్ అవ్వచ్చు, ఫ్యాట్స్ అవ్వచ్చు, దాని నుంచి మనకు క్యాలరీస్ వస్తాయి. బట్ అన్నిటికీ సేమ్ క్యాలరీస్ ఉండవు. సో ఇప్పుడు నీకు కార్బోహైడ్రేట్ తీసుకున్నావు అనుకో 1 గ్రామ్ కి 4 క్యాలరీస్ ఉంటాయి. అదే ఫ్యాట్ తీసుకున్నావు అనుకో 1 గ్రామ్ కి 9 క్యాలరీస్ ఉంటాయి. సో ప్రోటీన్ కూడా కార్బోహైడ్రేట్స్ ఉన్నట్టే 1 గ్రామ్ కి 4 క్యాలరీస్ ఉంటాయి. సో నువ్వు ఎప్పుడు మెజర్ చేసుకోవాలంటే నీకు ఒక బాడీ కంపోజిషన్ గోల్ ఉందనుకోండి. సపోజ్ ఇఫ్ యువర్ గోల్ ఇస్ టు లూజ్ ఫ్యాట్, సో డెఫినెట్లీ మనం ఎప్పుడైతే క్యాలిక్యులేట్ చేసుకొని తింటామో యూ విల్ గెట్ టు నో హౌ యువర్ బాడీ ఈజ్ రెస్పాండింగ్. సో నువ్వు ఫ్యాట్ లాస్ అవుతున్నావా, వెయిట్ గెయిన్ అవుతున్నావా తెలుసుకుంటూ ఆ క్యాలరీస్ని తగ్గిస్తూ లేదా ఎక్కిస్తూ మనం మేనేజ్ చేస్తున్నప్పుడు ప్రాపర్గా గోల్ని అచీవ్ చేయొచ్చు. అందరూ మెజర్ చేసుకోనక్కర్లేదు. సో ఇఫ్ యూ ఆర్ మెయింటైనింగ్ అ హెల్తీ లైఫ్ స్టైల్ ఆల్రెడీ, ఇఫ్ యూఆర్ ఈటింగ్ లైక్ మంచిగా రోజు ఫ్రూట్స్ తింటూ వెజిటేబుల్స్ తింటూ జంక్ ఫుడ్ ఎక్కువ తినకుండా ఉంటే యూ డోంట్ నీడ్ దట్. ఒకవేళ నీకు ఎప్పుడైతే ఒక ఫ్యాట్ లాస్ గోల్ అవ్వచ్చు, వెయిట్ గెయిన్ గోల్ అవ్వచ్చు, లేదా 6 pack అచీవ్ చేయాలనుకోవచ్చు, ఇలాంటి గోల్స్ ఉన్నప్పుడు క్యాలరీస్ని క్యాలిక్యులేట్ చేస్తూ తింటే మంచి రిజల్ట్ ఉంటుంది. బికాస్ నువ్వు అక్యురేట్గా ఫాలో అవుతూ ఉంటావు. దానికోసం మనం ఏం చేయాలి, ప్రతి ఫుడ్ని కొల్చాలి. నీ ఇంట్లో ఒక కిచెన్ స్కేల్ని పెట్టుకొని ప్రతి ఫుడ్ని మెజర్ చేసుకోవాలి. సో ఇప్పుడు నువ్వు 100 grams ఆఫ్ రైస్ తింటే అందులో నుంచి నీకు ఎంత కార్బ్స్ వస్తున్నాయి, ఎంత ప్రోటీన్ వస్తుంది, దాని నుంచి మనకు క్యాలరీస్ తెలిసి వస్తాయి. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక ఐడియల్ ఒక 70 kg బాడీ వెయిట్ ఉన్న మెన్ ఉన్నారు. సో అతను ఇప్పుడు ఫిట్నెస్ లో ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకి లెట్స్ టేక్ ఒక ఇనిషియల్ గోల్, చిన్న స్టార్టింగ్ గోల్, ఒక మంచి బాడీ, ఒక మంచి ఫిజిక్, ఒక హెల్దీ లైఫ్ స్టైల్, ఒక హెల్దీ ఫిజిక్ ఉండాలి.
మజిల్ కావాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఫ్యాట్ లాస్ కూడా అవ్వాలి. Hmm. సో అలాంటి వాళ్ళు ఎన్ని క్యాలరీస్ యూస్ చేసుకోవాలి, అందులో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్ తినాలి? ఇప్పుడు అన్ని 70 kgs బాడీస్ ఒకేలా ఉండవు. ఓకే, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 70 kg Correct. బాడీ, దానికి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఒక 70 kgs పర్సన్ వాళ్ళ యాక్టివిటీ లెవెల్స్ పొరపాటున హై ఉన్నాయనుకోండి, ఓకే. సో వాళ్ళ మెయింటెనెన్స్ క్యాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి, రైట్? సో ఇప్పుడు నేనే ఉన్నా, డైలీ వర్కౌట్ చేస్తా, లైక్ వీక్లీ 6 days వర్కౌట్ చేస్తా, వీక్లీ 6 days కార్డియో చేస్తా. నా యాక్టివిటీ లెవెల్స్ టూ మచ్ ఉంటాయి, సో నా మెయింటెనెన్స్ క్యాలరీస్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి. సపోజ్ ఇప్పుడు నా మెయింటెనెన్స్ క్యాలరీస్ 3000 అనుకో, ఇప్పుడు నేను బాడీ రీకంపోజిషన్ చేయాలి. సో వాట్ ఐ హ్యావ్ టు డూ, నా ప్రోటీన్ ఇంటేక్ని షూటప్ చేయాలి. సో అట్లీస్ట్ 1.8 గ్రామ్ నుంచి 2.2 గ్రామ్ వరకు నేను ప్రోటీన్ని పెట్టుకోవాలి డైట్లో ప్రతిరోజు. ఇప్పుడు నేను 3000 క్యాలరీస్ అని చెప్పాను కదా, ఇప్పుడు నేను బాడీ రీకంపోజిషన్ చేసుకోవాలనుకుంటే డ్రాస్టిక్గా క్యాలరీస్ని కట్ చేసుకోకూడదు, రైట్? సో ఒక 15% క్యాలరీస్ని కట్ చేసుకుంటా. 3000 మెయింటెనెన్స్ నుంచి ఒక 15% క్యాలరీస్ని కట్ చేసుకొని ఫస్ట్ మనం టార్గెట్ చేయాల్సింది క్యాలరీస్. ఆ క్యాలరీస్ వచ్చాక నెక్స్ట్ ప్రోటీన్ని టార్గెట్ చేయాలి. ప్రోటీన్ని మనం ఎలా టార్గెట్ చేస్తాం? అట్లీస్ట్ ఎవ్రీ వన్ మనం జనరల్గా ఒక కామన్ పర్సన్ ఏంటి 1 గ్రామ్ పర్ కేజీ అయినా తినాలి. అదే నీకు ఇప్పుడు బాడీ రీకంపోజిషన్ గోల్ కానీ ఫ్యాట్ లాస్ గోల్ కానీ ఉన్నప్పుడు దాన్ని ఇంక్రీజ్ చేయాలి. ఫ్యాట్ లాస్ గోల్ ఉంటే అట్లీస్ట్ 1.5 grams అయినా తీసుకోవాలి నువ్వు. అదే నీ గోల్ బాడీ రీకంపోజిషన్ ఉందనుకో, ఇంకొంచెం ఎక్కువ తినాలి. సరే నేను ఒక 2 grams తీసుకోవాలి పర్ కేజీ, అది ఫిక్స్ చేసుకుంటా, 140 grams ఆఫ్ ప్రోటీన్ అవుతుంది. నెక్స్ట్ మనం టార్గెట్ చేయాల్సింది ఫ్యాట్స్. సో ఓవరాల్ క్యాలరీస్ నుంచి 25% నుంచి 30% కంటే ఫ్యాట్స్ ఎక్కువ ఉండకూడదు. సో ఆ విధంగా మనం ఫస్ట్ ఫ్యాట్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం, 25% లోపల పెట్టుకుంటాం. సో ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ద క్యాలరీస్ మొత్తం మనం కార్బోహైడ్రేట్స్కి అకామిడేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఒక డైట్ ప్లాన్ని మనం సెట్ చేసుకోవాలి. సో గోల్కి తగ్గట్టుగా అందులో ఉండే మైక్రో న్యూట్రియన్స్, ఈ ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్స్ రేషియోస్ని చేంజ్ చేసుకుంటూ మనం సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అందరికి ఒకటే డైట్ ఉండదు, అందరికి సేమ్ రేషియో ఉండదు. వాళ్ళ గోల్ బట్టి, వాళ్ళ యాక్టివిటీ బట్టి వాళ్ళ డైట్ కానీ వాళ్ళ వర్కౌట్ ప్లాన్ కానీ డిసైడ్ అవుతుంది. డెఫినెట్లీ. ఓకే. యాక్చువల్లీ చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి కదా బ్రో, లైక్ నా ఫ్రెండ్ ఏ డైట్ వాడితే నేను అదే డైట్ వాడేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్ఫ్లుయెన్సర్ ఏదైనా దిస్ ఈజ్ మై డైట్, దిస్ ఈజ్ మై వర్కౌట్ అని స్క్రీన్ షాట్స్ తీసుకోండి అని రీల్స్ లో పెడుతూ ఉంటాను. ఇప్పుడు నేను అప్పుడప్పుడు స్టోరీస్ పెడుతూ ఉంటా లైక్ ఇన్స్టాగ్రామ్ లో. సో చాలా మంది దాన్ని స్క్రీన్ షాట్స్ తీసుకొని తింటూ ఉంటారు. సో ఒక సేయింగ్ ఉంది కదా, 1 shirt doesn't fit for all అని. ఇట్స్ లైక్ దట్. సో మనకి ఏది సస్టైనబుల్ గా ఉంటుందో మనం అది ఫాలో అవ్వాలి. సో ఒకరు చేసింది మనం చేస్తే నువ్వు ఎక్కువ రోజులు ఫాలో అవ్వలేవు, ఇట్ వోంట్ సూట్ ఫర్ యూ. సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై నీకు ఏది సెట్ అవుతుంది నీ బాడీకి, సో నువ్వు ఏ విధంగా రిజల్ట్స్ అచీవ్ చేయగలవు. సో దాన్ని మనం సెట్ చేసుకొని ఫాలో అవుతే బాగుంటుంది. సో క్యాలరీస్ కౌంట్ చేసుకొని తినాల్సిన అవసరం లేదు, అందరికీ అవసరం లేదు, కొంతమందికి డెఫినెట్లీ అవసరం. యా, అట్లీస్ట్ నువ్వు అండర్స్టాండ్ చేసుకునేంత వరకు. సో నువ్వు ఎంత అమౌంట్ రైస్ తీసుకుంటే అందులో ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి అన్నది నువ్వు ఒక 1 week మెజర్ చేస్తే నీకు అర్థమవుతుంది. సో దాని నుంచి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. రీసెంట్లీ మీరు అబ్జర్వ్ చేస్తే క్యాలరీస్ వెస్ గ్లూకోమీటర్ అని చెప్పి, అంటే లైక్ అందరూ ఏదో ఫ్యాన్సీగా ఇక్కడ స్టిక్కర్స్ అంటే ఇంకొన్ని రీల్స్ కూడా చూసాను బ్రో. లైక్ నేను మార్నింగ్ ఇది తిన్నాను, సో నా గ్లూకోజ్ లెవెల్స్ ఇంత స్పైక్ అయ్యాయి. అది నేను ఇది తిన్నాను అనుకో, నా గ్లూకోజ్ లెవెల్స్ అంత స్పైక్ అవ్వట్లేదు. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఏ షుగర్ తిన్నా, ఏం తిన్నా, స్వీట్స్ తిన్నా నీ బాడీలోనే ఉంటాయి. సో స్పైక్ కి ఏదైనా డ్యామేజ్ చేస్తుందా? సో బేసికల్లీ ట్రెడిషనల్ గా ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ ఫింగర్స్ కి ప్రిక్ చేసుకొని ఆ బ్లడ్ ద్వారా తెలుసుకునేవాళ్ళు ఆ గ్లూకోజ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి బాడీలో అనేసి. ఇప్పుడు కన్వీనియంట్ గా మనకు ఈ CGMs వచ్చాయి, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్స్ అని చెప్పేసి ఒక ప్యాచ్ ఉంటుంది. సో యూ కెన్ ఎయిదర్ పుట్ హియర్ ఆర్ స్టమక్ వేసుకోవచ్చు. అదేం చేస్తుంది, బాడీలో ఉండే ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ లో ఆ గ్లూకోజ్ లెవెల్స్ ని ఎప్పటికప్పుడు కంటిన్యూస్ గా మానిటర్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఎవరికి అడ్వాంటేజ్? ఇప్పుడు డయాబెటీస్ మేనేజ్మెంట్ పీపుల్ ఉంటారు, సో వాళ్ళకు డెఫినెట్లీ తెలుసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు వాళ్ళ బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, దానికి తగ్గ ప్రికాషన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు వాళ్ళు. మనోళ్ళు ఏం చేస్తున్నారు, సెలబ్రిటీస్ ప్రమోట్ చేయడం ద్వారా కూల్ గా కనిపించడానికి చాలా మంది పెట్టుకున్నారు. విరాట్ కోహ్లీ వీళ్ళందరూ. విరాట్ కోహ్లీ యూజెస్ హోప్. నేను విరాట్ కోహ్లీ పెట్టుకోవడం చూడలేదు ఈ CGM మానిటర్ ని. ఐ డోంట్ థింక్ సో. యా, సో ఈ సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తున్నారు అండ్ యు నో వై దే ప్రమోట్. సో మనోళ్ళు ఏం చేస్తున్నారు, అందరు వేసుకుంటున్నారు, మనం కూడా వేసుకుందాం అనే ఉద్దేశంతో చాలా మంది వేసుకుంటున్నారు. వన్ వే. సో కొంతమందికి అయితే డెఫినెట్లీ ఇట్ ఈస్ యూస్ఫుల్. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. సో మన వాళ్ళు ఏం చేస్తున్నారు, జస్ట్ చూద్దాం ఏం చేస్తుందో అనే ఉద్దేశంతో వాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఫర్ ఆల్, అందరికి యూస్ఫుల్ థింగ్ అనేది కాదు అది. బట్ యా, కొంతమంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. డెఫినెట్లీ జనరల్ ఆడియన్స్ దాన్ని కొనుక్కొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అన్లెస్ యు ఆర్ కంప్లీట్లీ ఇంటూ ఫిట్నెస్. నీకు ఆ ఫుడ్ గురించి తెలుసుకోవాలి. సో నీకు దాని గ్లైసమిక్ ఇండెక్స్ ని బట్టి అది నీ బాడీలో ఎంత వరకు బ్లడ్ షుగర్ ని రైజ్ చేస్తుంది, వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ యూజ్ ఇట్. బట్ అదర్వైజ్ యూ డోంట్. అందరికి అవసరం లేదు అది. అండ్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ఆల్సో. ఇట్స్ నాట్ అఫోర్డబుల్ ఫర్ ఎనీవన్. అది ఎప్పటికప్పుడు నువ్వు చేంజ్ చేస్తూ ఉండాలి.
సో నెలకు దానికే ఒక 10,000 వరకు మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది. సో ఇట్స్ నాట్ అఫోర్డబుల్ ఫర్ ఎవ్రీవన్. సో యాక్చువల్లీ సో బ్రో మనం ఇంత క్యాలరీస్ గురించి మాట్లాడాం కదా, అక్కడ ఫ్యాట్స్ కోసం మాట్లాడాం. సో గీ యాజ్ అ ఫ్యాట్ బర్నర్ యూస్ చేస్తారు. మనం తాగే కాఫీలో ఒక స్పూన్ గీ వేసుకొని తాగితే ఫ్యాట్ వెళ్ళి లోపల ఫ్యాట్ కట్ చేసేస్తుంది అంటారు కదా. సో ఈస్ దట్ ట్రూ? దెర్ ఈస్ నో సచ్ ఫుడ్. సో మనం ఫ్యాట్ ఎప్పుడు బర్న్ చేస్తాం? క్యాలరీస్ ని బయటికి పంపించినప్పుడు, క్యాలరీస్ ని బర్న్ చేసినప్పుడు. ఫుడ్ ఏం చేస్తుంది? నీకు క్యాలరీస్ ని ఇస్తుంది. నువ్వు క్యాలరీస్ ని తింటూ ఫ్యాట్ ఎట్లా బర్న్ చేస్తావు? ఇట్ వోంట్ హ్యాపెన్ లైక్ దట్. గీనే కాదు, దెర్ ఈస్ నో సచ్ ఫుడ్ విచ్ బర్న్స్ ఫ్యాట్. సో కొంతమంది ఇప్పుడు లెమన్ ఇందాక మనం డిస్కస్ చేసాం, లెమన్ వాటర్ విత్ హనీ ఫ్యాట్ బర్న్ చేస్తుందని. అలాంటి కాన్సెప్టే ఈ గీ కూడా. సో రీసెంట్ గా చూసాను నేను కూడా పాడ్కాస్ట్, సో చాలా వైరల్ అయింది గీ యాజ్ ఎ ఫ్యాట్ బర్నర్ అని. సో ఇట్స్ టైప్ ఆఫ్ ఫ్యాట్ అంతే. సో ఇప్పుడు మనకు ఫ్యాట్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, సో కోకోనట్ ఆయిల్ అవ్వచ్చు, బటర్ అవ్వచ్చు, అలాంటిదే గీ కూడా ఒక సోర్స్ ఆఫ్ ఫ్యాట్ విచ్ ఈస్ హై ఇన్ సాచురేటెడ్ ఫ్యాట్స్. మనం సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా చాలా లిమిట్లో కన్స్యూమ్ చేయాలి, బికాజ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్ ఫర్ ద హార్ట్ ఎస్పెషల్లీ. సో సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా 15% కంటే, ఓవరాల్ క్యాలరీస్లో 15% కంటే ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాట్స్ వాడకూడదని WHO కూడా చెప్పింది. సో గీ ఈజ్ వెరీ హై ఇన్ సాచురేటెడ్ ఫ్యాట్స్. సో నువ్వు ఫ్యాట్ లాస్ అవుతుందని చెప్పేసి నువ్వు లీటర్ల గీ తాగావనుకో తేడా కొట్టేస్తుంది, హెల్త్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో యూ షుడ్ నాట్ డూ ఆల్ దీస్ ఎక్స్పెరిమెంట్స్. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గీ అండ్ ఆయిల్ కంపేర్ చేస్తే బెటర్ ఆయిల్ కన్నా గీ మంచి కంపారిటివ్లీ కుకింగ్ వరకు ఎస్, గీ హ్యాస్ హై స్మోకింగ్ పాయింట్. సో దానివల్ల మనకు కొంచెం హెల్త్ పరంగా అది బెటర్. కానీ సో ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే బ్రో, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద డోసేజ్ ఆఫ్ వాట్ యూ టేక్. ఎవ్రీ ఫుడ్ ఈస్ గుడ్ అండ్ ఎవ్రీ ఫుడ్ ఈజ్ ఆల్సో బ్యాడ్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ యూ కన్స్యూమ్. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పనా, ఒక గ్రీక్ ఫిలాసఫర్ వాటర్ మిలన్స్ ఎక్కువ కన్స్యూమ్ చేసి చనిపోయాడు. బికాస్ వాటర్ మిలన్స్ అంటే బేసిక్ ఏంటి, ఆ వాటర్ మిలన్స్లో ఏముంటుంది, మోస్ట్లీ 80% వాటర్ ఉంటుంది, కొంచెం కార్బ్స్ ఉంటాయి కదా, అందులో ట్రేసెస్ ఆఫ్ పొటాషియం కూడా ఉంటుంది. ఐఎమ్ నాట్ కుకింగ్ అప్ ది స్టోరీ, కావాలంటే యూ కెన్ గూగుల్ ఇట్, ఐ షేర్ దట్ స్క్రీన్ షాట్. సో ఆయన ఎక్కువ వాటర్ మిలన్స్ తీసుకోవడం వల్ల ఆ పొటాషియం టాక్సిక్ లెవెల్స్ పెరిగిపోయి చనిపోయాడు. సో లైక్ దాట్ ఇట్ ఈస్. నువ్వు ఎక్కువ వాటర్ తాగినా కూడా వాటర్ టాక్సిసిటీ వచ్చి మనం చనిపోతాం. సో ఏదైనా ఫుడ్ మనం గుడ్ అండ్ బ్యాడ్ చూడకూడదు. సో వెన్ యూ ఆర్ కన్స్యూమింగ్ ఇన్ మోడరేట్ అమౌంట్స్, నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ. ఇట్స్ లైక్ దట్. అండ్ దెర్ ఈస్ నో ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్. అలాంటివి నథింగ్ బ్రో, అలాంటివి ఏముండవు. ఎందుకంటే మనం చాలా చూస్తాం కదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ వస్తే, దీస్ 5 foods హెల్ప్ యూ టు కట్ యువర్ ఫ్యాట్, బిల్ మజిల్, అలాంటి ఫుడ్స్ ఏ లేవు బ్రో. దెర్ ఈస్ నో సచ్ ఫ్యాట్ లాస్ ఫుడ్. నువ్వు ఫ్యాట్ లాస్ డైట్ లో ఏమైనా తినొచ్చు. సే నీకు ఒక లాజిక్ చెప్తాను. ఇప్పుడు మనం క్యాలరీ డెఫిసిట్ లో ఉంటాం, విచ్ ఇస్ ద బేసిక్ ఫండమెంటల్ థింగ్ కదా. ఫ్యాట్ లాస్ అవ్వాలంటే క్యాలరీ డెఫిసిట్ని మెయింటైన్ చేయాలి. అందులో నువ్వు ఎంత ప్రోటీన్స్ పెట్టుకుంటావు, కార్బ్స్ పెట్టుకుంటావు, ఫ్యాట్స్ పెట్టుకుంటావు, నీ లైఫ్ స్టైల్ని బట్టి నువ్వు చూస్ చేసుకుంటావు. ఈ క్యాలరీ డెఫిసిట్లో పెట్టుకొని గీ తింటే మనం ఫ్యాట్ లాస్ అవుతాం. అదే క్యాలరీ సర్ప్లస్లో, అంటే క్యాలరీస్ ఎక్కువ ఉన్నప్పుడు మనం వెయిట్ గెయిన్ అవుతాం. అందులో గీ యాడ్ చేసుకుంటే వెయిట్ లాస్ అవుతామా? అవ్వం కదా. సో గీ ఈజ్ నాట్ వర్కింగ్ దేర్. అండ్ హౌ విల్ ఇట్ వర్క్ హియర్? సో ఇక్కడ కూడా వర్క్ అవ్వదు. నువ్వు క్యాలరీ డెఫిసిట్లో పెట్టుకొని డైలీ ఒక 30 grams ఆఫ్ ఐస్ క్రీమ్ తిన్నా కూడా నువ్వు ఫ్యాట్ లాస్ అవుతావు. And you can't tell ice cream as fat burner. As simple as that. Because మనం కావాల్సిన స్కేల్లో తింటున్నాము, అంటే మన క్యాలరీస్ లో తింటున్నాం కాబట్టి ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంటి? ఇవన్నీ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్, వైరల్ కంటెంట్ కోసం. ఈ మధ్య నేను చూస్తున్నా చాలా ఇలాంటివి. గీ యాజ్ ఫ్యాట్ అండ్ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ఒకటి, రైట్? అందులో ఏం చేస్తారంటే, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అంటే బేసికల్లీ ఎర్లీ మార్నింగ్ ఒక బ్లాక్ కాఫీలోకి ఒక 20 grams గీ వేసుకుంటారు. 20 grams 30 grams, కొంతమంది 40 grams కూడా వేసుకుంటారు. అసలు ఇది ఎక్కువ ఎప్పుడు వచ్చిందంటే కొంతమంది కీటో డైట్ ఫాలో. మీకు కీటో డైట్ ఐడియా ఉందా? ఐ టెల్ యూ వాట్. సో కీటో డైట్లో ఏమవుతుందంటే నువ్వు 75 నుంచి 80% క్యాలరీస్ ఫ్యాట్ నుంచే తినాలి. సో ఈ కార్బోహైడ్రేట్స్ అన్నవి అట్లీస్ట్ 5% లైక్ లెస్ దాన్ 10% ఉండాలి కార్బోహైడ్రేట్స్ అన్నవి. అండ్ ప్రోటీన్ ఒక 15% వరకు ఉండొచ్చు. సో ఫ్యాట్స్ అన్నవి డెఫినెట్లీ 70 to 75% ఉండాలి కీటో డైట్లో. సో అప్పుడు ఏం చేస్తారు, ఎక్కువ తినలేరు. సో ఫ్యాట్ రిచ్ ఫుడ్ ఎంత తింటావు నువ్వు? సపోజ్ ఒక 2000 క్యాలరీస్లో నువ్వు కీటో డైట్ ఫాలో అవ్వాలంటే 155 grams ఫ్యాట్ తినాలి. ఎంత తింటావు? సో హార్డ్లీ యూ హ్యావ్ సోర్సెస్. సే పన్నీర్ తినొచ్చు, లేదా హోల్ ఎగ్స్ తినొచ్చు. సో అంతేగాని అవి కూడా ఎక్కువ తినలేం. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఆ ఫ్యాట్ని కవర్ చేయడానికి ఈ కాఫీలో గీ పోసుకొని తాగేస్తారు. అంతే కదా, ఆబ్వియస్లీ అలా టక్కన వెళ్ళిపోతుంది. బట్ కీటో సక్స్ బ్రో. ఇట్స్ నాట్ సస్టైనబుల్ ఫర్ ఆల్. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? అయ్యో, సో ఐ విల్ టెల్ యూ దిస్. నువ్వు ఏ ఫ్యాట్ డైట్ అయినా చెప్పు, ఐ ట్రైడ్. ఆ కీటో స్టోరీ గురించి చెప్తా. కాలేజ్ నుంచి వచ్చి జాబ్ చేస్తున్నప్పుడు అప్పుడు ఐ వాజ్ ఎక్స్ప్లోరింగ్ ఈ డైట్స్ దీని గురించి.
అప్పుడు అందరికి అప్పుడు చాలా భూమిలో ఉన్నింది కీటో. సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అసలు ఏంటిది అన్నట్టు ఐ డిడ్ కీటో. లైక్ హార్డ్ కీటో చేశాను నేను. ఎలా తెలుసా, ఎవ్రీ డే ఐ ఎయిట్ 20 whole eggs బ్రో, నథింగ్ అపార్ట్ ఫ్రమ్ దాట్. డైలీ 20 గుడ్లు, ఉడకబెట్టిన గుడ్లు, ఒక 100 గ్రాముల పెరుగు, ఒక కప్ స్పినాచ్, అంతే నా డైట్. ఒక 1 month వరకు రిజల్ట్స్ వచ్చాయి. సో ఐ కెన్ సే నేను ఫ్యాట్ లాస్ అయ్యాను, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఎంత కష్టపడుతూ ఫ్యాట్ లాస్ అయ్యాను. సో కాన్స్టిపేషన్ ఇష్యూస్ వచ్చాయి నాకు. సో ఎప్పటికప్పుడు చిరాకు వేసేది, బికాస్ క్యాలరీస్ తక్కువ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉండవు, ఓన్లీ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ సస్టైన్ అవ్వాలి. చిరాకు వేస్తుంది, కోపం వస్తుంది. సో నీ లైఫ్ స్టైల్ మీద ఇంపాక్ట్ పడుతుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ నాట్ సస్టైన్. సో ఇప్పుడు ఏ డైట్ గుడ్ అండ్ బ్యాడ్ మనం డిస్క్రైబ్ చేయలేం. మనకి ఏదైతే సస్టైనబుల్గా ఉంటుందో అది గుడ్ డైట్, ఏదైతే ఉండదో అది బ్యాడ్ డైట్. మేబీ కొంతమందికి కీటో సెట్ అవ్వచ్చు. ఇప్పుడు చాలా మంది వాళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళకి సెట్ అయింది, వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు నా వరకు వచ్చేసరికి ఇట్స్ వెరీ బ్యాడ్ డైట్ ఫర్ మీ, బికాస్ ఐ కాంట్ సస్టైన్ వితౌట్ కార్బోహైడ్రేట్స్. సో ఈ కీటోలో అమ్మో ఐ కాంట్ డిస్క్రైబ్. నేను ఒకటి విన్నాను, కీటోలోని మనకి హెయిర్ లాస్ అయిపోతుంది, కంప్లీట్ గా యాక్ని ఎక్కువ పెరుగుతుంది. ఇట్ డిపెండ్స్ బ్రో. సో నువ్వు ఎప్పుడైతే క్యాలరీస్ ని డ్రాస్టిక్ గా కట్ చేస్తావో డెఫినెట్లీ హెయిర్ ఫాల్ జరుగుతుంది. ఓకే. సో అండ్ అగైన్ యాక్ని, అగైన్ ఫేస్ మీద మనకు డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉంటుంది. సో క్యాలరీస్ ని మనం డ్రాస్టిక్ గా కట్ చేయకుండా స్లోగా కట్ చేస్తూ రావాలి. ఎనీ డైట్, బీట్ కీటో ఆర్ బీట్ హై ప్రోటీన్ డైట్ ఆర్ బీట్ ఎనీ లో కార్బ్ డైట్. సో ఇప్పుడు మనం కొంచెం సింపుల్ చేద్దాం ఆడియన్స్ కి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మిస్టేక్స్ ఫ్యాట్ లాస్ జర్నీలో అస్సలు చేయొద్దు అలాంటివి. లైక్ ఇందాక నేను చెప్పినట్టు డైట్ స్టార్ట్ చేయడమే క్యాలరీస్ని ఎప్పుడు డ్రాస్టిక్గా కట్ చేయకండి, డ్రాస్టిక్గా ఇంక్రీజ్ కూడా చేయకండి. మీకు ఏదైనా 2 goals ఉంటాయి, ఒకటి ఫ్యాట్ లాస్, ఇంకొకటి వెయిట్ గెయిన్. సో ఫ్యాట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు డ్రాస్టిక్గా కట్ చేయకూడదు, వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్నప్పుడు డ్రాస్టిక్గా ఇంక్రీజ్ చేయకూడదు. సెకండ్ మిస్టేక్ ఏంటంటే బేసిక్గా ఈ పేపర్స్ అన్ని చదివి ఇన్స్టాగ్రామ్లో చెప్పినవన్నీ చూసి ఈ ప్రోటీన్ కంటెంట్ని, ఇప్పుడు నేను చెప్పాను ఇందాక 1.8 grams ఉండాలి ప్రోటీన్ బాడీ 1 kgకి, లేదా 1.5 grams ఉండాలి అని చెప్పేసి స్టార్ట్ చేయడమే 1.8 gram 1.5 gramతో మనం స్టార్ట్ చేయకూడదు. యువర్ బాడీ ఓన్ కోఆపరేట్ బ్రో. సపోజ్ ఇప్పుడు నువ్వు ఒక బేసిక్గా మనం అందరం చిన్నప్పటి నుంచి కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ తింటూనే పెరిగాం. ఐ డోంట్ థింక్ సో ఐ ఎయిట్ మోర్ దెన్ వన్స్ ఇన్ ఎ వీక్ చికెన్, రైట్? సో నువ్వు కూడా అనుకుంటా ఆబ్వియస్లీ చికెన్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇంట్లో, వారంగా ఒకసారి సండే అంటేనే చికెన్. మా ఇంట్లో సండే ఒకసారి పెట్టేవాళ్ళు. సో మనకేంటి అదొక రివార్డింగ్ ఫుడ్ లాగా, వీక్లీ వన్స్ పెడుతున్నాం, సండే సెలబ్రేట్ చేసుకోవడానికి. సో మనం చేసిన మిస్టేక్ కూడా అదే, మనం ఎవ్వరం ప్రోటీన్ ఎక్కువ తింటూ పెరగలేదు. రైస్, పప్పు, దేశీ ఇండియన్ లైఫ్ స్టైల్లో ప్రోటీన్ అనేది ఉండదు కంపేర్ చేస్తే. మనం చేసిన మిస్టేక్ అది. సో అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా మన పిల్లలకి డైలీ కొంచెం ప్రోటీన్ పెడతారు. యాక్చువల్లీ ది పాడ్కాస్ట్ ఎండ్ గోల్ ఏంటంటే బ్రో, మీకు యాక్చువల్లీ హ్యూజ్ నాలెడ్జ్ ఉంది, మీరు చాలా మంది క్లయింట్స్ ని ట్రైన్ చేశారు కాబట్టి మనం ఈ సస్టైనబుల్ ఫిట్నెస్ గోల్స్ కి జనాలు రీచ్ చేయడానికి హెల్ప్ చేద్దాం. కంపేరిటివ్లీ మన లైఫ్ లో ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంట్, అసలు ప్రతి ఒక్కరు ఫిట్నెస్ యాజ్ అ ఒక డేలో 1 hour 45 minutes 30 minutes ఎందుకు చూస్ చేసుకోలేదు, ఈ విషయాలన్నీ మనం కవర్ చేద్దాం అనమాట. సో ఇప్పుడు మనం ఫ్యాట్ లాస్ జర్నీ కోసం మాట్లాడుతాం కదా, ఫ్యాట్ లాస్ డైట్స్. సో ఈ ఫ్యాట్ లాస్ లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది కూడా నేను విన్నాను. వేర్ నాకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎలా తెలిసిందంటే, ఒక 14 hours 18 hours ఏం తినొద్దు, మిగిలిన 8 hours నీకు నచ్చింది తిను, ఈవెన్ ఐస్ క్రీమ్ స్వీట్స్ ఏదైనా తినొచ్చు. ఎందుకంటే మనం 16 hours ఏం తినట్లేదు కదా, 8 hours లో తింటే ఏమవుతుంది అని ఒక మిస్కన్సెప్షన్ ఉండేది. బట్ ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నిజంగా హెల్ప్ చేస్తుందా మన ఫ్యాట్ లాస్ జర్నీకి? సో ఇది బేసిక్ గా బ్రో, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది జస్ట్ డైటింగ్ ప్రోటోకాల్ అంతే. ఇప్పుడు నీకు కీటో డైట్ ఎలా, హై ప్రోటీన్ డైట్ ఎలా, ఇట్స్ వన్ ఆఫ్ ద డైటింగ్ ప్రోటోకాల్. ఇట్స్ నాట్ సుపీరియర్ టు ఎనీ అదర్ డైట్. మళ్ళీ సో నీకు ఇప్పుడు ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ విల్ హెల్ప్ యూ టు లూజ్ ఫ్యాట్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ విల్ హెల్ప్ యూ మేనేజ్ యువర్ బ్లడ్ షుగర్ లెవెల్స్, ఇట్ ఇంప్రూవ్స్ హెల్త్. బట్ ఇవన్నీ జరగాలంటే నువ్వు క్యాలరీస్ని మ్యాక్రోస్ని మేనేజ్ చేయాలి. సో నువ్వు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పెట్టుకొని ఏది పడితే తిన్నావు అనుకో, ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలానే నువ్వు వేరే డైట్, సపోజ్ ఇప్పుడు నేను రోజుకి 4 సార్లు తింటా, పొద్దున్న నుంచి బ్రేక్ఫాస్ట్తో పాటు డిన్నర్ వరకు 4 meals తింటా. నేను అందులో కూడా క్యాలరీస్ని మేనేజ్ చేస్తూ యాజ్ గుడ్ యాజ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సపోజ్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో 2000 calories పెట్టుకొని ఓన్లీ 8 hours విండోలో తింటా, 16 hours ఫాస్టింగ్ ఉంటా. అదే 2000 calories నేను 4 mealsగా పెట్టుకొని పొద్దు నుంచి రాత్రి వరకు మెయింటైన్ చేసినా కూడా రిజల్ట్స్ అన్నవి ఈక్వల్లీ ఎఫెక్టివ్గా ఉంటాయి. ఇట్ విల్ బి సేమ్, దెర్ ఈస్ నో డిఫరెన్స్. సో జస్ట్ దట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే బ్రో, నీకు ఒక డిసిప్లిన్ వస్తుంది. సో నువ్వు టైం టు టైం తింటూ ఉంటావు, నీకు తెలుస్తూ ఉంటుంది అరే ఇది తినాలి ఇది తినకూడదు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కూడా మనం డైటరీ మేనేజ్మెంట్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. యూ కాంట్ ఈట్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అండ్ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్. అందులో కూడా నువ్వు హెల్తీ ఫుడ్ని చూస్ చేసుకోవాలి, మోడరేట్ అమౌంట్స్లో కన్జ్యూమ్ చేయాలి. అంతేగాని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ నాట్ సుపీరియర్ డైట్ దట్
ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే ఫాస్ట్ గా రిజల్ట్స్ వస్తాయని. అంటే మ్యాజికల్ డైట్ ఏం కాదు. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ నాట్ ఎ మ్యాజికల్ డైట్, ఇట్స్ వన్ ఆఫ్ ద డైటింగ్ ప్రోటోకాల్ అంతే, లైక్ సెవరల్ అదర్ డైటింగ్ ప్రోటోకాల్స్. బట్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సంబడి ఈస్ చూసింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఓకే, సస్టైనబుల్ వే అది చెయ్యొచ్చా? బికాజ్ ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మంచిది కాదు అని చాలా వీడియోస్ ఆర్టికల్స్ మనం చూసాం, చాలా వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి. నేను కూడా చూసాను. సో ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ అన్నవి ఇప్పుడు అందరికి వస్తాయని చెప్పలేం. సో ఒకరికి హార్ట్ అటాక్ వచ్చిందంటే దానికి 100 రీజన్స్ ఉండిండొచ్చు వెనక. మేబీ ఆయన ఆ రీజన్స్ ఉండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల చనిపోయిండొచ్చు, నాట్ బికాస్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఆయనకున్న హెల్త్ ఇష్యూస్ ఉండిండొచ్చు, సో ఆయన పొరపాటున ఇది చేస్తుండొచ్చు, సో మనకు అలా పోర్ట్రీ అయింది. సో ఇప్పుడు అందరికీ సస్టైనబుల్గా ఉంటుందా అంటే డెఫినెట్లీ నాట్. ఇప్పుడు నేనే ఉన్నా, నాకు బ్రేక్ఫాస్ట్ తినకపోతే నా డే అన్నది పనిచేయదు. ఐ కాంట్ ఫోకస్ ఆన్ ఎనీథింగ్. నాకు ఫస్ట్ మీల్ పడాలి, సెకండ్ మీల్ పడాలి, థర్డ్ మీల్ పడాలి. సపోజ్ ఇఫ్ యూఆర్ ఎ పర్సన్, నువ్వు పొద్దున్న లేసి హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోవాలి, నీకు టైం ఉండదు బ్రేక్ఫాస్ట్ చేయడానికి, అండ్ యూ కెన్ ఫోకస్ ఆన్ యువర్ వర్క్. నువ్వు తిన్నా తినకపోయినా నీ మూడ్ కానీ నీ వర్క్ కానీ డిస్టర్బ్ అవ్వదు అన్నప్పుడు యూ కెన్ స్కిప్ ఏ మీల్. ఒక మీల్ స్కిప్ చేస్తే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయిపోతుంది. ఇట్స్ నాట్ ఎ మ్యాజిక్ థింగ్. నువ్వు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయి, లంచ్తో స్టార్ట్ చేయి, డిన్నర్తో ముగిచ్చేసి, దట్స్ కాల్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఓకే, అంతే. సో నువ్వు 2 o'clock తిని బ్రో లంచ్, 10 o'clock లోపల డిన్నర్ ముగిచ్చేసి, దట్స్ యువర్ 8 hours ఫీడింగ్ విండో. ఆ రెస్ట్ ఆఫ్ ద అవర్స్ అన్ని ఫాస్టింగ్ విండోనే, దట్స్ కాల్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. దాన్ని కొంతమంది చాలా స్ట్రిక్ట్ గా చేస్తూ 4 hours లో తినడము, కొంతమంది 1 meal తింటారు బ్రో, అది వామ్మో ఐ డోంట్ నో 2000 calories ఒక మీల్ లో తినేస్తారు. దానివల్ల చాలా మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో యూ గెట్ దట్ బ్లోటింగ్, యూ గెట్ దట్ సివియర్ హై ఉంటుంది అనమాట బాడీలో, ఎప్పుడు ఫుడ్ ఉన్నట్టే ఉంటుంది నీకు. సో దట్స్ నాట్ వెరీ గుడ్. సో మీరు ఇక్కడ మాట్లాడారు కదా, నాకు బ్రేక్ఫాస్ట్ తినకపోతే నా మూడ్ అస్సలు వరకు. అవునవును. సేమ్ వే నాకు, నేను కార్బ్స్ కానీ తగ్గించాను అనుకున్నా డైట్లో ఎప్పుడైనా, మనకు ఉంటుంది కదా రిజల్ట్స్ రావు, ఏదో చేస్తుంటే రిజల్ట్స్ రావు. అరే కార్బ్స్ కట్ చేసేద్దాం కొద్ది రోజులు అనుకుని 2-3 days కట్ చేస్తాం, కొద్దిగా ఒక 50-60 grams కార్బ్స్ కట్ చేయగానే ఊరికే డిమోటివేట్ అయిపోతాం, ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోతుంది. సో అదెంత వరకు కరెక్ట్ ఇలా కార్బ్స్ కట్ చేయడం? సో నీ బాడీకి ఏదైనా సడన్ గా షాక్ తగిలినప్పుడు ఇట్ యాక్ట్స్ డిఫరెంట్లీ. సో నీ ఇప్పుడు కార్బ్స్ కట్ చేసినావు, నీకు కొంచెం మూడ్ ఫీలింగ్స్ ఉంటాయి. సో నీ బాడీ అన్నది కొంచెం టైం తీసుకుంటుంది. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ సంథింగ్, డూ ఇట్ స్లోలీ, బట్ నువ్వు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. సో యూ ఆర్ గోయింగ్ టు ఫేస్ సంథింగ్. ఫేస్ అంటే ఇట్ వోంట్ లీడ్ టు ఎనీ హెల్త్ ఇష్యూస్, బట్ యా మూడ్ చేంజెస్ ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే క్యాలరీస్ని కట్ చేస్తావో డెఫినెట్లీ మనకు మూడ్ ఫ్లక్చుయేషన్స్ జరుగుతాయి బ్రో, ఎవరికైనా. సో ఫ్యాట్ లాస్ అవ్వాలంటే క్యాలరీస్ని కట్ చేయాలి. సో క్యాలరీస్ని కట్ చేసినప్పుడు మన బాడీ కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. ఇట్ టేక్స్ టైం. సో స్టార్టింగ్లో కొంచెం అటు ఇటుగా ఉన్నా ఒక 1 weekలో బాడీ సెట్ అయిపోతుంది. ఇప్పుడు కమింగ్ టు దిస్, ఈ ఫిట్నెస్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ అన్ని చూస్తే మధ్యలో మనకి చీట్ డేస్ ఉంటాయి. అవునవును. అసలు ఈ చీట్ డేస్ అనేవి యాక్చువల్లీ ఉన్నాయా, మనం కన్వీనియన్స్ కోసం పెట్టుకున్నామా? ఇప్పుడు ఏమవుతుందంటే ఒక వారం మొత్తం చాలా మంది రెస్ట్రిక్ట్ చేసుకుంటారు వాళ్ళని వాళ్ళు. రైస్ మానేయడము, వాళ్ళ రోజు తినే ఫుడ్స్ని మానేయడము, ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే దే విల్ గెట్ లాట్ ఆఫ్ క్రేవింగ్స్. సైకలాజికల్గా చాలా డౌన్ అయిపోతారు వాళ్ళు. అరే అది మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ వాళ్ళకి ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే వారానికి ఒకసారైనా ఒక చీట్ మీల్ తీసుకుంటూ మనకు కావాల్సిన ఫుడ్స్ని అన్నిటిని తినేద్దాం అనే కాన్సెప్ట్తో ఈ చీట్ మీల్ ఇంట్రడ్యూస్ చేశారు. బట్ వాట్ ఐ సజెస్ట్ ఈస్ ఫాలో సంథింగ్ విచ్ ఈస్ సస్టైనబుల్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇప్పుడు నీకు రైస్ ఇష్టం అనుకో, డైట్లో రైస్ పెట్టుకో. రోటీ ఇష్టం అనుకో, రోటీ పెట్టుకో. యూ డోంట్ క్రేవ్ ఫర్ ఎ చీట్ మీల్, యూ డోంట్ వెయిట్ ఫర్ యువర్ చీట్ డే, బికాస్ ఎవ్రీ డే ఇస్ చీట్ డే ఫర్ యూ. సో బేసికలీ మనం ఏదైతే డైట్ ఫాలో అవుతామో ఇట్ హ్యాస్ టు బి వెరీ సస్టైనబుల్. ఒకవేళ యూ కాంట్ ఈట్ ఎవ్రీడే బర్గర్, పిజ్జా, ఐస్ క్రీమ్, బికాస్ అవి క్యాలరీ డెన్స్ ఫుడ్స్. నువ్వు ఫ్యాట్ లాస్లో ఉన్నప్పుడు యూ కాంట్ ఇన్కార్పొరేట్ దెమ్ ఇన్ యువర్ డైట్ ఇన్ ఎ గుడ్ మేనర్. తినొచ్చు ఒక 10 grams 20 grams, బట్ 10 grams 20 grams మనకు కడుపు నిండవు. యూ కాంట్ బీ హ్యాపీ యాజ్ వెల్. ఒకవేళ ఎక్కువ తినాలనుకున్నప్పుడు ఈ చీట్ మీల్ వర్క్స్. బట్ చీట్ డే కాకుండా ఏదో ఒక మీల్, సండేనో సాటర్డేనో ఒక మీల్ టైం తీసుకొని ఆ మీల్లో మీకు ఇష్టమైన ఫుడ్స్ని మరీ ఎక్కువ తినకుండా ఒక మోడరేట్ అమౌంట్స్లో తింటూ మీరు కొంచెం మైండ్ని రిఫ్రెష్ చేసుకొని నెక్స్ట్ వీక్ ప్రాపర్గా ఫాలో అవ్వడానికి ఒక బూస్ట్ ఇస్తుంది. సో దట్స్ హౌ చీట్ మీల్ వర్క్స్. బట్ మన ప్రోగ్రెస్ పరంగా నీకు ఫ్యాట్ లాస్కి ఏమైనా హెల్ప్ చేస్తుందా లేదా మజిల్ బిల్డింగ్కి ఏమైనా హెల్ప్ చేస్తుందా అంటే నథింగ్. ఇట్ వోంట్ వర్క్ దట్ వే. అంటే వన్స్ ఇన్ అ వైల్ ఎప్పుడో ఒకసారి డెఫినెట్లీ యూ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇట్స్ ఫైన్, యూ డిజర్వ్ ఇట్. నువ్వు వారం అంతా కష్టపడి ఉంటావు, యు ఆర్ అచీవింగ్ సంథింగ్, అండ్ ఇఫ్ యూ ఫీల్ లైక్ హ్యావింగ్ ఎ చీట్ మీల్, గో ఫర్ ఇట్. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ ఏంటంటే అది చేయకూడదు మనం. సో చీట్ మీల్ కదా అని చెప్పేసి 4 పిజ్జాలు 5 కోకోకోలాలు తాగామనుకోండి, కడుపు చెడిపోతుంది బ్రో. డెఫినెట్లీ
బికాస్ నువ్వు వారం అంతా కంట్రోల్ చేస్తూ వచ్చావు కదా బాడీని, ఒకేసారి ఎక్స్ట్రీమ్ లెవెల్స్ కి తీసుకెళ్ళకూడదు. కొంచెం మనకి ఇష్టమైన ఫుడ్ ని ఒక మోడరేట్ అమౌంట్స్ లో పెట్టుకొని తింటే ఇట్ వోంట్ హర్ట్ యూ, యూ విల్ ఫీల్ హ్యాపీ ఆల్సో కదా. యాక్చువల్లీ నేను ఇదొకటి అబ్జర్వ్ చేశాను బ్రో, వన్స్ మనం ఫుల్ డైట్ లో ఉండి ఒక 1 month ఏం తినకుండా ఎప్పుడైనా 1 cheat day ట్రై చేసామా, ద నెక్స్ట్ డే సినారియో డిఫరెంట్ ఉంటుంది. అవును చెప్పేగా, ఆఫీస్ హాలిడే పెట్టాల్సి వస్తుంది, ఇంట్లో ఉండాల్సి వస్తుంది, బాత్రూమ్ దగ్గరలో ఉండాల్సి వస్తుంది. బికాస్ యూఆర్ అబ్యూజింగ్ ఇట్. యా, చీట్ మీల్ అని చెప్పేసి నువ్వు ఎడా పడా తినేసావు అనుకో, ఇట్ విల్ డెఫినెట్లీ హర్ట్ యువర్ గట్. ఈ చీట్ డేస్ లో మీరు ఇందాక చెప్పారు కదా, డే కి ఇన్ని ఎగ్స్ తిన్నా, సో 20 eggs తినేవాడిని కీటో డైట్ లో. దట్ వాస్ ఎక్స్ట్రీమ్. అప్పుడు మీరు వైట్స్ తినేసి yolks వదిలేవారా? లేదు 20 whole eggs, which was bad thing కదా. సో I ate 20 whole eggs every day. సో ఈ ఎగ్ యోక్స్ కొంతమంది వదిలేస్తూ ఉంటారు డెఫినెట్లీ, కొలెస్ట్రాల్ ఫ్యాట్ వల్ల వైట్స్ మాత్రమే తింటూ ఉంటారు. సో వన్ థింగ్ బ్రో, డెఫినెట్లీ ఎగ్ యోక్స్ అన్నవి హెల్తీ, బట్ హెల్తీ అని చెప్పేసి మనం ఎక్కువ తిన్నా కూడా కష్టమే. అప్పుడు నేను తప్పు చేశాను, ఐ షుడెంట్ హావ్ ఈటెన్ 20 whole eggs బికాస్ కంప్లీట్లీ సాచురేటెడ్ ఫ్యాట్ కదా. లాట్ ఆఫ్ ఫ్యాట్ ఎక్కువ, అందులో కూడా సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ. సో ఎగ్ యోక్స్ డెఫినెట్లీ హెల్తీ, అందులో ఫ్యాట్ తో పాటు మంచి మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి, ADEK అనే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి. ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ హెల్త్. బట్ ఎంత తినాలి, అంతవరకే తినాలి. సపోజ్ ఐ విల్ టెల్ యూ హౌ టు బ్యాలెన్స్ దిస్ ఎగ్ యోక్స్. సపోజ్ ఇప్పుడు నీ డైట్లో 25% ఫ్యాట్స్ పెట్టుకోవాలని ఇందాక మనం మాట్లాడుకున్నాం. సో నీ డైట్లో ఒకవేళ ఫ్యాట్ మొత్తం ఈ ఎగ్ యోక్స్ నుంచే పెట్టుకుంటున్నట్టయితే యూ టేక్ లైక్ 4 to 5 ఎగ్ యోక్స్. ఒకవేళ నీ డైట్లో ఆల్రెడీ ఫ్యాట్స్ని నట్స్ ద్వారా, ఇప్పుడు ఆల్మండ్స్ ఉన్నాయి, క్యాష్యూస్ ఉన్నాయి, ఆలివ్ ఆయిల్ ఉంది, ఇవి కూడా మంచి ఫ్యాట్సే, అవి ఆల్రెడీ ఉండుంటే ఇవి తగ్గించుకో. సో ఇవి 3 తీసుకో, అవి ఇన్కార్పొరేట్ చేసుకో. లేదా నీకు ఎగ్ యోక్స్ ఎక్కువ ఇష్టం అనుకో, ఈట్ మోర్ అండ్ లెస్ ఆఫ్ దట్. ఈ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎగ్ యోక్స్ ఆర్ డెఫినెట్లీ హెల్తీ వెన్ యూ ఆర్ ఈటింగ్ ఇన్ మోడరేట్ అమౌంట్స్. నార్మల్గా మిడిల్ క్లాస్ లైఫ్స్ లో యోక్స్ తిన్నానంటే తంతారు, పెడతారు పక్క, వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి అదొక డెఫినెట్లీ. ఇప్పుడు కూడా బ్రో నా క్లయింట్స్ కొంతమంది, సో చాలా మందికి ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. ఐ కాంట్ ఫోర్స్ దెమ్ లైక్ ఎగ్ యోక్స్ వేస్ట్ చేయండి, ఐ కాంట్ ఫోర్స్ దెమ్ కదా. వాళ్ళకున్న బిలీఫ్స్ వాళ్ళకు ఉంటాయి, ఫుడ్ని వేస్ట్ చేయకూడదు, డెఫినెట్లీ మంచిది కాదు. సో అలాంటి వాళ్ళకి మేము ఏం చేస్తామంటే విల్ గివ్ లెస్ పోర్షన్ ఆఫ్ ఎగ్స్. బికాస్ మళ్ళీ ఎగ్ యోక్స్ హెల్తీ అని చెప్పేసి ఎక్కువ తిన్నామంటే కూడా క్యాలరీస్ ఎక్కువ అయిపోతాయి. బికాస్ ఫ్యాట్ హ్యాస్ 9 calories per gram ఆఫ్ ఇట్. ఒక ఎగ్ యోక్ లో మనకు 5 grams ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. సో ఆ విధంగా మనకు అక్కడ క్యాలరీస్ ఎక్కువ అయినా కూడా కష్టమే. క్యాలరీస్ ని మేనేజ్ చేస్తూ ఈ ఫ్యాట్ ని బ్యాలెన్స్ చేస్తూ మనం సెట్ చేసుకోవాలి. సో దట్ వే ఎగ్ లో లీన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటది అని, ఎగ్ వైట్స్ లో సో డెఫినెట్లీ ఎగ్ కానీ చికెన్ కానీ ఆల్ దీస్ ఆర్ లీన్ మీట్స్ బ్రో. సో వెన్ ఇట్ వోంట్ హ్యావ్ ఫ్యాట్, it is a lean protein source like egg whites gaani chicken gaani, these are very good sources of protein. Yeah bro, asla ప్రోటీన్ అంటే ఏంటి బ్రో అసలు? ఎందుకనంటే ఇన్స్టాగ్రామ్ లో ప్రోటీన్ తినాలి అని అంటూనే ఉంటారు. నేను కూడా చెప్తుంటా అసలు ఎంత తినాలి, అసలు ప్రోటీన్ అంటే ఏంటి, అసలు ఎలా హెల్ప్ చేస్తుంది? ఐ విల్ టెల్ యూ బ్రో. సో ప్రోటీన్ ఈస్ వన్ ఆఫ్ ద మ్యాక్రోన్యూట్రియంట్, ఇందాక నేను చెప్పినట్టు, రైట్? సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ ఫర్ అవర్ మజిల్. సో మన బాడీలో జరిగే సెవరల్ ఫంక్షన్స్కి అది సపోర్ట్ చేస్తుంది. చాలా మంది అది అర్థం చేసుకోరు. ఒక బ్యాడ్ ఇంపాక్ట్ ఉంది ప్రోటీన్ అంటే ఓన్లీ బాడీ బిల్డర్సే తినాలి, అందరు తినకూడదు అని. మనం చేసిన మిస్టేక్ కూడా అదే. సో చిన్నప్పటి నుంచి తినలేదు, సో అట్లీస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసాం. ఎవ్రీ వన్ షుడ్ గెట్ ప్రోటీన్ ఎవ్రీ డే, అట్లీస్ట్ 1 gram. ఇప్పుడు నువ్వు ఒక 40 years ఆఫ్ ఏజ్, నువ్వు ఏం చేయట్లేదు అయినా కూడా నీకు ప్రోటీన్ కావాలి. బట్ క్వాంటిటీ అనేది నీకు తగ్గట్టుగా తీసుకోవాలి. ఇందాక నేను అన్నా కదా 1 gram అని, అట్లీస్ట్ అదైనా ఉండాలి. నువ్వు 100 kg ఉంటే నీకు 100 grams ప్రోటీన్ కావాలి. ఆ విధంగా మన బాడీ వెయిట్ని బేస్ చేసుకొని ప్రోటీన్ అన్నది డెఫినెట్లీ పెట్టుకోవాలి బ్రో. అది మన లైఫ్లో చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సపోజ్ నువ్వు ఒక 100 kg ఉంటావు, నువ్వు డైలీ 20 grams తింటున్నావు, నువ్వు ఒక 50 ఏండ్లో 60 ఏండ్లో దాటాక నువ్వు స్టిక్ పట్టుకుంటావు. బికాస్ నీ బాడీలో స్ట్రెంగ్త్ ఉండదు బ్రో. సో ప్రోటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు బిల్డ్ యువర్ మజిల్ అండ్ టు రిటైన్ యువర్ మజిల్ వితౌట్ లూజింగ్ ఇట్. సో నువ్వు మజిల్ లేదనుకో నీ బాడీలో, ఇలా నేను చెయ్యొద్దాలన్నా నాకు స్ట్రెంగ్త్ ఉండాలి, నా బాడీలో మజిల్ ప్రాపర్గా ఉండాలి. అది లేనప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు మనం ఊర్లలో చాలా మంది చూస్తుంటాం కదా, కట్టపట్టుకుని నడుస్తూ ఉంటారు, ఇట్లా లీన్ అయిపోయి ఉంటారు, బికాస్ దే వోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్. సో ఈ న్యూట్రిషన్ మీద మనం ఇప్పటి నుంచే ప్రాపర్గా ఫోకస్ చేస్తే వి లివ్ లాంగర్, వి లివ్ హెల్తీ. సో ఈ ప్రోటీన్ అనేది జిమ్ చేసే వాళ్ళు తీసుకోవాలి, జిమ్ చేయకపోయినా కూడా తీసుకోవాలి. నో, యు ఆర్ కన్ఫ్యూజింగ్. ప్రోటీన్ అంటే నేను సప్లిమెంట్ గురించి మాట్లాడట్లేదు. ప్రోటీన్ ఇంటేక్ అందరు తినాలి, ఎనీ సోర్స్ ఆఫ్ ఎనీ ఫామ్ లో ఉండే నేను, బట్ ప్రోటీన్ అందరికీ కావాలి. బట్ డోసేజ్ ని మనం మేనేజ్ చేసుకోవాలి, ఎంత తినాలి. డోసేజ్ అంటే ఎలా? సో డోసేజ్ అంటే ఇందాక నేను చెప్పినట్టు, సపోజ్ ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్, నువ్వు జస్ట్ ఒక జనరల్ వెల్నెస్ కోసం గోల్ మెయింటైన్ చేస్తున్నావు,
యూ కెన్ ఈట్ 1 గ్రామ్ పర్ కేజీ. ఇప్పుడు నేను ఫ్యాట్ లాస్ కావాలనుకోండి, నాకు కొంచెం ఎక్కువ ప్రోటీన్ కావాలి, బికాజ్ నా మజిల్ బిల్డ్ చేసుకుంటూ ఉండాలి, లేదా నా మజిల్ మాస్ని రిటైన్ చేస్తూ ఉండాలి. అందుకోసం నేను అట్లీస్ట్ 1.5 నుంచి 2.2 గ్రామ్స్ వరకు కన్జ్యూమ్ చేయొచ్చు, మేబీ మోర్ దాన్ 2.2 గ్రామ్స్ ఆల్సో. సో తక్కువ తిన్నాను అనుకో, ఏమవుతుంది ఫ్యాట్ లాస్ ఫేస్లో, సపోజ్ ఇప్పుడు నేను ఒక 70 kgs ఉన్నా, నేను ఇప్పుడు 70 గ్రామ్సే ప్రోటీన్ తీసుకున్నాను అనుకో, క్యాలరీ డెఫిసిట్ పెట్టుకొని ఫ్యాట్ లాస్ చేస్తే ఏమవుతుంది, మజిల్ లాస్ అవుతుంది. సో మజిల్ లాస్ అయినప్పుడు మనం స్ట్రెంత్ కోల్పోతాం. అలా మజిల్ లాస్ అవ్వకుండా ఫ్యాట్ లాస్ చేసుకోవాలంటే దీన్ని ఇంక్రీజ్ చేయాలి, అట్లీస్ట్ ఒక 1.5 to 2 గ్రామ్ అలా. సో ఇప్పుడు ప్రోటీన్ అనేది ఫుడ్లో అందరికీ అవసరం. డెఫినెట్లీ బ్రో. మరి ప్రోటీన్ పౌడర్స్ ఏంటి బ్రో? సో సప్లిమెంట్. సో మనకి ఎప్పుడైతే ఫుడ్ నుంచి సరిపడా ప్రోటీన్ అందదో, ఇప్పుడు వెజిటేరియన్స్ ఉంటారు బ్రో, వాళ్ళకి ఎక్కువ సోర్సెస్ లేవు అన్ఫార్చునేట్లీ. హార్డ్లీ వాళ్ళకి 2 ఉన్నాయి, పన్నీర్ ఒకటి, సోయ్ ప్రోడక్ట్ ఒకటి. సో ఈ రెండింటిని ఎక్కువ కన్జ్యూమ్ కూడా చేయలేరు. ఇప్పుడు సోయా అనుకో, ఎక్కువ తింటే బ్లోటింగ్ ఇష్యూస్ వస్తాయి, యూ కాంట్ ఎక్సీడ్ ద లిమిట్. అండ్ పన్నీర్ కూడా ప్రోటీన్ కోసం ఎక్కువ తిన్నాం అనుకో, ఫ్యాట్స్ యాడ్ అయిపోతాయి. పన్నీర్లో 100 గ్రాముల పన్నీర్కి 18 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ ఉంటే అరౌండ్ సేమ్ క్వాంటిటీ ఆఫ్ 17 to 16 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో నువ్వు ప్రోటీన్ కోసం పన్నీర్ని ఎక్కువ కన్జ్యూమ్ చేయలేవు. ఈ సిచ్యువేషన్లో బాడీ బిల్డింగ్ చేయడం కోసమో, లేదా ఒక బాడీ రీకంపోజిషన్ గోల్ పెట్టుకొని మనం వర్క్ చేస్తూ నువ్వు వెజిటేరియన్ అయ్యి ఉంటే, యూ కెన్ చూస్ వే ప్రోటీన్ విచ్ ఇస్ అ వండర్ఫుల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ అయినా కూడా కొంతమంది ఎక్కువ చికెన్ తినడానికి ఇష్టపడరు. నేనే అనుకో, ఐ కాంట్ ఈట్ మోర్ దాన్ 200 గ్రామ్స్ ఆఫ్ చికెన్ బ్రెస్ట్ ఎవ్రీడే, బికాస్ చీవీ కదా, అదొక ఇరిటేషన్ అనిపిస్తుంది ఒక స్టేజ్ వచ్చాక. సో ఆ ప్రోటీన్ని హిట్ చేయడానికి నేను కూడా సప్లిమెంట్ని కన్జ్యూమ్ చేస్తాను, జస్ట్ బికాస్ మై ఇంటేక్ ఈజ్ మోర్. ఇప్పుడు నా ఇంటేక్ 170 గ్రామ్స్ ఉంది బ్రో. సో ఐ కాంట్ ఈట్ లాట్ ఆఫ్ ప్రోటీన్ త్రూ చికెన్ అండ్ ఎగ్ వైట్స్ ఎవ్రీడే కదా. కన్వీనియన్స్ కోసం నేను వే ప్రోటీన్ని యాడ్ చేసుకున్నాను డైట్లో. అలాంటప్పుడు మనకు వే ప్రోటీన్ అనేది డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది, బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ అగైన్. సో నువ్వు చేయొచ్చా, మేనేజ్ చేయొచ్చా ఫుడ్ ద్వారా అంటే ఎస్ డెఫినెట్లీ, బట్ మనకు అది సస్టైనబుల్గా ఉండాలి బ్రో. సో ఫోర్స్ఫుల్గా మనం ఏది చేయకూడదు. ఇప్పుడు సోయా చంక్స్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, సో నీ గట్టి ఏమైనా పర్లేదు, నీకు ఎలాంటి ఫీల్ ఉన్నా పర్లేదు, బ్లోటింగ్ వచ్చినా పర్లేదు, తింటా అంటే తిను. ఇఫ్ యు ఆర్ ఎంజాయింగ్ ఇట్, ఎంజాయ్. లేదు నాకు కొంచెం కన్వీనియంట్గా ఉండాలి అన్నప్పుడు యూ కెన్ చూస్ వే ప్రోటీన్, ఇట్స్ సప్లిమెంట్, దట్స్ ఇట్. అండ్ చాలా మంది వెజిటేరియన్స్ లో కూడా పన్నీర్ తినరు, వాళ్ళకి డైరీ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది. అదేంటి అసలు లాక్టోస్? సో లాక్టోస్ అగైన్ కొంతమందికి ఏమవుతుందంటే బ్రో, లాక్టోస్ ఈస్ కాంపోనెంట్ విచ్ ఇస్ ఇన్ డైరీ. ఆ లాక్టోస్ పడనప్పుడు వాళ్ళకు యాక్నీ కానీ, బ్లోటింగ్ ఇష్యూస్ కానీ, ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి. కొంతమంది సెన్సిటివ్ ఉంటారు, లైక్ లాక్టోస్ ఇన్ మిల్క్, లేకపోతే గ్లూటెన్ ఇన్ వీట్, ఇలాంటి ఫుడ్ సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే డెఫినెట్లీ పన్నీర్ కూడా తినన్నప్పుడు ఇంకా వేరే ఆప్షన్ లేదు బ్రో. వెజిటేరియన్లో ఉండి పన్నీర్ కూడా లేదు, ప్రోటీన్ కూడా కావాలనుకున్నప్పుడు డెఫినెట్లీ దే హ్యావ్ టు చూస్ వే ప్రోటీన్ యాజ్ ఎ సప్లిమెంట్. సో వే ప్రోటీన్ ఉంది కదా, అండ్ అగైన్ వే ప్రోటీన్లో కూడా కొన్ని ప్రొడక్ట్స్లో లాక్టోస్ ఉంటుంది బ్రో. సో అందులో గ్రేడ్స్ ఉంటాయి, వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ అని, వే ప్రోటీన్ ఐసోలేట్ అని, వే ప్రోటీన్ హైడ్రోలైజేట్ అని. సో వే ప్రోటీన్ ఐసోలేట్ ప్రోడక్ట్ అన్నది కొంచెం చాలా ప్యూరెస్ట్ ఫామ్. సో అది లాక్టోస్ ఇంటాలరెన్స్కి కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి సెట్ అవ్వకపోవచ్చు. ఒకవేళ అది కూడా సెట్ అవ్వలేదనుకో, దేర్ ఆర్ ప్లాంట్ ప్రోటీన్ ప్రొడక్ట్స్. ఆ ప్లాంట్ ప్రోటీన్స్ కూడా వాడచ్చు వాళ్ళు. మనం సత్తు పౌడర్ వాడచ్చా? బికాజ్ ఇది చాలా వైరల్ అయింది బ్రో. యా బ్రో, బట్ సత్తు ఇస్ బేసిక్ గా, నువ్వు ఒక లేమెన్ గా చెప్పు, ప్రోటీన్ పౌడర్ అంటే ఏంటి, అందులో ఏముంటుంది? మిల్క్ బై ప్రొడక్ట్. ఎంత ప్రోటీన్, బేసిక్ గా ప్రోటీన్ పౌడర్ అంటే ఏంటి? ప్రోటీన్ ఉంటుంది, ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. సో టెక్నికల్లీ మనకు ఒక ప్రోటీన్ పౌడర్ తీసుకున్నాం అనుకోండి, ఒక సర్వింగ్ ఆఫ్ ప్రోటీన్లో 90% వరకు మనకు ప్రోటీనే ఉండాలి. నేను ఇందాక అన్నట్టు మనకు 3 న్యూట్రియంట్స్ ఉంటాయి, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. ఒక ప్రోటీన్ పౌడర్లో ఒక స్కూప్ అంటే ఒక సర్వింగ్కి 90% ప్రోటీన్ ఉంటే లెస్ దాన్ 10% ఈ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ ఉండాలి. ఇప్పుడు మనకి ఎంత ఉంటాయంటే, ఒక స్కూప్ 25 గ్రామ్స్ ఉంటుంది బ్రో, 25 to 30 గ్రామ్స్ ఉంటుంది సర్వింగ్ సైజ్ కదా. అందులో మనకు ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకో, 22 గ్రామ్స్ మినిమం ఉంటుంది బ్రో ప్రోటీన్ అన్నది. 25 గ్రామ్స్ కూడా ఉన్నాయి కొన్ని ప్రోడక్ట్స్లో, విత్ 0 షుగర్ అండ్ 0 ఫ్యాట్స్ వస్తున్నాయి ఈ మధ్య. సో ఒక సర్వింగ్లో మనకు 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, ఇది ప్రోటీన్ పౌడర్ లెక్క. అదే నువ్వు సట్టు పౌడర్ తీసుకున్నావు అనుకో, సేమ్ సైజ్. ఇప్పుడు 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్, వే ప్రోటీన్ పౌడర్ నేను ఇక్కడ పెడతా, ఇక్కడ 25 గ్రామ్స్ ఆఫ్ సట్టు పౌడర్ పెడతా. ఇందులో ఎంత ప్రోటీన్ ఉంటుంది తెలుసా? 25 గ్రామ్స్ ఆఫ్ సట్టుకి జస్ట్ 5 గ్రామ్స్ ఉంటుంది. ఓకే 5 గ్రామ్స్ ఉందనుకో, కార్బోహైడ్రేట్స్ ఎంత ఉండాలి? లెస్ దాన్ 5 గ్రామ్స్ ఉండాలి. కానీ ఇక్కడ 15 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, లైక్ 2 times మోర్ దాన్ ప్రోటీన్ కదా. చపాతీ పౌడర్, ఆటా ఉంది కదా, ఆటోలో కూడా ఎక్కువ తక్కువ 1 గ్రామ్ తక్కువ సట్టు కంటే ప్రోటీన్ ఉంటుంది. ఆటోలో కూడా 25 గ్రామ్స్కి ఆల్మోస్ట్ 4 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది బ్రో.
దానిలో 5 ఉంటే దీనిలో 4 grams ఉంటుంది. యూ కాన్ సే ఆటా యాజ్ ప్రోటీన్ పౌడర్. ఇప్పుడు ఆ లాజిక్ లో వేసుకొని కలుపుకొని తాగలేం కదా. అన్నిట్లో ప్రోటీన్ ఉంటుంది బ్రో. రైస్ లో కూడా 1 gram ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. యూ కాన్ సే ప్రోటీన్ రైస్. అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ లో ఏదైతే ఎక్కువ ప్రోటీన్ మనకి ఇస్తుందో వీ హావ్ టు యూ చూస్. కెన్ కాల్ దట్ యాజ్ ప్రోటీన్ సప్లిమెంట్ లేకపోతే ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇలా. ఇప్పుడు మనం ఆడియన్స్ కి కొంచెం క్లియర్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంబడి ఒక 3,000 రూపీస్ లో ఒక 1 kg ప్రోటీన్ పౌడర్ కొనుక్కుందాం అనుకుంటున్నాడు. సో వాళ్ళు లెట్స్ డోంట్ టేక్ ఎనీ బ్రాండ్స్. ఓకే, వాళ్ళు బ్రాండ్స్ పిక్ చేసుకోకుండా ప్రోటీన్ పౌడర్ లో ఏం చూసి పిక్ చేసుకోవాలి? యా, 2 things బ్రో. ఒక సర్వింగ్ కి అట్లీస్ట్ 20 grams అయినా ప్రోటీన్ ఉండాలి. లెస్ దాన్ 5 grams ఆఫ్ ఫ్యాట్స్, 5 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ బ్రో, అమైనో యాసిడ్ ప్రొఫైల్. బేసిక్గా మనకు 2 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. ప్రోటీన్ అంటే బేసిక్ థింగ్, ఒక గుడ్ క్వాలిటీ ప్రోటీన్, ఒక కంప్లీట్ ప్రోటీన్ అని ఎప్పుడు చెప్తామంటే అందులో అన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉండాలి. సో ఒక వే ప్రోటీన్ మనం చూస్ చేసుకుంటున్నప్పుడు అందులో అమైనో యాసిడ్ ప్రొఫైల్ని మనం చెక్ చేయాలి. 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉన్నాయా లేదా చూసి దాన్ని మనం ప్రిఫర్ చేయాలి. అందులో లేబుల్ మీద వాడు రాసాడా లేదు. చాలామంది ప్రోటీన్ ప్రోడక్ట్స్ ఇప్పుడు వాడుతుంటాం కదా, కొన్నిటి మీద మెన్షన్ చేయడు వాడు అందులో ఎంత అమైనో యాసిడ్స్ వాడుతున్నారు, ఏ అమైనో యాసిడ్స్ ఉన్నాయని చెప్పేసి. ఆ లేబుల్ జాగ్రత్తగా గమనించి సో అన్ని అమైనో యాసిడ్స్ని మెన్షన్ చేసినప్పుడు మనం దాన్ని ప్రిఫర్ చేయాలి. సో ఈ 2 things ని మైండ్లో పెట్టుకుంటే చాలు. ఓకే ఓకే. Yeah. సో దిస్ ఈస్ ద రైట్ వే టు చూస్ ద ప్రోటీన్. డెఫినెట్లీ. సో నా దగ్గర ఒక స్టోరీ ఉంది. నా స్టోరీ చెప్పు. అప్పుడు ఫ్రెండ్స్ అందరం జిమ్ జాయిన్ అయ్యాం. సో మా ఫ్రెండ్ లో ఒక ట్రైనర్ ఉన్నాడు, తను చెప్పాడు అనమాట ఫుడ్ లో నుంచి అంత తీసుకోలేకపోతాం. బికాస్ బ్యాక్ దెన్ ఐ యూస్ టు గో టు కాలేజ్ లో మనకి అన్ని మీల్స్ అవ్వవు. సో మనం మేనేజ్ చేసుకోవాలంటే ప్రోటీన్ తో సప్లిమెంట్ చేయాలి. సో ఆ టైంలో వాడు ప్రోటీన్ పౌడర్ కొనుక్కున్నాడు, ఫ్రెండ్స్ అందరూ కొనుక్కున్నారు. ఇంట్లో డాడీకి వెళ్ళి అడిగాను అనమాట, నాకు ప్రోటీన్ పౌడర్ కావాలి. అదేంటో నాకు అసలు తెలియదు ఎప్పుడు కొత్తగా. అంటే ఇలా ఉంటుంది డాడీ. నేనేం చెప్పాను, ఒక పౌడర్ డబ్బా ఉంటుంది డాడీ, అది పాల్లోనో వాటర్లోనో కొట్టలేదు. డాడీ ఎప్పుడు కొట్టలేదు. సో అది వేసుకొని తాగితే మంచిగా మజిల్స్ వస్తాయి డాడీ, అది ఇది అని చెప్తే వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో మా డాడీ వాళ్ళు నాకు తెలీదు. కిడ్నీలో స్టోన్స్ వచ్చేస్తాయి, ప్రోటీన్ తాగకూడదు. నీకు దాని బదులు టీవీలో యాడ్ వస్తుంది అనమాట, ప్రోటీనిక్స్ అని ఒక యాడ్ వస్తుంది. డాక్టర్ కోట్ వేసుకొని సంబడి వచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకుంటాను. మా డాడీ అది కొంటాను, నీకు ప్రోటీన్ డాడీ అందరూ తాగుతున్నారు అసలు అవ్వదు డాడీ అది ఇది అని అంటే, మా డాడీ కొన్నంటే కొన్ను ప్రోటీన్ డబ్బా ఇదే కొంటాను. మనం 2 points అబ్జర్వ్ చేయాలి బ్రో. 1 is మనం అబ్జర్వ్ చేస్తే ఆ ప్రోటీనిక్స్ న్యూట్రిషనల్ వాల్యూ మనం చూస్తే మనకి అక్కడ ప్రోటీన్ చాలా తక్కువ ఉంటుంది, ఈక్వల్ టు సత్తు పౌడర్. అదే మనం జనరల్ గా వాడే ఈ ప్రోటీన్ పౌడర్స్ చూసుకుంటే మనకి 24 grams 25 grams ప్రోటీన్ పౌడర్ వస్తుంది. బట్ ద వే ఆఫ్ బ్రాండ్స్ డూయింగ్ మార్కెటింగ్ అది టీవీలో యాడ్ ఇచ్చేసరికి ఇంట్లో పేరెంట్స్ కి అక్కడ ట్రస్ట్ అనమాట, అరే ఇది వాడితే మంచిదని. ఈ బ్రాండ్స్ ఇక్కడ ఏం చేస్తే బాడీ బిల్డర్స్తో ప్రమోట్ చేయడం, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్తో ప్రమోట్ చేయడం. వాళ్ళ బాడీస్ ఇంట్లో వాళ్ళు చూసి అరే అది స్టెరాయిడ్స్ అనుకుంటారు వాళ్ళు. సో మనం తాగే ప్రోటీన్ పౌడర్ కూడా స్టెరాయిడ్స్, వీడికి హెల్త్ పాడైపోతుంది అనే కాన్సెప్ట్లో మనకి అవి ఎంకరేజ్ చేయరు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ద వే ఆఫ్ మార్కెటింగ్ బ్రాండ్స్ డూయింగ్ డిఫరెంట్లీ, దే ఆర్ డూయింగ్ ఇన్ డిఫరెంట్ వే. అది కొంచెం రాంగ్ గా పోర్ట్రే అవుతుంది. నువ్వే ఆన్సర్ చెప్పావు యాక్చువల్లీ. ఐ నో దీన్ని రాంగ్ అని అనలేం బ్రో. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్రాండ్ వచ్చి దీనికి మార్కెటింగ్ చేయాలంటే కన్వర్జన్స్ కావాలి ఎవరికైనా, ఏ ఫాదర్ కైనా. సో ఒక డాక్టర్ చెప్పాడు అంటే నమ్మేస్తాం బ్లైండ్ గా. ఇప్పుడు ఎవరైనా ఇఫ్ డాక్టర్ ఈస్ సెయింగ్ సంథింగ్ దట్ దిస్ ఈస్ గుడ్ అండ్ దట్ ఈస్ బ్యాడ్, ఎవరైనా పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఒక హెల్తీ ఫుడ్ నే ఇవ్వాలని చూస్తారు. ఇప్పుడు ఇప్పుడు మా ఫాదర్ అయినా ఇఫ్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ లైక్ దిస్, వాళ్ళు డెఫినెట్లీ ఆలోచిస్తారు. ఒకప్పుడు బ్రో సప్లిమెంట్స్ అంటేనే స్టెరాయిడ్స్ అన్నట్టు చాలా మంది అనుకున్నారు. బోత్ ఆర్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్స్. ఒకటి న్యూట్రిసూటికల్ ప్రోడక్ట్, ఇంకొకటి ఫార్మాసూటికల్ ప్రోడక్ట్. ఆ గ్రేడ్స్ ఆర్ డిఫరెంట్. సో నేను ఒక ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేశా కాబట్టి ఐ నో వాట్ ఈస్ గోయింగ్ ఇన్ బోత్ ద ప్రొడక్ట్స్. నాకేమనిపిస్తుంది అంటే దాని మార్కెటింగ్ రాంగ్ అని అనలేం, ఇంకొంచెం బాగా ప్రమోట్ చేసి అనిపిస్తుంది. ఇంకా బెటర్ వేలో మార్కెటింగ్ చేయొచ్చు. డాక్టర్స్ ద్వారా ప్రమోట్ చేయాలి బ్రో, చేయాలి. ఐ టెల్ యూ వాట్, ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు నక్ష, వాడికి చిన్నప్పుడు ఒక పౌడర్ సజెస్ట్ చేశారు. ఐ వాస్ సర్ప్రైజ్ టు సీ అందులో కూడా వే ప్రోటీన్ ఉంది. ఒక పార్ట్ ఆఫ్ ఇట్ హ్యాస్ వే ప్రోటీన్. ఈవెన్ సిర్లాక్ హ్యాస్ అ వే ప్రోటీన్. అన్నిట్లో ఉంటుంది బ్రో. బట్ దాన్ని ఒక ఈ బాడీ బిల్డర్స్ ప్రమోట్ చేసేసరికి జనాలకి ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ బాడీ బిల్డర్స్ అనే ఇంప్రెషన్ క్రియేట్ అయింది, విచ్ ఈస్ నాట్. అందరు తీసుకోవచ్చు బ్రో. నువ్వు వర్కౌట్ చేసినా చేయకపోయినా యూ కెన్ టేక్ వే ప్రోటీన్. ఇట్స్ జస్ట్ ఎ ఫుడ్. ఒక చికెన్ ఎగ్ వైట్స్ ఎలానో వే ప్రోటీన్ ఈజ్ లైక్ దట్ అండ్ యాజ్ గుడ్ యాజ్ చికెన్. మనకి చికెన్ నుంచి ఎంతైతే క్వాలిటీ ప్రోటీన్ లభిస్తుందో వే ప్రోటీన్లో కూడా అంత మంచి క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. సో మీరు వే ప్రోటీన్ తీసుకుంటారా? yes ఎన్ని ఇయర్స్ నుంచి తీసుకుంటున్నారు? I've been taking from 10 years bro. More than 10 years. ఏం అవ్వలేదు బ్రో. I take my blood every
మేబీ ట్వైస్ ఇన్ ఇయర్, ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ ఉంటాను. సో ఇట్స్ గుడ్ అండ్ నార్మల్. మనం సప్లిమెంట్స్ కోసం మాట్లాడుతున్నాం కదా, ప్రోటీన్తో పాటు దేర్ ఆర్ లాట్ ఆఫ్ సప్లిమెంట్స్. మనం ప్రోటీన్ యాడ్ కొనడానికి వెళ్తే వెబ్సైట్లో థౌజండ్స్ ఆఫ్ కొనేసి హ్యాపీగా వచ్చేద్దాం అనుకుంటాం, ఒక 5,000 ఎంతో స్పెండ్. వాడిని క్రిటిన్ అమ్ముతాడు యాడ్ చూపించి, వాడికి సప్లిమెంట్ అంటే లైక్ బెటాలని, కాఫీ అని, ప్రీ వర్కౌట్ అని యాడ్లు వస్తూనే ఉంటాయి. సేల్స్మెన్ జాబ్ చేయాల్సింది వాడు చేస్తున్నాడు. సో అంటే లైక్ అన్ని అవసరం మనకి, అంటే మనం యాజ్ ఎ కన్స్యూమర్ యూ షుడ్ నో వాట్ ఈస్ యువర్ రిక్వైర్మెంట్. సీ బ్రో, బేసిక్ సప్లిమెంట్స్, ఒకవేళ నువ్వు బాడీ బిల్డింగ్లో ఉన్నావు లేదా నువ్వు ఒక ఫ్యాట్ లాస్ గోల్ అచీవ్ చేస్తూ ఉన్నావు, సో నువ్వు ఒక సప్లిమెంట్ వాడాలంటే ఐల్ టెల్ యూ 3 సప్లిమెంట్స్ విచ్ ఆర్ యూస్ఫుల్. ఒకటి వే ప్రోటీన్, లైక్ ఐ సెడ్. ఈ వే ప్రోటీన్ కూడా నాట్ మ్యాండేటరీ, ఓన్లీ వెన్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు కన్స్యూమ్ త్రూ ఫుడ్ లాట్ ఆఫ్ ఫుడ్. సో అప్పుడు మనకు వే ప్రోటీన్ హెల్ప్ అవుతుంది. అండ్ దెన్ అగైన్ వైటమిన్ డి, బికాస్ మనకు ఫుడ్స్ ద్వారా వైటమిన్ డి ఎక్కువ రాదు. సో యూ నీడ్ వైటమిన్ డి అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇవి కూడా మనకు ఫుడ్ నుంచి ఎక్కువ రావు. సో దీస్ ఆర్ ద 3 బేసిక్ సప్లిమెంట్స్ దట్ సమ్వన్ కెన్ యూస్. బట్ ఇవి కూడా మ్యాండేటరీ కాదు, అందుకు వాడమని చెప్పట్లేదు. దిస్ విల్ హెల్ప్ ఇఫ్ యూ టేక్. బట్ వాట్ అబౌట్ క్రియేటిన్ బ్రో? క్రియాటిన్ ఈజ్ లైక్ వెరీ గుడ్ సప్లిమెంట్ బ్రో. లైక్ అందరికీ కాదు, క్రియాటిన్ ఈజ్ ఓన్లీ ఫర్ ద పీపుల్ హూ లిఫ్ట్ వెయిట్స్. సో ఇఫ్ యువర్ గోల్ ఈస్ టు బిల్డ్ మజిల్, క్రియాటిన్ ని బేసిక్గా మజిల్ బిల్డింగ్ సప్లిమెంట్ అని చెప్తారు. అండ్ ఇట్స్ ఎ మోస్ట్ రీసెర్చ్ సప్లిమెంట్ బ్రో. సో క్రియాటిన్ ఏం చేస్తుందంటే బేసిక్గా మన బాడీలోకి వెళ్ళాక ఏటీపీని ఎక్కువ జనరేట్ చేస్తుంది అనమాట. ఏటీపీ ఏం చేస్తుంది, ఏటీపీ నుంచి మన బాడీకి ఎనర్జీ జనరేట్ అయినప్పుడు మనం వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేస్తాం. ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఇట్స్ పవర్ హౌస్ ఆఫ్ సెల్ బ్రో. దాని నుంచి మనకు ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే నీకు ఎనర్జీ ఎక్కువ ఉంటుందో అప్పుడు నువ్వు ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేస్తావు, ఎక్కువ సెట్స్ కొట్టగలవు, ఎక్కువ రెప్స్ చేయగలవు. సో దాన్ని చేస్తూ పోయినప్పుడు ఇండైరెక్ట్ గా మనకు మజిల్ బిల్డింగ్ కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దట్స్ హౌ క్రియాటిన్ వర్క్స్. అండ్ ఈ క్రియాటిన్ లో చాలా గ్రేడ్స్ ఉన్నాయి, క్రియాటిన్ హెచ్సిఎల్ అని, క్రియాటిన్ మోనోహైడ్రేట్ అని. సో ఈ విధంగా, బట్ క్రియాటిన్ మోనోహైడ్రేట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఈస్ హైలీ రీసెర్చ్డ్ అండ్ సేఫెస్ట్ సప్లిమెంట్. సో క్రియాటిన్ కూడా మళ్ళీ అబ్యూస్ చేస్తే కష్టం, యూ ఎండ్ అప్ సిట్టింగ్ ఇన్ బాత్రూమ్ ఫర్ అవర్స్. సో అది కూడా 3 to 5 grams లోపలే తీసుకోవాలి. సో యూ హ్యావ్ టు టేక్ ఎవ్రీ డే. ఒకవేళ క్రియాటిన్ సప్లిమెంట్ స్టార్ట్ చేస్తే యూ హ్యావ్ టు టేక్ ఈవెన్ ఆన్ రెస్ట్ డేస్, అప్పుడే పనిచేస్తుంది. ఈ క్రియేటిన్ కి లోడింగ్ ఫేస్ ఉంటుంది, స్టార్టింగ్ ఇనిషియల్ గా డేకి ఒక 3-4 స్కూప్స్ తీసుకెళ్ళి తర్వాత. సో ఈ లోడింగ్ ఫేస్ ఏంటంటే బేసిక్ గా బాడీలో సాచురేషన్ పాయింట్ ని తీసుకొని రావడానికి ఒక 1 week డైలీ 25 grams ని లోడ్ చేస్తూ వెళ్ళాలి. 1 week తర్వాత యూ కెన్ టేక్ ఓన్లీ 5 grams పర్ డే. But that's not mandatory. Even if you are taking 5 grams every day, at one point you will reach that saturation level and you will get equal results. So ఈ loading phase అన్నది it's not mandatory for all. తీసుకోవచ్చు, you can just take 3 grams and let it go. ఈ మల్టీవిటమిన్స్ మీద కూడా చాలా కాంట్రవర్సీస్ చూసాం. అంటే లైక్ మల్టీవిటమిన్ బ్రాండ్స్ ఆర్ మమ్మల్ని మోసం చేస్తున్నారు, యాక్చువల్లీ అవసరం లేదు. బట్ సో బేసికలీ మల్టీవైటమిన్స్లో మనకు ఉండే డిసడ్వాంటేజ్ ఏంటంటే అన్ని వైటమిన్స్ ఒకటే ట్యాబ్లెట్లో ఉండేసరికి అండర్ డోస్ అయిపోతుంది. రైట్, సపోజ్ ఇప్పుడు నీకు వైటమిన్ డి కావాలి, వైటమిన్ డి పర్ డే, సో మినిమం డోసేజ్ లేకపోతే ఒక ఆప్టిమమ్ డోసేజ్ ఎంత 2000 IU అయినా ఉండాలి. ఈ మల్టీ వైటమిన్లో ఏముండదు, చాలా 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 తక్కువ ఉంటుంది బ్రో. IU అంటే అదొక యూనిట్, లైక్ గ్రామ్స్, మైక్రోగ్రామ్స్ లాగా అదొక యూనిట్. సో 2000 IU ఎక్కడ, నీకు అందులో ఎంత ఉంటుంది, 10 times తక్కువ ఉండొచ్చు. బికాస్ అన్నీ ఉండాలి కదా దాంట్లో. మల్టీ వైటమిన్స్ అంటే ఏంటి, యూఆర్ గెటింగ్ మిక్చర్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మిక్చర్ ఆఫ్ మినరల్స్. అండర్ డోస్ అయ్యేసరికి నీ బాడీలో ప్రభావం ఎక్కువ చూపించదు. సో వాట్ ఐ సజెస్ట్ ఈస్, ప్రతి ఒక్కరు ఇయర్లీ వన్స్ బ్లడ్ టెస్ట్ మనం చేయించుకున్నప్పుడు మనకు తెలిసి వస్తుంది వైటమిన్ డెఫిషియన్సీస్ అవ్వచ్చు, మినరల్ డెఫిషియన్సీస్ అవ్వచ్చు. ఏదైతే మనం డెఫిషియన్సీని మనం తెలుసుకుంటామో దాన్ని పర్టికులర్గా సప్లిమెంట్ తీసుకుంటే మంచిది. ఇట్ వర్క్స్. ఈ మల్టీవైటమిన్ తీసుకోవడం వల్ల ఇట్ వోంట్ హెల్ప్ ఇన్ ఎ లార్జ్ మేనర్. యూ డోంట్ నీడ్ టు యూస్ ఇట్. దట్స్ వై నేను కూడా ఎవరికి సజెస్ట్ చేయను మల్టీవిటమిన్స్. బెటర్ ఈ మనం తినే వెజిటేబుల్స్ వీటి నుంచి యూ టేక్ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఎవ్రీ డే. ఇట్ విల్ కవర్ ఆల్ యువర్ వైటమిన్స్ అండ్ మినరల్స్. యూ డోంట్ నీడ్ సప్లిమెంట్ ఫర్ దట్. ఈ సప్లిమెంట్స్ అని ఓన్లీ ఉమెన్ కూడా వాడొచ్చా? ఎనీ హ్యూమన్ బాడీ బ్రో. సో ఇప్పుడు మెన్ అయినా ఉమెన్ అయినా అందరికీ ఒకటేలా బాడీ ఫంక్షనింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఈవెన్ విమెన్. సో జనరల్గా మిస్కన్సెప్షన్ ఏంటంటే వే ప్రోటీన్ ఓన్లీ అబ్బాయిలే వాడాలనే ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఉంది ఇప్పటికి కూడా. బట్ ఎస్, ఇప్పుడు ఒక అమ్మాయి లిఫ్ట్ చేస్తుంది వెయిట్స్, ఇప్పుడు ఒక అమ్మాయి ఫుడ్ ద్వారా సరిగ్గా ప్రోటీన్ రానప్పుడు ఈవెన్ దే కెన్ టేక్ వే ప్రోటీన్. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఇప్పుడు నీ బాడీలో వే ప్రోటీన్ ఎలా యాక్ట్ చేస్తుందో అమ్మాయిల బాడీలో కూడా అలానే యాక్ట్ చేస్తుంది. ఇట్ వోంట్ యాక్ట్ డిఫరెంట్లీ బికాస్ యూఆర్ ఎ ఫీమేల్ బాడీ ఆర్ యూఆర్ ఎ మేల్ బాడీ. సో నీకు ఎలాగైతే మజిల్ ప్రోటీన్ సింథసిస్కి సపోర్ట్ చేస్తుందో వాళ్ళ బాడీ కూడా అలానే సపోర్ట్ చేస్తుంది. ఇట్ వోంట్ వర్క్ డిఫరెంట్లీ.
మేబీ ఒక మిస్కన్సెప్షన్ అమ్మాయిలకు కూడా ప్రోటీన్ తీసుకుంటే అబ్బాయిల మజిల్స్ పెరిగిపోతాయని చెప్పి వాడరేమో. ఇప్పటికీ భయపడతారు బ్రో చాలా మంది, నా ఫ్రెండ్సే. ఓకే. సో నాకెందుకు ఇది, నేను మళ్ళీ బాడీ బిల్డర్లో తయారవుతా, మజిల్ పెరిగిపోతా, చిన్న మిస్కన్సెప్షన్ అంతే చాలా మందికి ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు అబ్బాయిలకి జెనెటిక్ పొటెన్షియల్ ప్రకారం టెస్టోస్టెరాన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, అమ్మాయిలకి చాలా తక్కువ ఉంటుంది. మన మజిల్ బిల్డింగ్ ఎంత పెరుగుతుంది అన్న దానికి టెస్టోస్టెరాన్ ఉండాలి, ఎంత ఎక్కువ ఉంటే అంత పెరుగుతుంది. బట్ అమ్మాయిలకి అంత ఎక్కువ ఉండదు బ్రో, టెస్టోస్టెరాన్ అన్నది చాలా తక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఎంత కష్టపడినా, ఎంత బాడీ బిల్డింగ్ చేసినా, ఐ మీన్ లైక్ ఎంత వెయిట్స్ లిఫ్ట్ చేసినా, ఎన్ని రోజులు చేసినా, దే కాంట్ లూజ్ దేర్ ఫెమినైన్ క్యారెక్టర్స్ బై ఈటింగ్ ప్రోటీన్ అండ్ లిఫ్టింగ్ వెయిట్స్. సో మీరు టెస్టోస్టెరాన్ టాపిక్ ఎత్తారు కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ సమ్ ఇంట్రెస్టింగ్ ఇన్ టెస్టోస్టెరాన్. సో ఈ మాస్టర్బేషన్ వల్ల టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎఫెక్ట్ అవుతాయి, సో అలా చాలా విన్నాం కదా. సో అసలు ఏంటి అసలు మాస్టర్బేషన్ గుడ్డా బ్యాడా? like how we discussed, like good food bad food ఉండదు, that applies even for masturbation. జనరల్గా మిస్కన్సెప్షన్ ఏంటంటే మాస్టర్బేషన్ చేస్తే మజిల్ లాస్ అవుతుంది బికాస్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ డ్రాప్ అవుతాయని. ఇట్స్ ఎ మిత్ అగైన్. ఇట్ వోంట్ మేక్ యూ డ్రాప్ యువర్ టెస్టోస్టెరాన్ లెవెల్స్. మేబీ లిబిడో మీద ఇంపాక్ట్ పడవచ్చు, సో నీ మెంటల్ హెల్త్ మీద ఇంపాక్ట్ పడవచ్చు ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఆర్ ఇఫ్ యు ఆర్ ఓవర్ డూయింగ్ ఇట్. సో దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది అంటారు కదా, దీనికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు కంట్రోల్. సో దాన్ని కూడా మనం ఒక మేనేజ్ చేస్తూ అతి చేయకుండా ఉంటే ఇట్ వోంట్ హర్ట్ యూ. సో ఈ మాస్టర్బేషన్ అనేది ఫిట్నెస్ జర్నీలో ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా? అంటే లైక్ ఇప్పుడు సంబడి ఒక మజిల్ బిల్డింగ్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తున్నారు, సో వాళ్ళు మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల వాళ్ళ మజిల్స్ గ్రోకి ఏమైనా? నో బ్రో, డెఫినెట్లీ నాట్. ఓకే. సో మాస్టర్బేషన్కి మజిల్ బిల్డింగ్కి సంబంధం లేదు. బట్ ఎస్, ఇందాక నేను చెప్పినట్టు ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ ఫ్రీక్వెంట్లీ ఏమవుతుందంటే నీకు ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. సో ట్రై వన్స్ డూయింగ్ మాస్టర్బేషన్ థింగ్ అండ్ గోయింగ్ జిమ్, యూ కాంట్ లిఫ్ట్ వెయిట్స్ ప్రాపర్లీ. సో దానివల్ల ఇంపాక్ట్ పడొచ్చేమో కానీ నువ్వు సరిగ్గా వర్కౌట్ చేయకపోవడం వల్ల డైరెక్ట్గా మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల టెస్టోస్టెరాన్ లెవెల్స్ డ్రాప్ అవ్వవు. సో దట్ వే బోత్ ఆర్ నాట్ డైరెక్ట్లీ లింక్డ్ ఈచ్ అదర్. సో ఈ మనం ఈ టెస్టోస్టెరాన్ టాపిక్ కూడా మాట్లాడుతున్నాం కదా, లైక్ అంటే చాలా మంది ఆ టెస్టోస్టెరాన్ని బూస్ట్ చేసుకోవడానికి స్టెరాయిడ్స్ యూజ్ చేస్తారు, అంటే బాడీని ఎన్హాన్సింగ్గా చేసుకోవడానికి, విచ్ యాక్చువల్లీ రైట్ కాదు. చాలా జిమ్స్లోని వాళ్ళకి యాక్చువల్లీ టెస్టోస్టెరాన్ అంటే ఏంటో తెలియదు, బూస్టర్స్ అంటే ఏంటో తెలియదు. బట్ చాలామంది ట్రైనర్స్ వాళ్ళ బెనిఫిట్ కోసం అమ్ముతూ ఉంటారు, వాళ్ళకి తెలియకుండా ఇచ్చేస్తూ ఉంటారు. నేనే చూశాను. నేను జిమ్ స్టార్ట్ చేసి 2008లో స్టార్ట్ చేశాను. ఫస్ట్ జిమ్కి వెళ్ళింది 2008లో బెంగళూరులో ఉన్నప్పుడు. అప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నా, బాత్రూంలో ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి, కౌంటర్ ఉంటుంది కదా, రిసెప్షన్ కౌంటర్, అందులో పెట్టుంటారు బ్రో వయల్స్, డైరెక్ట్గా అమ్మేస్తారు అక్కడ. కొంతమంది ట్రైనర్స్ ఉంటారు కదా, సో ఫోలిష్గా అమ్మేస్తూ ఉంటారు. సో టెస్టోస్టెరాన్ బూస్టర్స్ అని ఒక సప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి, దట్స్ ఎ స్కామ్. ఇట్ వోంట్ హెల్ప్ యూ బ్రో. సో ఈ హెర్బల్ సప్లిమెంట్స్ అవి ఏవి నీకు టెస్టోస్టెరాన్ అవి ఏవి బూస్ట్ చేయవు బ్రో, ఇవన్నీ నాన్ సెన్స్. సో ఈ ఇంజెక్షన్స్ తీసుకున్నప్పుడే నీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, బట్ అది అందరు తీసుకోకూడదు. సో నీకు తప్పదు, నీ కాంపిటీషన్ లెవెల్కి వెళ్ళాలి అట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ హెల్త్. అది మైండ్లో పెట్టుకొని నువ్వు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ చేయాలి అన్నప్పుడు ఇట్ మైట్ హెల్ప్ యూ. సో ఈ మధ్య ఏం చేస్తున్నారు, అత్యాశ, నా బాడీ వాడికంటే బాగుండాలి అందరు తీసేసుకుంటున్నారు, ఈవెన్ లైఫ్ స్టైల్ గైస్. సో మోడల్స్ అవ్వచ్చు, చాలా మంది అబ్యూస్ చేస్తున్నారు బ్రో. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ బ్రో. ఈవెన్ డెఫినెట్లీ బ్రో, దీని గురించి ఎక్కడ ఏ వీడియోలో కూడా బయట ఎవరు ఎక్కువగా మాట్లాడి బోల్డ్గా ఇది అదొకటైతే కొంతమంది తెలిసి చేస్తున్నారు, అరే ఏదో ఒకటి అయితే అవుతుంది మనకేమో ధైర్యం చేసి ఏం కాదనే ఉద్దేశంతో వాడేస్తూ ఉన్నారు. సో ఎస్పెషల్లీ ఫిట్నెస్ మోడల్స్, వాళ్ళకి అవసరం లేదు, దే కెన్ బిల్డ్ డీసెంట్ ఫిజిక్ విత్ గుడ్ డైట్ అండ్ గుడ్ వర్కౌట్ ప్లాన్. జస్ట్ దట్ టేక్స్ టైమ్ బ్రో. కన్సిస్టెన్సీ, పేషెన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఉండదు, త్వరగా వచ్చేసేయాలి బాడీ, 3 monthsలో 6 pack తెచ్చేసుకోవాలి, 8 monthsలో కాంపిటీషన్స్ చేసేసేయాలి. ఇట్ టేక్స్ టైం కదా. సో ఈ స్టెరాయిడ్స్ తీసుకునే వాళ్ళకి సెక్స్ లైఫ్ ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? డెఫినెట్లీ బ్రో, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎప్పుడైతే నువ్వు ఒక ఎక్స్టర్నల్ హార్మోన్ ఇంజెక్ట్ చేసుకుంటావో, ఎస్పెషల్లీ టెస్టోస్టెరాన్, నీ బాడీ న్యాచురల్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. ఇట్ కాన్ ప్రొడ్యూస్ ద టెస్టోస్టెరాన్ ఇన్ టు దట్ ఎక్స్టెంట్ ప్రీవియస్గా ఉన్నట్టు. అప్పుడు డెఫినెట్లీ సెక్స్ లైఫ్ మీద ఇంపాక్ట్ పడుతుంది కదా. ఇట్ ఈస్ ద మెయిన్ హార్మోన్. ఇది చెప్తే చాలా మంది తీసుకోరేమో స్టెరాయిడ్స్. ఐ హోప్ సో. ఆ విధంగా హెల్ప్ చేస్తే ఎందుకంటే చాలా మంది తీసుకుంటున్నారు బ్రో, చిన్న చిన్న పిల్లలు తీసుకుంటారు తెలుసా. నేను అబ్జర్వ్ చేశా కదా, చాలా మంది ఈ మధ్య జెన్సీ కిడ్స్
రైట్ 16 యాక్చువల్లీ చాలా మంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం అవేర్నెస్ తీసుకొస్తే చాలా హెల్ప్ అవుతుంది. బికాజ్ చాలా మంది తెలియక చేస్తుంటారు. వినర్ బ్రో. సో ఒక హైలో ఉంటారు. సో కుర్రాళ్ళు అరే 6 ప్యాక్ తెచ్చేసుకోవాలి ఏదైతే అదైంది. అండ్ ఈ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఎప్పుడైతే ఒక భూమిలోకి వచ్చేసిందో దే వాంట్ టు పోస్ట్ దేర్ పిక్చర్స్ విత్ గుడ్ బాడీ అట్ ఎనీ కాస్ట్. సో దానికోసం తీసుకునే వాళ్ళు ఉంటారు. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ బ్రో. ఫోటో షూట్స్ కోసం తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. యునో సీరియస్లీ నేనే చూసా బ్రో నా ఫ్రెండ్స్. ఈ 6 ప్యాక్ మెయింటెనెన్స్ అనేది కూడా ఒక సస్టైనబుల్ ఫిట్నెస్ లైఫ్ స్టైల్కి, బికాజ్ ఈవెన్ చాలా మంది కూడా ఆల్ ద ఇయర్ 6 ప్యాక్ తో ఉండరు కదా. ఎవరు ఉండరు. చాలా టఫ్. చాలా మంది వాళ్ళ డెడికేషన్ అది వేరు. సో ఎక్స్ట్రీమ్ డ్రైనెస్ యాప్స్ మెయింటైన్ చేయొచ్చు బ్రో, బట్ ఆ స్టేజ్ మీద ఉండే డ్రైనెస్ ఏదైతే ఉందో యూ కాంట్ మెయింటైన్ దట్ ఫర్ ఎవర్. సో ఇట్ హ్యాస్ టు లైక్ ఇప్పుడు నువ్వు కొంచెం కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా నీ బాడీ కొంచెం బ్లోట్ అవుతుంది, రైట్? యాప్స్ కనిపించవచ్చు కానీ ఆ డ్రైనెస్ రాదు. సో దట్స్ లైక్ ఒక పర్పస్ కోసం చేస్తూ తర్వాత అటు ఇటుగా కాకుండా మెయింటైన్ చేస్తే సరిపోతుంది కానీ యూ కాంట్ మెయింటైన్ దట్ ఫర్ లైఫ్ టైమ్. యూ డోంట్ నీడ్ వై బ్రో. సో ఎందుకు కావాలి? ఆబ్వియస్లీ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ లీడ్ చేసినప్పుడు హ్యాపీగా ఉన్నావా, హెల్తీగా ఉన్నావా? మనం చాలా ఆర్టికల్స్ కూడా చూసాం కదా బ్రో. అంటే ఈ స్టెరాయిడ్స్ వల్ల వెస్టర్న్ లో చాలా మంది బాడీ బిల్డర్స్ అర్లీ ఏజ్ లో చనిపోవడం. ఇండియాలోనే పోయారు చాలా మంది చనిపోయారు బికాస్ ఆఫ్ అబ్యూజింగ్ ఇట్. సో వాళ్ళకి తెలిసి రైట్ వేలో యూస్ చేయడం కూడా చాలా మంది. మంచి గైడ్ ఉండాలి దానికోసం, దాని మీద ప్రాపర్ గా నాలెడ్జ్ ఉండే ఒక ఫిట్నెస్ కోచ్ ఉండాలి. అంటే వాటికి వేరేగా ఉంటారా కంప్లీట్? డెఫినెట్లీ బ్రో. దాని సో డిఫరెంట్ బాల్ గేమ్. నాకు అస్సలు ఐడియా లేదు ఈ స్టెరాయిడ్స్ మీద ఏ కాంపౌండ్స్ ఎప్పుడు వాడాలి, ఎంత వాడాలి. ఇది ఒక డిఫరెంట్ నాలెడ్జ్. సో వాళ్ళకి కంప్లీట్ గా నాలెడ్జ్ ఉన్నప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి గైడెన్స్ తీసుకోవాలి. లేదంటే యూ కెన్ డై. వెరీ రిస్కీ. సో ఈ సెలబ్రిటీస్ కొన్ని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తుంటాయి కదా, ఫ్యాన్సీగా ఉంటాయి వర్కౌట్స్. అంటే లైక్ ఎయిర్ బాల్ మీద వెళ్ళి స్క్వాట్ చేయడం, దాని మీద అక్కడ డంబుల్స్తో స్క్వాట్ చేయడం, ఇంకో బాల్ నుంచి టేబుల్ మీదకి జంప్ చేయడం. సో ఇవన్నీ ఏంటి బ్రో అసలు ఫ్యాన్సీ వర్కౌట్స్? అంటే సెలబ్రిటీ కోసం ఎలా అయిపోయిందంటే ఎవ్రీవన్ వాంట్స్ టు మార్క్ దేర్ ప్రెజెన్స్ ఈ సోషల్ మీడియాలో. సో ఇప్పుడు అందరు చేసింది నేను ఏం చేశాను అనుకో, ఎవరు చూస్తారు నన్ను? ఇప్పుడు నేను కోచ్ బ్రో, నువ్వు నా క్లయింట్, నీతో నార్మల్గా స్క్వాట్ చేసి నేను పోస్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో యాజ్ ఎ కోచ్. ఎవ్వరు చూడరు. అదే కింద ఒక బోసు బాల్ వేసి నీ తల మీద ఒక 100 kg బ్యాగ్ పెట్టేసి స్క్వాట్ చేయించాను అనుకో, వైరల్ అయిపోతుంది నెక్స్ట్ రోజు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో కొన్నిసార్లు దట్ లీడ్స్ టు ఇంజురీస్ బ్రో. అర్థం చేసుకోవాలి జనాలు. వాళ్ళ పర్పస్ సాల్వ్ అయిపోయింది. వాడు వీడియో వేసాడు, వైరల్ అయిపోయింది. హీ గట్ లాట్ ఆఫ్ ఫాలోవర్స్, హీ ఆర్ షీ, ఎవరైతే పోస్ట్ చేస్తారు అటెన్షన్ గ్రాప్ చేశారు. 100 మంది చూస్తే అందులో 10 మంది ఆలోచిస్తారు అది రైట్ ఆర్ రాంగా అని. సో వీళ్ళందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలి. సో వీళ్ళందరూ ఫాలో అయిపోయారు, వాడి పర్పస్ సాల్వ్ అయింది. బట్ ఈ 100 మందిలో ఎవరైతే ఫాలో అవుతారో ఆ ఎక్సర్సైజ్ని, దే గో అండ్ ఫేస్ ఇంజురీస్ సమ్ టైమ్స్. యూ నెవర్ నో కదా. తప్పు చేశారనుకో, ఇప్పుడు బోసు బాల్ మీద స్క్వాట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. యూ కాంట్ బ్యాలెన్స్ యువర్ బాడీ జస్ట్ లైక్ దట్. All these funny workouts are just for the sake of it bro. It won't help you for the result. మీ క్లయింట్స్ ఎవరైనా వీడియోస్ చూపించి మనం కూడా ఇలాంటి వర్కౌట్స్ చేద్దాం చెప్పట్లేదు? Thankfully no. అంత మెచ్యూర్ క్లయింట్స్ ఉన్నారు అయితే. యా. అండ్ బికాస్ ఇదే ఫిట్నెస్ మనం ఇండస్ట్రీలో చూస్తే చాలా మంది సెలబ్రిటీస్లో ఇన్స్టాగ్రామ్లో కింద క్యాప్షన్ రాస్తారు 45 days transformation, my 50 days transformation. That seriously affecting a lot of people bro. సో ఇప్పుడు ఈ ఫేక్ కొంతమంది ఫేక్ ట్రాన్స్ఫర్మేషన్స్ చూపిస్తారు. కొంతమంది ఏంటంటే క్లయింట్స్ని పనిష్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి పట్టుకొస్తూ ఉంటారు. ఇప్పుడు 50 రోజుల్లో ఒక మనిషి 10 kg తగ్గడం అంటే మాటలు కాదు. కొంతమంది 20 kg కూడా తగ్గి చూపిస్తూ ఉన్నారు. ఎలా బ్రో? వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇంకా కంప్లీట్గా తిండి మానేస్తారు బ్రో. సో డైలీ ఒక మనిషి ఒక మెయింటెనెన్స్ క్యాలరీస్ 2000 ఉన్నప్పుడు వాడికి 200 క్యాలరీలు పెడితే ఎలా ఉంటుంది? హీల్ సస్టైన్ ఓన్లీ ఆన్ లిక్విడ్స్, మోస్ట్లీ ఆన్ లిక్విడ్స్ అండ్ కపుల్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. సో వాడు వెయిట్ లాస్ అయ్యిండొచ్చు, వాడికి ఆ వెయిట్ లాస్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. వాడి బాడీ లోపల ఏం జరిగింది అనేది మన కెమెరా ముందు కనిపించదు, చూసేవాడికి కనిపించదు, వాడికి తెలియదు పాపం. వాడు ఏం చేస్తాడు, కోచ్ ఏం చెప్తే అది ఫాలో అయిపోతాడు గుడ్డిగా. వాడికి వెయిట్ లాస్ కావాలి, వచ్చింది. బట్ అది ఎలా వచ్చింది అనేది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఆ వెయిట్ లాస్ ఏదైతే అచీవ్ చేస్తాడో అది నాట్ సస్టైనబుల్ బ్రో. యూ కాంట్ సస్టైన్ దట్ వెయిట్ లాస్ బికాస్ వెయిట్ లాస్ ఎప్పుడైతే జరుగుతుందో ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ స్లోలీ. అప్పుడే నువ్వు ఆ రిజల్ట్ని హోల్డ్ చేయగలవు. నువ్వు ఎప్పుడైతే డ్రాస్టిక్గా వెయిట్ లాస్ అవుతావో యూ విల్ రీబౌన్స్ బ్యాక్. ఒక 100 kg పర్సన్ ఒక 20 kg ఒక నెలలో తగ్గాడు అనుకో, నెక్స్ట్ మంత్ వాడు 20 kg పెరగొచ్చు. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. మళ్ళీ అది చాలా మంది ఒకసారి ఫ్యాట్ లాస్ అవుతారు, మళ్ళీ నార్మల్గా వాళ్ళ లైఫ్ స్టైల్లోకి రాగానే మళ్ళీ ఈజీగా వెయిట్ పెరిగిపోతుంటారు. ఎస్, బికాస్ ఆఫ్ దిస్ లిక్విడ్ డైట్స్, ఫ్యాట్ డైట్స్. చాలా మంది బ్రో, ఐ విల్ టెల్ యూ వన్,
వెరీ గుడ్ ఇన్ఫ్లుయెన్సర్, నేను పేరు చెప్పను, కెమెరా సెలబ్రిటీ షూట్ అయ్యి చెప్పండి. షూట్ అయిపోయాక మాట్లాడదాం. సో వాళ్ళే అక్కడ ఎలా ఉంటుంది తెలుసా డైట్, దే హార్డ్లీ గివ్ 3 spoons ఆఫ్ రైస్. ఇమాజిన్ 3 spoons ఆఫ్ రైస్, స్పూన్స్ ఆఫ్ రైస్ అలా ఉంటుంది బ్రో డైట్. ఎందుకు దగ్గర చెప్పు, డెఫినెట్లీ తగ్గుతారు. 3 spoons But నువ్వు చచ్చిపోతారేమో. ఆ ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత నువ్వు ఏం చేసావు, దాన్ని హోల్డ్ చేయగలిగావా, నీ హెల్త్ ఎలా ఉంది, ఈ ప్రాసెస్లో నువ్వు ఎంత డిఫికల్టీస్ ఫేస్ చేసావు. బ్రో ఏదైనా చేస్తున్నప్పుడు మనం ఎంజాయ్ చేయాలి బ్రో. యూ షుడెంట్ పనిష్ యువర్ సెల్ఫ్. వెయిట్ లాస్ అయినా ఇంకేదైనా యూ హ్యావ్ టు ఎంజాయ్. నువ్వు ఒక డైట్ ప్లాన్ చేస్తున్నావు అంటే యూ హ్యావ్ టు ఎంజాయ్ దట్. అరే నా ప్లాన్లో రైస్ ఉంది, ఇంత రైస్ ఉంది తింటున్నా, ఐఎమ్ నాట్ మిస్సింగ్ ఎనీథింగ్ అనేలా ఉండాలి డైట్ అన్నది. సో నువ్వు అన్ని మానేసుకొని చేసావు అనుకో, సస్టైనబుల్ వే కాదు. నీ లైఫ్ స్టైల్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. నువ్వు వేరే వాళ్ళతో బిహేవ్ చేసే తీరు వేరేలా అయిపోతుంది. నువ్వు ఇంట్లో పిల్లల మీద చూపించే ప్రేమ మారుతుంది. సో ఇట్ ఇంపాక్ట్స్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్ హార్డ్లీ. డెఫినెట్లీ బ్రో, కోపం వస్తూ ఉంటుంది, చిరాకేస్తూ ఉంటుంది, ఇరిటేషన్ ఉంటూ ఉంటుంది, అలా ఉండకూడదు. సో డైట్ షుడ్ బి హ్యాపీ. ఒక మనిషి హ్యాపీగా ఫాలో అవుతేనే అది ప్రాపర్ డైట్. ఇలా రిజల్ట్స్ కోసం పిచ్చి పిచ్చి డైట్ చేసామనుకో, దాని నుంచి చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి డెఫినెట్లీ. స్టిల్ ఇంకా అలాంటి ట్రైనర్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు బ్రో, చెప్పాక ఇందాక. సో చాలా మంది ఉన్నారు, నాకు తెలిసి కొంతమంది, బట్ అలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉండొచ్చు. అంటే చాలా మంది అసలు రిజల్ట్స్ ఎందుకు చూడరు బ్రో జిమ్లో? సో జిమ్కి వెళ్ళేంత మాత్రం రిజల్ట్ రాదు బ్రో. వర్కౌట్స్ ఆర్ ఇంపార్టెంట్, డెఫినెట్లీ వర్కౌట్ చేయాలి. బట్ వర్కౌట్ ఒక్కడే చేస్తే యూ కాంట్ అచీవ్ రిజల్ట్. దానికి సపోర్టివ్గా ఉండే డైట్ని కూడా మెయింటైన్ చేయాలి. ఇట్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. డైట్ అండ్ వర్కౌట్ రెండు ప్రాపర్గా జరిగినప్పుడు యూ విల్ సీ రిజల్ట్. నువ్వు రోజు జిమ్కి వెళ్తున్నావు, రోజు వర్కౌట్స్ చేస్తున్నావు అంటే కుదరదు. సో యూ హ్యావ్ టు మెయింటైన్ డైట్. నేను ఇన్ఫ్లుయెన్సర్ నేమ్ తీసుకుందాం అనుకోవట్లేదు, ఓకే. బట్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు బ్రో, 4 hours స్లీప్ సరిపోతుంది, 4 hours స్లీప్ చాలా ఎక్కువ అని చెప్పి ఒక వీడియో చేశారనమాట. ఓకే. అసలు 4 hours స్లీప్ వెరీ వెరీ లెస్ వంశీ. సో ఆయనకేం తెలియదని చెప్పొచ్చు మనం. సో 4 hours ఒక పర్సన్కి చాలా తక్కువ. ఫిట్నెస్ కానీ ఒక హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే ఫుడ్ ఎంత ఇంపార్టెంటో, ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఇంపార్టెంటో, స్లీప్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఒక పర్సన్ యావరేజ్గా 7 hours స్లీప్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తాడో డే టు డే ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 4 hours అనేది డెఫినెట్లీ చాలా చాలా తక్కువ. యూ షుడ్ నాట్ స్లీప్ ఫర్ 4 hours. ఇట్ విల్ ఇంపాక్ట్ లార్జ్లీ ఆన్ యువర్ లైఫ్ స్టైల్. ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది డెఫినెట్లీ బ్రో. ఒక క్వాలిటీ స్లీప్ అన్నది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. సో క్వాలిటీ స్లీప్ అంటే ఇట్స్ నాట్ లైక్ మనం ఎంతసేపు పడుకుంటే అంతసేపు క్వాలిటీగా ఉన్నట్టు కాదు. మనకు స్లీప్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి బ్రో. సో బేసిక్గా స్లీప్ ఈజ్ కేటగరైజ్డ్ ఇంటూ 2 phases. ఒకటి నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ అని, ఇంకొకటి ర్యాపిడ్ ఐ మూమెంట్ అని. ఈ నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్లో అగైన్ 3 stages ఉంటాయి. స్టేజ్ 1లో మనం పార్షియల్ స్లీప్ మెయింటైన్ చేస్తాం. స్టేజ్ 2లో కొంచెం డీప్ స్లీప్ మెయింటైన్ చేస్తాం. స్టేజ్ 3 అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రో. ఈ స్టేజ్ 3లో మనం డీపెస్ట్ స్లీప్లో ఉంటాం అనమాట. ఈ డీపెస్ట్ స్లీప్లోనే మన మజిల్స్ రికవర్ అన్నది జరుగుతుంది. ఇప్పుడు నువ్వు వర్కౌట్ చేస్తావు, నెక్స్ట్ రోజు ఇంకో వర్కౌట్ చేయాలంటే నీ మజిల్స్ అన్నవి ప్రాపర్గా రికవర్ అయి ఉండాలి. ఆ రికవరీ ఎప్పుడు జరుగుతుంది? మనం నిద్రపోయినప్పుడు. ఆ నిద్రలో కూడా ఈ స్టేజ్ 3లో జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ స్టేజ్ 3ని జస్ట్ 25% మాత్రమే ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. సపోజ్ నువ్వు ఇప్పుడు 8 hours పడుకున్నావు అనుకో, ఈ స్టేజ్ 3లో నువ్వు హార్డ్లీ 2 hours ఉంటావు. ఈ స్టేజ్ 3 కెపాసిటీ కూడా మన ఏజ్ పెరిగే కొద్దీ డిక్లైన్ అవుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది అనమాట. ఒకవేళ నీ లైఫ్ స్టైల్ కూడా బ్యాడ్గా ఉందనుకో, అది ఇంకా తగ్గిపోతుంది. అలా అవ్వకుండా మనం ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో దట్ విల్ హెల్ప్ us a lot in maintaining a healthy lifestyle. అయితే 4 hours స్లీప్ అనేది ఇట్స్ టోటలీ రాంగ్ థింగ్. కష్టం, మేనేజ్ చాలా కష్టం. 6 hours అయినా పడుకోవాలి. Minimum. 7 is good, 8 is best. ఇనీషియల్ స్టేజెస్లో మన ఈ ఆంటర్ప్రినర్షిప్లో ఉన్నప్పుడు, నీ కెరియర్ చూసుకుంటున్నప్పుడు ఐ యాక్సెప్ట్ స్లీప్ అనేది అందరికి అది అదృష్టం బ్రో, అంత హార్ స్లీప్ ఉండడం అదిని. బట్ మనం మేనేజ్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 6 to 7 hours స్లీప్ అనేది మనం మేనేజ్ చేసుకోవాలి. బ్యాలెన్స్ ఈజ్ ఎవ్రీథింగ్. నువ్వు ఒకటి అచీవ్ చేయాలనుకున్నప్పుడు నువ్వు లైఫ్లో బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే అన్ని కరెక్ట్గా వెళ్తాయి, లేదంటే కష్టం. సో ఈ స్లీప్ ని ట్రాక్ చేయడానికి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా మార్కెట్. మన యాపిల్ అవన్నీ మీరు యూజ్ చేస్తున్నారు. సో ఇవి యాక్యురేట్ గా పనిచేస్తాయా? ఎంతవరకు హెల్ప్ చేస్తాయి? సో కంప్లీట్ అక్యురేట్ గా పనిచేస్తాయి మనం చెప్పలేం, కానీ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ us బ్రో. బట్ బికాస్ ఇప్పుడు నేను ఈ ఊప్ వాడక ముందు నా స్లీప్ సైకిల్ చాలా ర్యాండమ్గా ఉండేది. ఒకప్పుడు 5 hours పడుకునేవాడిని, ఒకప్పుడు 6 hours పడుకునేవాడిని. ఇది వచ్చాక కాన్షియస్గా పడుకుంటున్నా నేను. ఎవ్రీడే సర్టెన్ టైమింగ్స్ మెయింటైన్ చేస్తున్నా. సో 11 to 7 పడుకుంటే నాకు ఇంత క్వాలిటీ ఆఫ్ స్లీప్ దొరుకుతుంది, సో ఇంత ప్రొడక్టివ్గా పనిచేస్తున్నాను. సో ఆ కాన్షియస్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అది ఇండైరెక్ట్లీ మన లైఫ్ స్టైల్ మీద పాజిటివ్గా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో వేరియబుల్స్ ఆర్ వెరీ గుడ్ థింగ్. సో యూ కెన్
స్పెండ్ సమ్ మనీ అని ఇట్, ఎవ్రీ వన్ షుడ్. సో స్లీప్ ట్రాక్ చేయాలి, మన క్యాలరీస్ని ట్రాక్ చేస్తూ ఉండాలి, ఎంత బర్న్ చేస్తున్నాం ఎవ్రీడే, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఆర్ ఊప్ ఒకవేళ వాడుతున్నట్టయితే దే ఆల్సో గెట్ టు సీ మన స్ట్రెస్ లెవెల్స్ అవ్వచ్చు, సో మన రెస్పిరేటరీ రేట్ అవ్వచ్చు, మన కార్డియాక్ హెల్త్ అవ్వచ్చు, ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండొచ్చు. యూ విల్ బికమ్ కాన్షియస్ ఆన్ యువర్ హెల్త్. సో వన్ వే ఇది సబ్స్క్రిప్షన్ మోడల్ లో వర్క్ అవుతూ ఉంటుంది కదా, ప్రైస్ కొంచెం 1 year ki you have to pay 20,000 22,000, Yeah, 21,000 around. and you have to keep renewing like gym membership లాగా ఇది కూడా. లాగా మళ్ళీ అమ్మో. It's not like ఒకసారి కొని Apple Watch is that way better bro, ఒకసారి కొని వాడేసి నువ్వు అలా ఉంచేసుకుంటావు, బట్ ఇదేంటంటే ప్రతి సంవత్సరం యూ హ్యావ్ టు రెన్యూ ఇట్. బట్ ఫీచర్స్ వైస్ చూస్తే యాపిల్ కి ఊప్ కి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ కదా. డెఫినెట్లీ బ్రో, ఇది ఇప్పుడు చాలా లైట్ వెయిట్ ఉంటుంది. నేను హ్యాపీగా ఇలా వేసుకొని పడుకోవచ్చు, వెయిట్ ఉండదు, నీకు డిస్టర్బెన్స్ ఉండదు, వేసుకున్నట్టు కూడా నీకు అనిపించదు. అదే యాపిల్ వాచ్ అనుకో, నీకు డిస్ప్లే ఉంటుంది, కంటికి కొడుతూ ఉంటుంది, అండ్ రాత్రి కూడా మనం చేతులు కదిలించినప్పుడు ఇట్ వోంట్ బి సో కంఫర్టబుల్ కదా. ఊప్ దట్ వే ఇస్ వెరీ గుడ్. ఇట్స్ లైక్ మనం ఒక కాశీ తాడు కట్టుకున్నట్టు ఉంటుంది. సో నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చూస్తున్నాను బ్రో, ఎప్పుడైతే వన్స్ మీతో పాడ్కాస్ట్ చేద్దాం ఫిక్స్ అయ్యానో స్టార్టెడ్ అబ్జర్వింగ్ యువర్ ప్రొఫైల్ అంతానా. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీరు రకరకాల కాఫీ స్టోరీస్ పోస్ట్ చేస్తూ ఉంటారు. మీరు మీ ఇంట్లో కూడా కాఫీ మెషిన్ ఉంది, ఫ్లేవర్స్ కాఫీస్ తాగుతూ ఉంటారు. సో అంటే ఈ కెఫీన్ అనేది ఎలా హెల్ప్ చేస్తుంది మనకి? కెఫీన్ అన్నది ఒక న్యూరో ట్రాన్స్మిటర్ అనమాట. ఎలా హెల్ప్ చేస్తుందంటే టెక్నికల్ గా చెప్తాను. సో మన బ్రెయిన్ లో అడినోసిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. అదేం చేస్తుందంటే మన స్లీప్ యాక్టివిటీని ప్రమోట్ చేస్తుంది. మనం పొద్దు నుంచి వర్క్ చేస్తూ ఉంటాం, సో ఈ అడినోసిన్ వచ్చినప్పుడు కొంచెం మత్తులోకి వెళ్తాం. అదే మనం కాఫీ తాగామనుకో, వెళ్ళి ఆ అడినోసిన్ రిసెప్టర్స్ని బ్లాక్ చేస్తుంది. దానివల్ల మనం కొంచెం ఎక్కువ సేపటి వరకు అలర్ట్గా ఉంటాం, కొంచెం ఫోకస్డ్గా ఉంటాం. సో ఆ విధంగా మనకు ఒక న్యూరో ట్రాన్స్మిటర్లా ఫోకస్ పెంచడానికి కెఫిన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఒక కప్ ఆఫ్ కాఫీలో మనకు యావరేజ్గా 70 mg ఆఫ్ కెఫిన్ వరకు ఉంటుంది. దట్ ఈస్ గుడ్ ఇనఫ్. ఒక 4-5 hours వరకు మనల్ని కొంచెం యాక్టివ్గా చేస్తూ మన వర్క్ని హ్యాపీగా చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది బ్రో. కొంచెం అలర్ట్గా, మనకు కావాల్సింది అదే కదా, వర్క్ని చాలా ప్రొడక్టివ్గా పెట్టుకోవాలంటే యూ హ్యావ్ టు బీ వెరీ ఫోకస్డ్ అని ఇట్. సో ఈ కెఫీన్ ఎర్లీ మార్నింగ్ కన్జ్యూమ్ చేయడం, బికాస్ చాలా మంది మార్నింగ్ వర్కౌట్కి వెళ్ళిన వాళ్ళు ప్రీ వర్కౌట్ కింద కెఫీన్ తీసుకొని వెళ్తూ ఉంటాం అనమాట. డిపెండ్స్ ఆన్ డోసేజ్ బ్రో. సో కెఫీన్ని కూడా ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఎక్కువ డోసేజ్ తీసుకోవడం అంత మంచిదిగా. కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి సెట్ అవ్వకపోవచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ సమ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్, సో నీకు సెట్ అవ్వకపోవచ్చు, లేదా నీకు బ్లడ్ ప్రెషర్ ఇష్యూస్ ఉంటే కూడా ఇట్ ఈస్ నాట్ సో ఐడియల్ ఎంటీ స్టమక్ మీద తీసుకోవడం. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే తక్కువ డోసేజ్ తీసుకోండి, అండ్ బిఫోర్ టేకింగ్ దట్ హైడ్రేట్ వెల్. ఒక 1/2 లీటర్ వాటర్ తాగి దాని తర్వాత కెఫీన్ని కన్జ్యూమ్ చేయండి, లేదా ఏదైనా తిన్నాక తినండి, తిన్నాక కెఫీన్ని కన్జ్యూమ్ చేయండి. దట్ ఈస్ ఆల్సో గుడ్. ఓకే, ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాఫీ నాకు పని చేస్తుంది, నాకు ఎర్లీ మార్నింగ్ పని చేయట్లేదు, ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో ఒకవేళ నీకు పని చేయట్లేదంటే నీకు కొంచెం బర్నింగ్ సెన్సేషన్, అసిడిటీ ఇష్యూస్ వస్తాయి బేసిక్గా. సో అది రావట్లేదు, నీకేం డిస్టర్బెన్స్ క్రియేట్ చేయట్లేదు అంటే నీకు పడినట్టు. సో యూ కెన్ కంటిన్యూ విత్ దట్. బట్ నేను చెప్పినట్టు కొంచెం ఎక్కువ హైడ్రేషన్ స్టేట్లో ఉండి తీసుకోవడం మంచిది. యా. సో ఈ కెఫీన్ డైలీ ఐడియల్ ఎంజే అని ఉందా, అంటే లైక్ ఇన్ని కప్స్ ఆఫ్ కాఫీ? యా బ్రో, డెఫినెట్లీ. చాలా మంది ఏమవుతుందంటే వన్స్ యూ గెట్ ఇన్ టు దిస్ కాఫీ థింగ్ నో, అడిక్ట్ అయిపోతాం మనం. ట్రూలీ. సో కౌంట్లెస్ కాఫీస్ అవుతారు కొంతమంది. సో 8 కప్పులు, 6 కప్పులు, 7 కప్పులు, ఒకప్పుడు నేను కూడా తాగేవాడిని బ్రో తెలియకుండా. సో ఇట్ లార్జ్లీ ఇంపాక్ట్స్ ఆన్ అవర్ లైఫ్ స్లీప్ మీద. బికాస్ వన్స్ మనం ఈవినింగ్ టైమ్స్ లో ఎప్పుడైనా కాఫీ తాగినా డిన్నర్ ప్లేస్ లో ఇంక నిద్ర రాదు నైట్. అప్పుడు బానే ఉంటది, పడుకుని పోవచ్చు అనుకుంటాం, బట్ వన్స్ బెడ్ ఎక్కాక నిద్ర రాదు, క్వాలిటీ డిస్టర్బ్ అవుతుంది. ఇందాక మనం డిస్కస్ చేసిన స్టేజ్ 3 డీపెస్ట్ స్లీప్ సైకిల్ ఏదైతే ఉందో అది రాదు, ఆ క్వాలిటీ పడిపోతుంది. సో ఈ కెఫిన్ ని ఎప్పుడు అబ్యూస్ చేయకూడదు. లిమిట్ వచ్చేసి 300 mg ఆఫ్ కెఫిన్ అన్నది ఒక లిమిట్ బ్రో. యావరేజ్ ఒక పర్సన్ కి మనకు ఒక కప్ లో 60 నుంచి 70 mg ఉంటుంది. సో డేలో ఒక 2 to 3 cups వరకు ఓకే. శృతి మించితే మాత్రం ఇట్ డెఫినెట్లీ ఇంపాక్ట్స్ ఆన్ యువర్ స్లీప్ సైకిల్, యాంగ్జైటీ ఇష్యూస్ వస్తాయి. యా. సో దీస్ ఆర్ ద మేజర్ ఇష్యూస్ దట్ యూ ఫేస్. మీ ఫేవరెట్ కాఫీ ఏంటి బ్రో? అంటే లైక్ మీరు పెట్టే స్టోరీస్ లో ఆ ఫ్లేవర్స్. ఓకే, అమెరికానో. నేను డైలీ అమెరికానో తాగుతాను, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక కప్. ఎప్పుడైనా కొంచెం డిస్టర్బ్ గా అనిపిస్తే ఇంకొక కప్, నాట్ మోర్ దెన్ 3 cups. సో చాలా మంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ ఫిట్నెస్ ట్రైనర్స్, లెట్స్ డోంట్ టేక్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్, చాలా మంది ఫిట్నెస్ ట్రైనర్స్ లైఫ్ స్టైల్ అంటే డే అంతా జిమ్ లోనే ఉంటారు, వాళ్ళు ఈవినింగ్ అంతా జిమ్ లోనే ఉంటారు. అంటే వాళ్ళకంటూ ఒక లైఫ్ చాలా తక్కువ ఉంటుంది ట్రైనర్స్ కి. బికాస్ వాళ్ళు హాలిడే తీసుకోవాలన్నా వాళ్ళ క్లయింట్స్ ఉంటారు. సో ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తారు మీరు? ఎలా మీ ఒక ఫిట్నెస్ ట్రైనర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీ స్టోరీస్ లో చూస్తే నాకు అసలు అనిపించదు అలా.
బికాస్ యూ ఎంజాయ్ అలాట్. Mm. మీరు మ్యారీడ్, Mm. మీ ఫ్యామిలీ లైఫ్ కానీ మీ కిడ్తో కానీ అవును, యూ స్పెండ్ లాట్ ఆఫ్ టైం. ఇంకా మీ Definitely, స్టోరీస్ చూస్తుంటే definitely, తెలుస్తూ ఉంటుంది definitely, అనమాట. definitely. సో ఎలా మేనేజ్ చేస్తుంటారు బ్రో ఈ ఫిట్నెస్ని? సో ఇట్ డిపెండ్స్ బ్రో. సో మోస్ట్ ఆఫ్ ద జిమ్ ట్రైనర్స్ ఏంటంటే వాళ్ళకు ఒక టిపికల్ టైమింగ్స్ ఉంటాయి. నువ్వు ఈ టైంలోనే ఈ టైం నుంచి ఈ టైం వరకు ఖచ్చితంగా జిమ్లో ఉండాలి అని. మార్నింగ్ ఒక 5 hours, ఈవినింగ్ ఒక 5 hours. వాళ్ళు ఎటు వెళ్ళడానికి ఉండదు. సో జిమ్లోనే ఉంటూ వర్క్ చేస్తూ ఉండాలి. సో వాళ్ళకి ఏంటంటే ఆ బ్యాలెన్స్ అనేది కొంచెం తప్పుతూ ఉంటుంది. దట్ ఈస్ ట్రూ. బికాజ్ వాళ్ళు బయటకు వెళ్ళారు. మార్నింగ్ 5 అంటే మార్నింగ్ 5, ఈవినింగ్ 5 అంటే డే మొత్తం జిమ్లో ఉన్నట్టే ఉంటుంది. సో ఆన్లైన్ ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఏంటంటే కొంచెం ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో యూ డోంట్ నీడ్ టు గో అండ్ వర్క్ అట్ సమ్ అదర్ ప్లేస్ కదా. నువ్వు ఇంట్లోనే ఉంటావు. సో సోషల్ మీడియాలో డెఫినెట్లీ నేను ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నా చూపిస్తూ ఉంటా. పీపుల్ థింక్ ఓకే వీడు చిల్ అవుతున్నాడు, వీడి లైఫ్ స్టైల్ బాగుంది వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే అని. బట్ ఎస్ డెఫినెట్లీ ఆన్లైన్ ఫిట్నెస్లో ఉండే వాళ్ళకు కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో దట్ వే మనం బ్యాలెన్స్ చేయాలి బ్రో. సో లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ వర్క్ వర్క్ వర్క్. సో వర్క్ షుడ్ బి దేర్. యూ హ్యావ్ టు ఎంజాయ్ యువర్ లైఫ్. యూ హ్యావ్ టు ఈట్ యువర్ ఫేవరెట్ ఫుడ్. యూ హ్యావ్ టు గో అవుట్ విత్ యువర్ పార్ట్నర్. మన ఫ్యామిలీని మనం ప్రాపర్గా చూసుకోవాలి, వాళ్ళని హ్యాపీగా పెట్టాలి. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. సో ఐ ట్రై టు బ్యాలెన్స్. సో దీన్ని ప్రతి దాన్ని నేను బ్యాలెన్స్ చేస్తూ వెళ్తా. దట్స్ హౌ ఐఎమ్ డూయింగ్. సో ఇప్పుడు ఈ ఫ్యామిలీ బ్యాలెన్సింగ్ అది మాట్లాడుతున్నారు కదా. సో చాలా మంది ఫిట్నెస్ ట్రైనర్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్యామిలీతో మీ టైంని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? మీ వైఫ్తో, మీ కిడ్తో ఎలా? సో ఐ హ్యావ్ డెడికేటెడ్ టైమ్స్ బ్రో. ఈ టైంలో నేను జిమ్కి వెళ్తా, ఈ టైంలో వర్క్, ఈ టైంలో ఫ్యామిలీతో స్పెండ్ చేస్తా. సో ఐ హ్యావ్ డెడికేటెడ్ టైమింగ్స్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఐ డోంట్ మిక్స్ వన్ విత్ అనదర్ థింగ్. సో ఆ విధంగా ఐ హ్యావ్ మై ఓన్ లైఫ్ స్టైల్. దాన్ని నేను ఐఎమ్ లీడింగ్ ఇట్ సక్సెస్ఫుల్లీ. ఇట్ ఇస్ నాట్ డిస్టర్బింగ్. సో నా ఫ్యామిలీ లైఫ్ నా వర్క్ని డిస్టర్బ్ చేయదు, నా వర్క్ నా ఫ్యామిలీ టైంని డిస్టర్బ్ చేయదు. సో ఐ హ్యావ్ సపరేటెడ్ ఇట్ ఇంటూ 2 different థింగ్స్. సో బోత్ ఆర్ గోయింగ్ ఫైన్ నఫ్. సో ఇప్పుడు నేను రెండింటి మీద ఒకేసారి ఫోకస్ పెట్టాను అనుకో, రెండు సరిగ్గా జరగవు. సో వర్క్ చేస్తున్నప్పుడు నేను వర్క్ మాత్రమే చేస్తాను. ఐ హ్యావ్ మై ఓన్ ఆఫీస్ స్పేస్ మా ఇంట్లోనే. సో ఐ గో దేర్, లాక్ మై రూమ్, ఐ వర్క్ అండ్ దెన్ ఐ కంప్లీట్ ఇట్, గెట్ బ్యాక్, ఐ ప్లే విత్ మై కిడ్. వాటితో కాసేపు ఆడుకుంటా. సో బోన్ చేయడం కానీ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 1 నుంచి 4 వరకు నేను ఏ వర్క్ చేయను బ్రో. ఐ టేక్ మై ఓన్ టైమ్ టు స్పెండ్ విత్ మై కిడ్, విత్ మై వైఫ్ అండ్ దెన్ ఐ గెట్ ఇన్ టు మై వర్క్. 5 నుంచి మళ్ళీ 7 వరకు వర్క్ చేస్తా. 7 నుంచి ఒక 2 hours బ్రేక్ తీసుకుంటా, మళ్ళీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తా అండ్ దెన్ అగైన్ ఐ వర్క్ ఫర్ 1 hour అండ్ రెస్ట్. సమీరన్తో మాట్లాడుతుంటే తెలిసింది ఏంటంటే మీది లవ్ మ్యారేజ్ అని. సో ఐ హావ్ వన్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతానో కూడా చెప్తాను. సో ఇప్పుడు ఉన్న చాలా మంది యంగ్స్టర్స్ అరే కెరియర్లో సెటిల్ అయ్యాక మ్యారేజ్ చేసుకుందాం, ఒక ఇంత మనీ ఇంత బ్యాకప్ అంతా ప్లాన్ చేసుకున్నాక మ్యారేజ్ చేసుకుందాం. బికాస్ వన్స్ మ్యారేజ్ చేసుకుంటే మనం స్ట్రక్ అయిపోతాం, కెరియర్లో కొంచెం ముందుకు వెళ్ళలేము, నువ్వు బిజినెస్ కానీ ఏమి ఆంటర్ప్రినర్షిప్ కానీ చేయలేవు. సో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మ్యారేజ్ వల్ల అని ఒక మిస్కన్సెప్షన్ ఉంది. బట్ చాలా మంది అనుకుంటారు, ఇన్ఫ్యాక్ట్ ఈ యంగ్స్టర్స్. బట్ మీరు చూస్తే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, యూఆర్ అర్నింగ్ డీసెంట్, యూఆర్ హ్యావింగ్ అ వెరీ గుడ్ లైఫ్ స్టైల్. ఎలా? సో ఇప్పుడు డెఫినెట్లీ మ్యారేజ్ చేసుకునే ముందు నువ్వు ఒక సెటిల్ స్టేజ్లో ఉండడం అనేది ప్రాక్టికల్ థింగ్ కదా. సో యూ కాంట్ జస్ట్ అర్న్ 10,000 అండ్ మ్యారీ ఎ గర్ల్. వాళ్ళకేం పెడతావు? అది లవ్ మ్యారేజ్ అంటే యూ వోంట్ హ్యావ్ మచ్ సపోర్ట్ కదా ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా. సో వాళ్ళేంటి నీ మీద నమ్మకంతో ఒక అమ్మాయిని నీకు ఇస్తారు. సో నువ్వే సరిగ్గా చూసుకోకపోతే ఎలా? సో నువ్వు పెళ్లి చేసుకునే ముందే షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ బ్యాకప్. సో బ్లైండ్గా ఎమోషనల్గా డెసిషన్ తీసుకోవడం మంచిది కాదు. పెళ్ళి అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ కదా. యూ మే లవ్ ఎ గర్ల్ బట్ పెళ్ళి అనేది నెక్స్ట్ థింగ్. సో పెళ్లి చేసుకునే ముందు డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ సెటిల్డ్ ఇన్కమ్. అప్పుడే యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు దట్ స్టేజ్. ఎస్పెషల్లీ లవ్ మ్యారేజ్లో ఇట్స్ ఎ క్రూషియల్ థింగ్ బ్రో, బికాస్ యూ హ్యావ్ టు ఫీడ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు ఫీడ్ హర్. సో మన లైఫ్ స్టైల్ కూడా హ్యాపీగా ఉండాలంటే ఒక సెటిల్డ్ ఇన్కమ్ అనేది ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవడం మంచిదని నా ఉద్దేశం. సో నేను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఐ వాజ్ హ్యావింగ్ అ వెరీ గుడ్ ఇన్కమ్. అన్లెస్ నాకు వాళ్ళు పిల్లని ఇవ్వాలంటే ఫస్ట్ చూసేది ఏంటి, వీడు ఎంత సంపాదిస్తున్నాడు అని, వాడు ఎంత మంచోడు ఏంటనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో ఆ అమ్మాయికి తెలుసు వాళ్ళ ఫాదర్కి వాళ్ళ మదర్కి వీడు ఎంత ఎర్న్ చేస్తున్నాడు. సో ఇదే ఫస్ట్ చూస్తారు కాబట్టి వీ షుడ్ ఆల్సో బీ రెస్పాన్సిబుల్ కదా. సో జోక్గా వెళ్ళి నేను లవ్ చేశాను, నేను మ్యారేజ్ చేసుకుంటా, గుడికి వెళ్ళి బడికి వెళ్ళి అంటే ఇట్ వోంట్ వర్క్ బ్రో. సో ప్రాక్టికల్లీ యూ షుడ్ హ్యావ్ మనీ, అట్లీస్ట్ అ డీసెంట్ అమౌంట్ ఆఫ్ మనీ. నువ్వు రెంట్ పే చేసుకోవాలి, సో మంత్లీ రేషన్ ఉంటుంది, అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళాలి, బేసిక్ షాపింగ్ అయినా ఉంటుంది కదా. సో షుడ్ హ్యావ్ డీసెంట్ ఇన్కమ్. అప్పుడే యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు మ్యారేజ్ ఫేజ్. సో మీ లవ్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది బ్రో ఇప్పుడు ప్రెసెంట్? బిజినెస్, మ్యారేజ్, కిడ్స్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఎలా ఉంది బ్రో? ఐ టెల్ యూ వాట్. సో మ్యారేజ్ కంటే ముందు ఎలా ఉన్నానో దానికంటే మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాను ఇప్పుడు.
బికాస్ ఐ గాట్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఫ్రమ్ మై వైఫ్. సో ఎప్పుడైతే నీ పార్ట్నర్ నీకు సపోర్టివ్గా ఉంటుందో యూ విల్ బి మోర్ కాన్ఫిడెంట్ బ్రో. యూ కెన్ ఎక్స్ప్లోర్ మోర్ థింగ్స్, యూ కెన్ వర్క్ మోర్ కాన్ఫిడెంట్లీ. ఒకప్పుడు ఏంటంటే ఇన్సెక్యూరిటీస్ ఉండేవి నాకు. సో పెళ్ళి అయితే ఎలా ఉంటుందో ఏంటో, ఒక బౌండరీస్ మధ్యలో వర్క్ చేసేవాడిని, రెస్ట్రిక్షన్స్ ఉండేవేమో. సో ఇప్పుడు ఏంటంటే ఐ గాట్ మై ఓన్ ఫ్రీడమ్. సో నాకేం రెస్ట్రిక్షన్స్ లేవు. అండ్ షీఈ్ లైక్ దట్ పర్సన్. నీకు ఒక పార్ట్నర్ మంచిగా దొరికింది అనుకో, యూ కెన్ డూ ఎనీథింగ్. యూ బి వెరీ హ్యాపీ బ్రో. చాలా మంది అనుకుంటారు పెళ్ళి అయితే అదైతుంది ఇదైతుంది అని. డిపెండ్స్ ఆన్ యువర్ పార్ట్నర్. అగైన్ యూ హ్యావ్ టు బి నైస్ ఇఫ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ హర్ టు బి నైస్. నువ్వు మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు. ఇట్స్ లైక్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. న్యూటన్ విచ్ లా? థర్డ్ లా. సో కమింగ్ టు, మీరు ఫస్ట్ ఈ ఫిట్నెస్ కెరీర్ as చూస్ చేసుకోక ముందు మీరు ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు. బేసికలీ ఏ జాబ్ అయినా అట్లీస్ట్ యూ హ్యావ్ టు వర్క్ 8 to 9 hours. సో ఇలాంటి వాటిలో మనకి కాఫీ టైమ్స్ అని, సాటర్డే సండే సోషలైజింగ్ అని, అంటే పార్టీస్ అని. సో ఇప్పుడున్న కల్చర్ కి మనం వాటిని అవాయిడ్ చేయలేం. సో ఆ టైంలో మీది ఆ టైంలో కల్చర్ ఎలా ఉండేది? స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ వీటికి ఏమైనా? స్మోకింగ్ డ్రింకింగ్ అన్నవి ఫార్మాలో కాదు బ్రో. సో నేను కాలేజ్ లో ఉన్నప్పుడు డెఫినెట్లీ సో ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతుంటారు, వాళ్ళకున్న హ్యాబిట్స్ మన మీద రుదుతూ ఉంటారు. ఒక స్టేజ్ లో మనం కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం, తెలుసో తెలియకో. సో అప్పుడేంటి ఒక హైలో ఉంటాం మనం, ఆ హీరోని చూసి అలా ఉండాలి, లేదా ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి రోడ్డు మీద సిగరెట్ తాగాలి. అలానే నేను కూడా అందరు స్టూడెంట్స్ లా ఐ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. సో స్మోకింగ్ అవ్వచ్చు, డ్రింకింగ్ అవ్వచ్చు, ఐ హ్యాడ్ బీన్ త్రూ దీస్ ఫేసెస్. బట్ ఒక స్టేజ్ వచ్చాక నాకు అనిపించేసింది ఇక చాలు, మనకున్న ప్రొఫెషన్కి మనం చేసే పనికి సూట్ అవ్వట్లేదు. సో ఇట్ ఈస్ ఆల్సో ఇంపాక్టింగ్ మై హెల్త్ బ్రో. సో అప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఓకే లెట్స్ స్టాప్ అని కంప్లీట్గా ఆపేశాను. అండ్ మేబీ నాకు జాబ్ వచ్చాక మొత్తం ఆపేశాను. సో బికాస్ జాబ్ వచ్చాకనే నేను ప్యారల్గా ఫిట్నెస్ కూడా స్టార్ట్ చేశాను కాబట్టి. సో ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ నాట్ డూయింగ్ జస్టిస్ టు మై ప్రొఫెషన్. సో నేను ఒక ఫిట్నెస్ ఫీల్డ్లో ఉండి డైలీ స్మోక్ చేస్తూ ఐ వాజ్ ఇంట్ ఏబుల్ టు పర్ఫామ్ వెల్ జిమ్లో. స్మోక్ చేస్తున్నప్పుడు ఐ కెన్ సీ ద డిఫరెన్స్ ప్రాపర్లీ. సో దట్స్ వెన్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే లెట్స్ లివ్, లెట్స్ క్విట్. నేను డిసిషన్ తీసుకున్నా బ్రో, నాకు ఒకరు చెప్పలేదు. సో బ్యాక్ దెన్ ప్రామిసెస్ తీసుకున్నా, అన్ని బ్రేక్ చేసా. కానీ నాకు ఎప్పుడైతే అనిపించిందో ఐ స్టాప్ ద నెక్స్ట్ డే. అప్పటి నుంచి ముట్టుకోలేదు. ఇట్స్ బిన్ 10 years ఐ క్విట్ స్మోకింగ్. అప్పటి నుంచి నేను ముట్టుకోలేదు. అండ్ దెన్ ఐ లెడ్ మై హ్యాపీ లైఫ్ ఆఫ్టర్ దట్. ఈ ఫర్ ఎగ్జాంపుల్ యూ స్టే ఇన్ బెంగళూరు, మన ఈ నెట్వర్కింగ్ ఈవెంట్స్ లో మనం ఇంకొకరిని కలిసినప్పుడు తప్పదు, యూ హ్యావ్ టు సోషలైజ్ విత్ దెమ్ అని ఒక ఉంటది. సి ఎంతవరకు నిజం ఉంది? సో ఒకప్పుడు మీరు మానేసి ఇప్పుడు ఉన్నారు కదా, పీపుల్ పక్కా అంటారు ఏ ఒక్కసారి ట్రై చేయముంటది యూస్ టు కదా అని. ఒక్కసారి ఎలా మేనేజ్ చేస్తారు? చాలా సార్లు అంటారు స్మోకింగ్ వరకు. అప్పుడు నాతో పాటు స్మోకింగ్ చేసే వాళ్ళు ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. అండ్ దే స్టిల్ ఆస్క్ మీ అప్పుడప్పుడు, అరే ఒకసారికి ఏం కాదు కదా తీసుకో, ఒకసారికి ఏం కాదు. బట్ ఐ టెల్ దెమ్ ఓకే ఐఎమ్ గుడ్. సో బ్రో కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలి, రైట్? సో నువ్వు హెల్త్ కావాలనుకుంటున్నావు, ఫిట్నెస్ మీద ఉండాలనుకుంటున్నావు కాబట్టి యూ హ్యావ్ టు కాంప్రమైజ్ ఇన్ సచ్ థింగ్స్. సో నువ్వు నెలకు 4 సార్లు సోషలైజ్ అయ్యేవాడివి, యూ మే హ్యావ్ టు సోషలైజ్ ఓన్లీ వన్స్ ఇన్ ఎ మంత్. కంప్లీట్గా ఆపమని చెప్పట్లేదు, మే నాట్ బి పాసిబుల్. సో సోషలైజ్ వన్స్ ఇన్ ఎ మంత్ ఇన్స్టెడ్ 4 times in a month. ఆ విధంగా తగ్గించుకోవాలి. బికాస్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఆఫ్ ఫిట్నెస్ దాన్ సోషలైజింగ్ కాబట్టి. బికాస్ ఐ డోంట్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ బ్రో, సీరియస్లీ ఐ డోంట్ హ్యావ్. లైక్ నాకు హార్డ్లీ ఒక 5-6 క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. లైక్ సమీర్ అవ్వచ్చు, అలా బెంగళూరులో ఒక 4-5 ఉన్నారు. నాకు వాళ్ళే తెలుసు, వాళ్ళతోనే ఉంటాను. బికాస్ ఐ డోంట్ సోషలైజ్ మచ్. నేను పార్టీస్కి వెళ్ళను, పబ్బులకి వెళ్ళను, వారం నేను ఇంట్లోనే ఉంటా. నేను ఎప్పుడైనా చిల్ అవ్వాలనుకుంటే ఐ చిల్ విత్ మై వైఫ్, విత్ మై కిడ్, వి సిట్ ఇన్ బాల్కనీ, వి హ్యావ్ కపుల్ ఆఫ్ డ్రింక్స్, అంతే. అలా చిల్ అవుతా. దట్స్ మై లైఫ్, దట్స్ మై హ్యాపీనెస్. ఇప్పుడు బయటికి వెళ్ళి, బికాస్ ఐఎమ్ కైండ్ ఆఫ్ ఇంట్రావర్ట్కి ఎక్స్ట్రావర్ట్కి మధ్యలో ఒకటి అంబివర్ట్. ఐఎమ్ కైండ్ ఆఫ్ దట్ పర్సన్. ఇప్పుడు కొత్త వాళ్ళు కనిపించారనుకో, ఐ కాంట్ ఓపెన్ అప్ ఈజీలీ. సో అదొక ఫియర్ ఉంది నాకు. సో అందుకోసం నేను ఎక్కువ కొత్త వాళ్ళని కలవను, ఉన్న వాళ్ళతోనే క్లోజ్గా హ్యాపీగా ఉంటా. సో దట్స్ హౌ ఐ యామ్. సో చాలా మంది ఈ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వాళ్ళు కొంచెం క్యాలరీస్ మెజర్ చేస్తారు. ఆల్కహాల్కి ఈ ఇంత ఎంఎల్లో ఎంత క్యాలరీస్ ఉన్నాయి, ఇంత ఎంఎల్కి ఎంత క్యాలరీస్ ఉన్నాయి అని మెజర్ చేసుకొని తాగుతారు. ఐ టెల్ యూ వాట్. సో మనకు కార్బ్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ నుంచి ఎలాగైతే క్యాలరీస్ వస్తాయో, ఈ ఆల్కహాల్ నుంచి కూడా క్యాలరీస్ వస్తాయి. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద న్యూట్రియంట్. సో 1 gram ఆఫ్ ఆల్కహాల్కి రఫ్లీ 7 to 8 calories వస్తాయి. సో అలా అని చెప్పేసి నువ్వు ఫ్యాట్ లాస్లో ఉండి నీ క్యాలరీ డెఫిసిట్లో ఆల్కహాల్ని పెట్టుకున్నావు అనుకో, మొదటికే మోసం వస్తుంది. బికాస్ ఆల్కహాల్ డస్ లాట్ మోర్ థింగ్స్ దాన్ జస్ట్ గివింగ్ క్యాలరీస్. సో వన్ వే ఎలా ఇంపాక్ట్ చేపిస్తుందంటే, నువ్వు ఫ్యాట్ లాస్లో ఉంటావు బ్రో, ఈ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఇన్హిబిట్స్ ద లెప్టిన్ హార్మోన్ ప్రొడక్షన్.
లెప్టిన్ హార్మోన్ ఏం చేస్తుందంటే మనం ఫుడ్ తీసుకుంటున్నప్పుడు మనం సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నాం అనుకో, నీ బ్రెయిన్కి సిగ్నల్ని సెండ్ చేస్తుంది. ఓకే ఓకే ఇప్పుడు కడుపు నిండింది, ఇక్కడితో ఆపేద్దామని చెప్పేసి. ఎప్పుడైతే ఆ లెప్టిన్ హార్మోన్ ప్రొడక్షన్ జరగదో, యూ కీప్ ఈటింగ్ బికాస్ మనకు తెలియదు మన కడుపు నిండిందని. ఆ విధంగా ఫ్యాట్ గెయిన్కి లీడ్ చేస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే బ్రో, ఇప్పుడు నువ్వు ఒక 4 పెగ్గులు కొట్టావనుకో, ఒక 36 hours వరకు అంటే 1.5 day వరకు నీ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ అన్నవి 25% డిక్లైన్ అవుతాయి. సో దాని నుంచి మన మజిల్ ప్రోటీన్ సింథసిస్ మీద ఇంపాక్ట్ పడుతుంది, మన మజిల్ గెయిన్ జరగదు. నువ్వు ఎంత ఫ్రీక్వెంట్గా ఆల్కహాల్ని కన్జ్యూమ్ చేస్తే అంత ఎక్కువ మజిల్ గెయిన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది నెగటివ్గా. సో సో దీస్ ఆర్ అ ఫ్యూ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్కహాల్. ఇంకా చాలా ఉన్నాయి, బట్ దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్, ఎస్పెషల్లీ ఫిట్నెస్లో ఉన్న వాళ్ళు. ఆల్కహాల్ ఈజ్ నాట్ జస్ట్ క్యాలరీస్, ఇట్ డస్ మోర్ దాన్ దట్. ఇంజూరియస్ టు హెల్త్. డెఫినెట్లీ. సో ఆ లాంగ్ రన్ లో ఆర్గన్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది బ్రో. మనందరికీ తెలుసు లివర్ డిసీజెస్ ఎక్కువ మనకు ఆల్కహాల్ నుంచి వస్తాయని చెప్పేసి. అబ్యూస్ చేస్తే డెఫినెట్లీ లివర్ డ్యామేజ్ జరుగుతుంది, విచ్ ఈస్ ఫస్ట్ థింగ్ దట్ హ్యాపెన్స్. ఇప్పుడు ఎవరైనా లివర్ పేషెంట్స్ హాస్పిటల్లో చూస్తే ఆల్కహాల్ అబ్యూస్ చేసిన వాళ్ళే ఉంటారు. లాంగ్ రన్ లో ఇట్ హ్యాస్ సివియర్ హెల్త్ ఇష్యూస్. యూ హ్యావ్ టు సీ మోడరేట్ అమౌంట్స్ లో మనం కన్జ్యూమ్ చేసినప్పుడు ఇట్ మే నాట్ లీడ్ టు హెల్త్ ఇష్యూస్, బట్ అబ్యూస్ చేస్తే డెఫినెట్లీ ఆల్కహాల్ విల్ హిట్ యూ బ్యాక్. ఇందులో కూడా చాలా మంది ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది కదా, లైక్ మనం మంత తాగకూడదురా, బీర్లు తాగొచ్చు, సరే నేను రివర్స్ చెప్పేశాను, నాకు అర్థమైంది. బీర్ తాగితే పొట్ట వస్తుంది, బీర్ తాగకూడదు, మంత అయితే ఏమవ్వదు అనే కాన్సెప్ట్ కూడా మిత్ బ్రో. ఏ మందైనా ఏ రాయైనా తల రాయైనా దెబ్బ తగులుతుంది, కొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏమన్నట్టు. సో ఏ మందైనా ఒకే విధంగా బాడీలో ఇంపాక్ట్ చూపిస్తుంది బ్రో. లెట్స్ టాక్ అబౌట్ టీమ్ బాడీ స్కల్ప్చర్స్. ఓకే, ఎలా స్టార్ట్ అయింది ఏంటి? షూర్. సో నేను ఇందాక చెప్పా కదా, సో ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఫార్మా ఇండస్ట్రీ అండ్ ప్యారలల్గా ఈ ఫిట్నెస్ బిజినెస్ని స్టార్ట్ చేశాను. ఎలాగంటే మా ఫార్మా ఇండస్ట్రీలో ఉండే కొలీగ్స్కి ట్రైనింగ్ ఇచ్చేవాడిని. ఒక్కొక్కరు 3,000 పే చేసేవాళ్ళు. ఎప్పుడు ఇది బ్యాక్ దెన్ ఇన్ 2015-16 ఆ టైంలోనే. సో అలా ప్యారలల్గా ఫిట్నెస్ అండ్ దెన్ ఈ ఫార్మా ఇండస్ట్రీలో జాబ్ చేస్తూ అలా స్టార్ట్ చేస్తూ వచ్చా బ్రో. ఒక 2 years తర్వాత ఆ క్లయింట్స్ అన్నది పెరుగుతూ వచ్చింది. అండ్ ఆ ఫార్మా ఇండస్ట్రీనే కాకుండా ఫేస్బుక్లో చిన్న చిన్న ఫిట్నెస్ కమ్యూనిటీస్ ఉండేవి, వాటిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడిని. ఆ ఫిట్నెస్ గ్రూప్లో ఉండే పీపుల్ ఉంటారు కదా, సో దే హ్యావ్ రికగ్నైజ్డ్ మీ. వీడు కొంచెం తెలుసు, వీడితో ట్రైనింగ్ ఇప్పించుకోవచ్చు, బికాస్ ఐ యూస్ టు ఆన్సర్ దేర్ క్వశ్చన్స్. ఆ ఫిట్నెస్ ఫోరంలో క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉంటారు వాళ్ళకున్న డైట్ పరంగా, వర్కౌట్స్ పరంగా. నేను వాటికి ఆన్సర్స్ ఇస్తూ ఉండేవాడిని, బికాస్ ఐ కీప్ రీడింగ్ బ్రో. ఇప్పటికి కూడా నేను చదువుతూ ఉంటా. నేను ఎప్పుడైతే కాన్స్టెంట్ లెర్నింగ్ బ్రో. ఈవెన్ టుడే మేము కూడా మార్కెటింగ్ అందరూ ఏమనుకుంటారంటే ఒక మిస్కన్సెప్షన్, ఒక 3 to 6 months కోర్స్ నీకు అన్ని వచ్చేస్తాయి అనుకుంటారు. బట్ ఎవ్రీడే మారిపోతుంటది, న్యూ రీసెర్చ్ పేపర్లు వస్తుంటాయి, కొత్త అన్ని వస్తుంటాయి. డెఫినెట్లీ కదా, కాన్స్టెంట్ లెర్నింగ్. అలా చదువుతూ ఆ ఫిట్నెస్ కమ్యూనిటీస్ లో ఆన్సర్స్ ఇస్తూ ఉండేవాడిని. అలా అక్కడున్న జనాలు నన్ను కొంచెం లైక్ చేస్తూ, ఓకే వీడి కొంచెం తెలుసు, వీడి దగ్గర ట్రైనింగ్ ఇప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో, సో దే స్టార్టెడ్ అప్రోచింగ్ మీ అండ్ దే యూస్ టు పే మీ వెరీ మినిమల్ అమౌంట్ అనుకోవచ్చు. సో అలా ఐ స్టార్టెడ్ బిల్డింగ్ దిస్ కెరియర్ యాజ్ ఫిట్నెస్ ట్రైనర్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది బ్రో. తక్కువ క్లయింట్స్తో స్టార్ట్ అయ్యి, తక్కువ మనీతో స్టార్ట్ అయ్యి, అలా పెరుగుతూ ఇట్ హస్ బికమ్ ఏ టీమ్ బాడీ స్కల్ప్టర్స్. బిఫోర్ టీమ్ బాడీ స్కల్ప్టర్స్ ఇట్ వాస్ నాక్ ది బాడీ స్కల్ప్టర్ అని ఉండేది, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ గెటింగ్ మోర్ అండ్ మోర్ క్లయింట్స్, ఐ కుడెంట్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ బై మై సెల్ఫ్. ఎంతమంది నాకు హ్యాండిల్ చేస్తావు? యూ కాంట్ డూ దట్ కదా. ఒకవేళ నీకు డబ్బులకి ఎక్కువ ఆశపడి అందరినీ నేనే తీసుకుంటాను నెత్తి మీద వేసుకుంటే క్వాలిటీ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఎప్పుడైతే నీ క్వాలిటీ సర్వీస్ క్వాలిటీ మీద ఇంపాక్ట్ పడుతుందో బిజినెస్ డ్రాప్ అవుతుంది. సో నేనేం చేశాను, టీమ్ని బిల్డ్ చేసుకున్నాను. సో అప్పుడు మా వర్క్ని ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేసుకొని we started training lot of clients in a group of people. Let's talk about your team. దానికన్నా ముందు మా రీసెర్చ్లో మాకు ఏం తెలిసిందనంటే, నాగార్జున ఫిట్నెస్ 5,000 followers ఉన్నప్పుడే 1.5 year బిజినెస్ చేశారు. మేబీ బిఫోర్ 5,000. yes. ఎలా బ్రో? 2020లో అనుకుంటా. బికాస్ మిలియన్స్, హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్, మిలియన్ ఫాలోవర్స్ ఉన్నోళ్ళు కూడా అంత బిజినెస్ చేయలేకపోతున్నారు ఫిట్నెస్ లో కొంతమంది. మీరు ఎలా చేశారు బ్రో? నేను ఇన్స్టాగ్రామ్ కంటే ముందే ఐ వాజ్ డూయింగ్ గుడ్ బిజినెస్, వెరీ గుడ్ బిజినెస్. నేను 2019 నుంచే ఐ వాజ్ గెటింగ్ వెరీ గుడ్ మనీ బ్రో. సో ఇన్స్టాగ్రామ్లోకి వచ్చాక ఆ ఇన్కమ్ పెరిగింది తప్ప ఇన్స్టాగ్రామ్ నుంచి నాకు ఇన్కమ్ రాలేదు. మేబీ పార్షియల్లీ ఒక 10% వచ్చిండొచ్చేమో, కానీ ఎక్కువ ఫాలోవర్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎక్కువ మనీ. సో ఇట్స్ అ మిత్. సో 5,000 ఉన్నప్పుడు కూడా నాకు బ్యాక్ ఎండ్లో బిజినెస్ రన్ అవుతూ ఉండింది. ఇన్స్టాగ్రామ్ నా ఫోన్లో లేకముందే ఐ వాజ్ మేబీ మేకింగ్ 70% ఆఫ్ వాట్ 1.5 crore. సో అలా చేస్తూ ఇన్స్టాగ్రామ్ వచ్చినప్పుడు
ఇట్ వాస్ అరౌండ్ 5,000 ఫాలోవర్స్. ఆ ఇయర్లో వీ మార్క్డ్ 1.5 crore బిజినెస్. సో అట్లా అక్కడ నుంచి వెల్ సో ఇప్పుడు ఎంత బిజినెస్ చేస్తున్నారు మోర్ దెన్ దట్. బ్రో? బికాజ్ మీ బయోలో ఉంటుంది అనమాట 7,000+ క్లయింట్స్ కి 8,000 clients వరకు ట్రైన్ 8,000 క్లయింట్స్. ఇట్స్ అ గుడ్ థింగ్. తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీలో 8,000 clients ని ట్రైన్ చేసిన ఫిట్నెస్ కంపెనీ ఏది లేదు. ఐ ప్రౌడ్లీ సే టీమ్ బాడీస్ అంత easy కాదు ద కూడా. బిగ్ ఫిట్నెస్ కమ్యూనిటీ ఇన్ తెలుగు ఫిట్నెస్ ఇండస్ట్రీ. సో 8,000 క్లయింట్స్ వరకు ట్రైన్ చేసుకుంటూ వచ్చారంటే యూర్ ఎర్నింగ్ You have to be యాక్చువల్లీ very consistent, bro. I'll tell you why we are successful and why other people are not able to reach till here. సో ఏమవుతుందంటే నువ్వు ఫిట్నెస్లో ఒక కెరియర్ స్టార్ట్ చేశాక నేను చూసిన చాలా మంది నా కలీగ్స్ సో ఫిట్నెస్లో కెరియర్ స్టార్ట్ చేస్తారు బ్రో. సో స్టార్టింగ్లో దే మైట్ బి గెటింగ్ స్టార్టింగ్లో ఒక 10 క్లయింట్లు వచ్చారు. నిదానంగా ఏమవుతుందంటే కొన్నిసార్లు ఎక్కువ రావచ్చు, కొన్నిసార్లు తక్కువ రావచ్చు. అలా అని చెప్పేసి మనం పడిపోకూడదు కదా. వీ హ్యావ్ టు స్టే కన్సిస్టెంట్. మనం ఒకదాన్ని నమ్ముకున్నప్పుడు దాని మీదనే నిలబడాలి. సో కొంతమంది ఏం చేస్తారు, తక్కువ క్లయింట్స్ వచ్చేటప్పటికి వాళ్ళు డ్రాప్ అయిపోతారు. అరే దీంట్లో బిజినెస్ లేదు, లెట్స్ డూ సంథింగ్ ఎల్స్ అని బిజినెస్ షిఫ్ట్ చేస్తారు. నేనేం చేశా, ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా దీన్నే పట్టుకొని ఉన్నా. సో దట్ కన్సిస్టెన్సీ మేడ్ మీ రీచ్ స్టిల్ హియర్. ఎక్కువ మంది అలా సస్టైన్ అవ్వలేరు బికాస్ దే జస్ట్ వాంట్ మనీ. ఆ మనీ రావాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ పేషెన్స్, కన్సిస్టెన్సీ ఉండాలి. సో మనీ కంటే ముందు క్లయింట్స్ని అరేంజ్ చేసుకోవాలి బ్రో. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ క్లయింట్స్ని సంపాదించు, తర్వాత వాళ్ళే నీకు డబ్బులు సంపాదించి పెడతారు. నేను చాలామంది నాకు లైక్ జూనియర్స్ ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఆన్లైన్ ఫిట్నెస్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు అడిగితే ఫస్ట్ ఇదే చెప్తాను. ఫస్ట్ అర్న్ క్లయింట్స్, డోంట్ రన్ బిహైండ్ మనీ. మనీ విల్ హ్యాపెన్ వన్ డే డెఫినెట్లీ. ఇఫ్ యు ఆర్ డూయింగ్ గుడ్, ఇఫ్ యు ఆర్ ప్రొవైడింగ్ క్వాలిటీ సర్వీస్, మనీ విల్ డెఫినెట్లీ కమ్. బిఫోర్ దట్ అర్న్ క్లయింట్స్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్టార్టింగ్లో మనం ఎక్కువ ఛార్జ్ చేయకూడదు. దట్ విల్ గివ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. నీకు ఏముందని అర్హత నువ్వు అంత ఎక్కువ ఛార్జ్ చేస్తున్నావు? కొంతమంది ఉన్నారు ఇప్పుడు, ఐ డోంట్ టెల్ ద నేమ్స్, ఒక 2-3 సెలబ్రిటీస్ని పోర్ట్రే చేసుకుంటూ నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చా, వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చా అంటూ 2 నెలలకు 30,000, 3 నెలలకు 50,000 ఈ విధంగా ఛార్జ్ చేస్తున్నారు. దే జస్ట్ ప్రొవైడ్ అ స్టాండర్డ్ టెంప్లెట్స్ టు ఎవ్రీ వన్. కస్టమైజ్ ఉండదు, ఏముండదు. బికాస్ దే గాట్ ఫేమ్. అండ్ జనాలు ఏం చేస్తున్నారంటే ఆ ఫేమ్ని చూసి మోసపోతున్నారు బ్రో కొంతమంది. ఓకే సెలబ్రిటీస్కి ట్రైనింగ్ ఇచ్చారు అంటే వీళ్ళు ఖచ్చితంగా ఎక్కువ ఛార్జ్ చేస్తారు, వాళ్ళ సర్వీస్ కూడా ఆ విధంగానే మనకు ఉంటుందనే ఉద్దేశంతో పోతారు. అక్కడికి వెళ్తే ఏమవుతుంది తెలుసా, ఇప్పుడు నువ్వు వెళ్తావు, నేను కూడా నీతో పాటు వెళ్తాను అనుకో, మన ఇద్దరికి ఒకటే డైట్ ప్లాన్ ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ కాపీ పేస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ కరెంట్ వెయిట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ గోల్, ఎనీథింగ్ ఆ డైట్ ఇచ్చేస్తారు, ఇంకంతే డిసపియర్ అయిపోతారు. సో ఒక క్లయింట్ కోచ్ మధ్య రిలేషన్ ఎలా ఉండాలంటే, వెన్ ద క్లయింట్ గెట్ సమ్ డౌట్, ఏ డౌట్ ఉన్నా కూడా మనం ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతేనే మనం ఒక క్వాలిటీ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నట్టు. డబ్బుల కోసం జస్ట్ ఒక ఫేమ్ వచ్చాక దాన్ని బిజినెస్ చేసుకుంటే మాత్రం యూ కాన్ సస్టైన్. నువ్వు ఇప్పుడు 2 కోట్లు 3 కోట్లు సంపాదించొచ్చేమో కానీ అది ఎక్కువ రోజులు ఉండదు, లాంగ్ రన్ లో ఎఫెక్ట్ అవుతుంది. నీకు ఒక క్లయింట్ రెఫరల్ రాలేదు అంటే పడిపోతుంది బ్రో నీ బిజినెస్. ఇప్పుడున్న ఈ యూట్యూబ్ సోషల్ మీడియా వల్ల ఏమవుతుందంటే, సపోజ్ ఇప్పుడు ఒక క్లయింట్ నీ దగ్గర, ఇప్పుడు జరిగింది చెప్తున్నా, మార్కెట్లో ఒక క్లయింట్ ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళింది. సో అక్కడ ఒక సర్వీస్ని తీసుకుంది, ఒక ఇంత అమౌంట్ ఆఫ్ మనీ పే చేసి, చాలా ఎక్కువ అది. జస్ట్ డైట్ అంది, ఇంకా వాళ్ళకి వర్కౌట్స్ గురించి నాలెడ్జే ఉండదు. సో డైట్ ప్లాన్ ఇస్తారు అంతే, ఒక డైట్ ప్లాన్ ఇచ్చి దాన్ని ఫాలో అవ్వమంటారు. సో అక్కడ జరిగిన దాన్ని మొత్తం తీసుకెళ్ళి యూట్యూబ్లో పెట్టేసింది, అయిపోయింది కదా బిజినెస్ డ్రాప్, ఇంకా డ్రాస్టిక్ డ్రాప్ అది. ఆవిడ ఫేస్ చేసిన ఇష్యూస్ కానీ, ఆవిడ ఫేస్ చేసిన డిఫికల్టీస్ కానీ, ఇప్పుడున్న సోషల్ మీడియా ఎక్స్పోజర్ వల్ల వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇట్స్ నాట్ ఈజీ కదా. సో ఇప్పుడు నువ్వు ఒక బ్యాడ్ సర్వీస్ ఇచ్చావనుకో, 1% మేబీ సైలెంట్, ఇంకొకరు ఖాళీగా ఉండడు, సైలెంట్గా ఉండడు కదా. దే విల్ టెల్ 100 people, లేదా ఇలా యూట్యూబ్లో వీడియో పెట్టేస్తాడు, ఇట్ విల్ గో ఫర్ lakhs. అయిపోయింది నీ బిజినెస్ డమాల్. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, యూ హ్యావ్ టు లవ్ యువర్ వర్క్, రెస్పెక్ట్ యువర్ క్లయింట్స్ అండ్ ప్రొవైడ్ క్వాలిటీ సర్వీస్, అండ్ యూ కెన్ గో టు ఎనీ ఎక్స్ట్రీమ్ బ్రో. యాక్చువల్లీ నేను మీ ఇన్కమ్ అడగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత ఎర్న్ చేస్తున్నారు అడగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో జస్ట్ వాంట్ టు నో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంబడి గెట్టింగ్ ఇన్ టు అ ఫిట్నెస్ జర్నీలోకి, అంటే లైక్ ఫిట్నెస్ యాజ్ అ కెరియర్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో వాళ్ళకి ఒక రోడ్ మ్యాప్ ఏంటి, వాళ్ళకి ఎంత ఎర్న్ చేసే స్కోప్ ఉంది, ఇంకా ఫిట్నెస్లో ఇంకా ఏం వేస్ ఉన్నాయి ఎర్న్ చేయడానికి, అంటే ట్రైనింగ్ న్యూట్రిషన్ కాకుండా ఆర్ దేర్ ఎనీ అదర్ వేస్? యా, సో సంపాదించే మార్గాలు అయితే ఫిట్నెస్ పరంగా చాలా తక్కువ ఉన్నాయి బ్రో. ఒకటి, దే కెన్ గెట్ ఇన్ టు జిమ్ యాజ్ ఎ జిమ్ ట్రైనర్. రెండోది, ఇలా ఆన్లైన్లో ఫిట్నెస్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయొచ్చు. మూడోది, ఇప్పుడున్న సోషల్ మీడియా ఎక్స్పోజర్ ఉండడం వల్ల దే కెన్ ప్రొవైడ్ గుడ్ కాంటెంట్ యూట్యూబ్లో.
కంటెంట్ చేస్తూ వ్యూస్ ద్వారా దే కెన్ మనీ ఎర్న్ చేయొచ్చు. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే దే విల్ గెట్ ఇన్ టు సప్లిమెంట్స్. సో దే ఓపెన్ ఏ సప్లిమెంట్ స్టోర్. వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఇవి చిన్న చిన్న సోర్స్ ఆఫ్ ఇన్కమ్ థింగ్స్ కదా. సో సప్లిమెంట్ ఇండస్ట్రీలో వెళ్ళిపోతారు, సప్లిమెంట్స్ స్టార్ట్ చేస్తారు. అండ్ బ్రాండ్ కొలాబరేషన్స్. ఇఫ్ యూ మేక్ a very good content, you'll get brand collaborations. So these are the small things which you can do in fitness industry. So roadmap paranga entante bro, so like I said before, so double కంటే ముందు clients ని సంపాదించాలి మనం. ఎలా తెచ్చుకోవాలి ఫస్ట్ క్లయింట్ ని, ఎలా తెచ్చుకోవాలి? యా, సో ఇప్పుడున్న మనకు ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వల్ల ఇట్ ఈస్ వెరీ ఈజీ బ్రో. ఒక క్లయింట్ ని సంపాదించడం అనేది ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్. బట్ ఆ ఒక్క క్లయింట్ ని మనం 100 క్లయింట్లు చేస్తాం కదా, అది చాలా డిఫికల్ట్ థింగ్. సో ఒక క్లయింట్ నువ్వు ఖచ్చితంగా సంపాదించగలవు. నువ్వు ఒక 10 రీల్స్ పెట్టావనుకో, మంచి కంటెంట్ని, నీకున్న నాలెడ్జ్ని ఒక పాజిటివ్ వేలో మంచి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తే యూ కెన్ డెఫినెట్లీ పుల్ 1 క్లయింట్. ఆర్ మేబీ నీ ఫ్రెండ్ని ఫ్రీగా ట్రైన్ చేయి, దట్ విల్ బికమ్ 1 క్లయింట్. సో ఆ ఫ్రెండ్ ఇంకొకరిని రెఫర్ చేసినప్పుడు అక్కడ ఛార్జ్ చేయి, బట్ డోంట్ ఛార్జ్ క్రేజీలీ. సో స్టార్టింగ్ నేను ఏదో చేసేసా కదా అని చెప్పేసి, బ్రో బిలీవ్ మీ, నేను స్టార్టింగ్లో 2,000 ఛార్జ్ చేసేవాడిని. 3 నెలలకు 2,000. ఐ స్టార్టెడ్ దేర్. సో యా, స్టార్టింగ్లో మనం మనీ వెనక పరిగెత్తకూడదు. రన్ బిహైండ్ గెట్టింగ్ వర్క్, గెట్ మోర్ క్లయింట్స్, దట్ విల్ గివ్ మనీ. మీరు మీ టీంని ఎలా బిల్డ్ చేశారు? సో ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ బాడీ స్కల్ప్చర్స్ అని ఉంది, నేమ్లోనే టీమ్ అని ఉంది. అవును, మీరు మీ టీంని ఎలా బిల్డ్ చేశారు? 2021లో when I started getting more clients, నేను ఒక్కనే హ్యాండిల్ చేయలేకపోయా. సో అప్పుడు నేను, నా ఫ్రెండ్ సమీర్ అని ఒకరున్నాడు. సో వీ సాట్ ఫర్ అవర్స్ ఎవ్రీడే. ఎలా చేద్దాం ఇప్పుడు? సో మొత్తం మనమే చేస్తే క్వాలిటీ పడిపోతే రేపు పొద్దున్న బిజినెస్ పడిపోద్ది. సో లెట్స్ హైర్ కోచెస్. సో ర్యాండమ్గా పోయి ఎవరినంటే వాళ్ళని మనం హైర్ చేసుకోలేం. సో వాట్ ఐ డిడ్, నాకు ఎప్పటి నుంచో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న కొంతమంది నాతో మాట్లాడుతూ ఉంటారు, అన్న ఇదేలాగా, అన్న అదేలాగా. చాలా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, ప్యాషనేట్తో ఉన్న వాళ్ళు మనకు తెలిసిపోద్ది వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ద్వారా. వాళ్ళు రోజు వర్కౌట్స్ చేస్తూ ఉంటారు, అప్లోడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది అనేది మనకు తెలిసిపోతుంది. సో నేను హైర్ చేసుకునేటప్పుడు ఐ డోంట్ లుక్ అట్ సర్టిఫికేషన్స్ బ్రో, ఐ లుక్ అట్ ఓన్లీ హౌ ప్యాషనేట్ దే ఆర్ ఇన్ దేర్ వర్క్. సో దాని తర్వాత దే డూ సర్టిఫికేషన్స్ అండ్ గెట్ ఇన్ టు ఆర్ టీమ్ బాడీ స్కల్ప్టర్స్. సో అలా నన్ను ఫాలో అవుతున్న వాళ్ళతో అప్పుడప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను. ఇట్స్ నాట్ లైక్ ఐ డోంట్ ఇగ్నోర్ మై ఫాలోవర్స్. చాలా మందికి నేను రిప్లై ఇస్తూ ఉంటాను, చాలా మందితో మాట్లాడుతూ ఉంటాను. స్టార్టింగ్లో ఎంత బ్రో, 2,000 3,000 హార్డ్లీ నాకు ఒక 10 మెసేజెస్ వచ్చేవి అప్పట్లో, అందరికీ రిప్లై ఇచ్చేవాడిని. ఆ విధంగా ఐ మెట్ కపుల్ ఆఫ్ గైస్, తరుణ్ అని, శరత్ అని. సో దే బోత్ ఆర్ దేర్ విత్ మీ ఫ్రమ్ బిగినింగ్. టీమ్ బాడీ స్కల్ప్టర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ శరత్ అని ఒక అబ్బాయి ఎంటర్ అయ్యాడు. సో హీ స్టిల్ దేర్, ఇట్స్ బిన్ 6 years హీఈస్ వర్కింగ్ విత్ మీ. అండ్ ఈవెన్ తరుణ్, శరత్ తర్వాత తరుణ్ జాయిన్ అయ్యాడు. తరుణ్ తర్వాత అలా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. సో వీ హ్యావ్ like 8 coaches working in team body sculptors now. Nice. Every month we train around 135 clients. ఓ సూపర్. Yeah. సో ఇంతమంది క్లయింట్స్, ఇంతమంది బిజినెస్ ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు అసలు? ఇన్ని క్లయింట్స్ని, ఇంతమంది ట్రైనర్స్ని. We have a very good protocol bro. సో క్లయింట్స్ మేనేజ్ చేయడానికి మనం ఎలా ప్లాన్ చేయొచ్చు అనేది మేము ఫస్టే ఆలోచించాం. సో వాళ్ళకి ఏ విధంగా మనం డైట్ని ప్రొవైడ్ చేయాలి, వాళ్ళ సర్వీస్ని ఎంత టైం పడుతుంది అనేది మేము క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో దాని విధంగా మేము ప్లాన్ చేసుకొని ప్రాపర్గా సెట్ చేసుకున్నాం. ఇట్స్ వెరీ ఈజీ ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్లాన్ బ్రో. ట్రూ. బట్ ఇఫ్ యూ హ్యావ్ టీమ్, వెరీ గుడ్ టీమ్, ఇట్ బికమ్స్ మచ్ ఈజియర్. సో దట్ వే వీఆర్ హ్యాపీ విత్ అవర్ టీమ్. అందరు చాలా లాయల్గా ఉంటారు. నా టీంలో పనిచేసే ప్రతి ఒక్కరు వాళ్ళకి పిచ్చి ఫిట్నెస్ అంటే. నైస్. సో థ్యాంక్ఫుల్లీ ఐ గాట్ సచ్ కైండ్ ఆఫ్ టీమ్. సో ఇట్స్ వెరీ ఈజీ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ టీమ్, గుడ్ ప్లాన్, దట్స్ ఇట్. సో ఇప్పుడు మేనేజ్ ఎనీథింగ్. సో ఇప్పుడు పీపుల్ సైడ్ నుంచి ఒక ట్రైనర్ని, ఒక ఫేక్ ట్రైనర్ వీడు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అది ఎలా తెలుస్తుంది? ఒకరు ఎవరైనా ఊరికి సప్లిమెంట్స్ గురించి పుష్ చేస్తూ ఉంటే అది వాడండి, ఇది వాడండి, డోంట్ గో దే. అండ్ జస్ట్ బికాస్ హీ హ్యాస్ లాట్ ఆఫ్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఈజ్ నాట్ ఎ గుడ్ కోచ్. సో ఎక్కువ ఫాలోవర్స్ కొంతమంది గుడ్ కోచెస్ ఉండొచ్చు, కొంతమంది బ్యాడ్ కోచెస్ ఉండొచ్చు. బట్ డీప్ నాలెడ్జ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. జస్ట్ పోస్టింగ్ a shirtless picture, having a good body doesn't mean he's a good coach. Yeah. So that is a big red flag. ఆ విధంగా మనం, సో there are several parameters. Again కొంతమంది స్టెరాయిడ్స్ గురించి మాట్లాడుతుంటారు. You don't need them కదా. సో స్టెరాయిడ్స్ని ఎంకరేజ్ చేసే వాళ్ళని మనం we can't consider them as a coach. ఇప్పుడు నేను ప్రెసెంట్ ఉన్న జిమ్లో ఒక సినారియో చెప్తాను. సో నేను అందరు ట్రైనర్స్ ఇలా ఉంటారని అనను, బికాస్ మా ఫ్రెండ్స్ లో కూడా ట్రైనర్స్ ఉన్నారు. దే ఆర్ సో ప్యాషనెట్. బికాస్ ఫిట్నెస్ కి ట్రైనింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్నెస్ యాజ్ అ కెరియర్ చూస్ చేసుకునే వాళ్ళు పిచ్చి ప్యాషన్తో వస్తారు. అంటే లైక్ ఏదో చేస్తారు, బట్ ఫిట్నెస్ యాజ్ అ ప్యాషన్తో వచ్చి ట్రైనింగ్ జాబ్ ఏదో ఆప్ట్ చేస్తుంటారు. బట్ వేర్ ఆర్ సమ్ వెరీ ట్రైనర్స్
మా జిమ్లో ఎలా అంటే మెన్కి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, ఉమెన్కి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అన్ని ఇండస్ట్రీస్ లో ఉంటుంది బ్రో ఇది. ఫిట్నెస్ ఇండస్ట్రీనే కాదు, ఎవ్రీ ఇండస్ట్రీలో ఇది కొంచెం ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో దాని గురించి నేను ఏం కామెంట్ ఎగ్జాంపుల్ చెప్తా బ్రో. ఐ కాంట్ చేంజ్ ఇట్, బట్ యా మనకి జిమ్ అయ్యాక వీడియో స్ట్రెచ్చింగ్, బాడీని కూల్ డౌన్ చేయడానికి, మజిల్స్ ని రిలాక్స్ చేయడానికి వీడియో స్ట్రెచ్చింగ్. ఈ మధ్య ఫేమస్ అయింది కదా బాగా, రీల్స్ చూస్తుంటాం, కైరోపాట్రిక్ సంథింగ్. యా, అంటే కొంచెం మజిల్ స్టిఫ్నెస్ ని రిలీజ్ చేస్తుంటారు కదా, ఎవ్రీడే చేస్తుంటారు బ్రో అమ్మాయిలకి. సో అది అసలు ఏంటి అసలు? సో యూ డోంట్ నీడ్ ఎవ్రీడే మజిల్ రిలాక్సేషన్ మసాజెస్. సో ఇఫ్ దే ఆర్ డూయింగ్ దట్, సో దే ఆర్ యూజింగ్ యూ ఇన్ ఎ బ్యాడ్ వే. సో అది మంచిది కాదు. సో వి షుడ్ అవాయిడ్ దట్ కైండ్ ఆఫ్ కోచెస్. దట్స్ ఎ బిగ్ రెడ్ ఫ్లాగ్. అండ్ ఇంకొక కోచ్, కొంతమంది ఈ మధ్య సెలబ్రిటీస్ తో ఫోటోలు దిగి పెడుతూ ఉంటారు. అవి చూసేసి వీడు ఒక మంచి కోచ్ అని నమ్మి మనం పోవడం కూడా బిగ్ రెడ్ ఫ్లాగ్. అందరినీ కలుస్తారు. ఎలా చేస్తున్నారంటే బ్రో, ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు ఎక్కడన్నా కలిసి ఉంటాడు సెలబ్రిటీ, ఒక ఫోటో దిగడం, అది పోస్ట్ చేసుకోవడం. కొత్తగా చూసే వాళ్ళకి ఏంటి, అరే వీడు ఇంతమందిని ట్రైన్ చేశాడు. ఉన్నారు కదా అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్, పిన్ చేసి పెట్టుకుంటారు ప్రొఫైల్ లో పైన సెలబ్రిటీస్ తో, ఐ విల్ స్టార్ట్ ట్రైనింగ్. బ్రో వి హావ్ టు టాక్ అబౌట్ దిస్ బ్రో. మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్ గా కాంటెంట్ అందరికి అవైలబిలిటీ పెరిగింది కాబట్టి పీపుల్ ఆర్ డూయింగ్ కాంటెంట్. సో నాట్ తప్పేం కాదు అది. సో వాళ్ళు కొంచెం స్టార్ట్ చేస్తారు, అంటే వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో మనకు తెలీదు. దే స్టార్ట్ పోస్టింగ్ దేర్ ఫిట్నెస్ వీడియోస్, వాళ్ళ జర్నీ అది పోస్ట్ చేస్తారు. సడన్ గా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లో పక్కన కోచ్ అని యాడ్ అయిపోతుంది. దే స్టార్ట్ ట్రైనింగ్ పీపుల్. సో అది ఎంతవరకు కరెక్ట్? బికాస్ పీపుల్ చాలా మంది ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఫాలో అవుతారో దే డోంట్ నో బ్రో, అంటే వాళ్ళకి ఏది రైటో ఏది రాంగో తెలీదు. ఇప్పుడు సంబడి హ్యావింగ్ గుడ్ నెంబర్స్, వాళ్ళకి ఏదో ఒక వీడియో వైరల్ అయ్యి ఫాలోవర్స్ వచ్చాక దే స్టార్ట్ సంబడి వెంటనే కోచ్ అని రాసేసుకుంటారు. దే స్టార్ట్ ట్రైనింగ్ పీపుల్. అంటే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది లేదో ఏం చూడరు పీపుల్, వాళ్ళ బాడీ చూస్తారు, వాళ్ళ ఫొటోస్ చూస్తారు. సో దట్స్ వాట్ ఇందాక మనం చెప్పుకున్న రెడ్ ఫ్లాగ్స్ లో ఇదొకటి. సో పక్కన కోచ్ ఉన్నంత మాత్రాన హీఈస్ నాట్ అన్ ఎక్స్పీరియన్స్డ్ కోచ్ ఆర్ లైక్ అ కోచ్ హూ హెస్ గుడ్ నాలెడ్జ్. సో మనం ఒక కోచ్ని మనం వాళ్ళ కింద ఎన్రోల్ అవ్వాలంటే ఫాలో ఫర్ కపుల్ ఆఫ్ వీక్స్, వాళ్ళ స్టోరీస్ అబ్జర్వ్ చేయండి, వాళ్ళు చేసిన ట్రాన్స్ఫర్మేషన్స్ చూడండి. వాళ్ళ క్లయింట్స్ ఈ మధ్య అవి కూడా ఫేక్ చేస్తున్నారు, దాన్ని కూడా మనం ఏం చేయలేము, బట్ యా. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎన్ని ఉన్నాయి, అవి రియల్ ట్రాన్స్ఫర్మేషన్స్. మేబీ యూ కెన్ టాక్ టు దేర్ క్లయింట్స్, వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి, ఈ సర్వీస్ ఎలా ఉంది. సో టెస్టిమోనియల్స్ ఉంటాయి, క్లయింట్స్ టెస్టిమోనియల్స్, అవి అబ్జర్వ్ చేయండి. ఆర్ టేక్ కపుల్ ఆఫ్ కన్సల్టేషన్స్ విత్ ద కోచ్. సో మీకు నమ్మకం కలిగాక, ఇఫ్ యూ థింక్ హీఈస్ జెన్యూన్, గో ఎన్రోల్ విత్ హిమ్, దెర్ ఈస్ నథింగ్ రాంగ్. సో దట్స్ హౌ ఇట్ ఈస్. బట్ చూసిన వెంటనే బ్లైండ్గా ఎన్రోల్ అయిపోకూడదు. సో ఫాలో దేర్ వర్క్, వాళ్ళు రియల్గా నాలెడ్జ్ ఉందా వాళ్ళకు, జెన్యూన్ ప్రీవియస్ రిజల్ట్స్ చూడడం, వాళ్ళ క్లయింట్స్తో మాట్లాడడం పర్సనల్గా. సో నీకు ఒక నమ్మకం కలిగాకనే యూ హ్యావ్ టు ఎన్రోల్ అండర్ దెమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఫిట్నెస్ యాజ్ అ కెరియర్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు, అవును, వాళ్ళకి మీరు ఏం టిప్స్ ఇస్తారు? సో ఫస్ట్ థింగ్, రీడ్. యూ హ్యావ్ టు లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో దాని తర్వాత సెకండ్ టిప్ ఏంటంటే అప్లై ఆన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. సో నువ్వు చదివింది నీ మీద ప్రాక్టికల్గా నువ్వు అప్లై చేసుకోవాలి. సో నీ బాడీకి ఎలా వర్క్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు నేను కీటో డైట్ గురించి ఎందుకు నేను ఎవరికి సజెస్ట్ చేయట్లేదు అంటే, నేను అనుభవించా ఒక 1 month, దాని నుండి వచ్చే డిఫికల్టీస్ నాకు తెలుసు. సో మన బాడీ ఎలాంటి స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తాం, కాన్స్టిపేషన్ అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. సో నువ్వు చాలా వరకు మనకు చదువుతూ ఉండాలి బ్రో, చదువుతూ ఉండాలి, దాన్ని మనం ప్రాక్టికల్గా అప్లై చేస్తూ ఉండాలి. అండ్ దెన్ థర్డ్ టిప్ ఏంటంటే, సో డోంట్ జంప్ అండ్ స్టార్ట్ లైక్ ట్రైనింగ్ అండ్ చార్జింగ్ మనీ. సో ఇట్ టేక్స్ టైం. ఫస్ట్ ఒక 10 మందికి ఫ్రీగా ట్రైన్ చేయండి, పర్లేదు. సో ట్రైన్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి. ఈ ట్రైనింగ్ ప్రాసెస్లో మీరు ఏం నేర్చుకుంటున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. సో క్లయింట్ మీతో ఎలా మాట్లాడుతున్నాడు, నువ్వు ఎలా రెస్పాండ్ అవ్వాలి, సో ఆ ఫీడ్బ్యాక్స్ తెలుసుకుంటూ ఉండాలి క్లయింట్వి. సో ఈ ప్రాసెస్ని మనం ఎంజాయ్ చేయాలి ఫస్ట్. దాని తర్వాత యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు బిజినెస్. మీరు ఎంత ఎర్న్ చేస్తున్నారు ఫిట్నెస్ లో? ఇందాక యాక్చువల్లీ మీరు ఆన్సర్ చేయలేదు, నాకు ఇంకా గుర్తుంది. సో ఎందుకనంటే ఎంత స్కోప్ ఉంది యంగ్స్టర్స్ ఎవరైనా ఈ కెరియర్ చూస్ చేసుకుందాం అంటే, సో ఎంత ఎర్న్ చేస్తున్నారు? సో ఫిట్నెస్ లో బ్రో ఇప్పుడు నేను ఎంత ఎర్న్ చేస్తున్నాను అన్నది ఐ డెఫినెట్లీ ఐ విల్ టెల్. సో పర్ ఇయర్ వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ అప్ టు 2 to 3. ఇట్ డిపెండ్స్, ఇట్ ఫ్లక్చుయేట్స్. సో కొన్నిసార్లు ఎక్కువ, కొన్నిసార్లు తక్కువ. ఇందాక నేను చెప్పాను కదా, ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నంత మాత్రం నాకు 5,000 ఉన్నప్పుడు ఐ వాస్ మేకింగ్ 1.5 CR. ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు ఫాలోవర్స్ ఎక్కువ అయిపోయారు. సో ఎక్స్పోనెన్షియల్గా అంత అమౌంట్ నేను జనరేట్ చేయట్లేదు. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. సో స్లోగా గ్రో అవుతుంది. సో దట్స్ హౌ ఇట్ ఈస్. బట్ ఈ ఫిట్నెస్లో ఇఫ్ యు ఆర్ డూయింగ్ వెల్ అండ్ ఇఫ్ యు ఆర్ సక్సెస్ఫుల్, యూ కెన్ మేక్ ఎనీ మనీ బ్రో. సో ఇప్పుడు ఫిట్ రన్ ఒక కంపెనీ ఉంది, ఇట్స్ అన్ ఆన్లైన్ ఫిట్నెస్ కంపెనీ.
who's making lots of crores, right? So if you have talent, you can do anything. ఏ ఫీల్డ్లో అయినా చేయొచ్చు, అలానే ఫిట్నెస్ ఫీల్డ్లో కూడా యూ కెన్ మేక్ ఎనీ మనీ. జస్ట్ దట్ యూ హ్యావ్ టు బీ ఒబీడియంట్, యూ హ్యావ్ టు బీ లాయల్ అండ్ యూ షుడ్ లవ్ యువర్ వర్క్. అప్పుడు యూ కెన్ బిల్డ్ బిజినెస్. సో మీరు ఇప్పుడు మార్నింగ్ వచ్చే ముందు కూడా యూ సెడ్ దట్ నేను మార్నింగ్ ఒక 2-minute మీటింగ్స్ ఉన్నాయి, అవి క్లియర్ I చేసుకొని work every day, bro. I talk to Yeah. clients every day. ఒక 5-6 కన్సల్టేషన్స్ జరుగుతూ ఉంటాయి. I do that. And then ఈ రోజు ఎంత బిజినెస్ అయింది ఇప్పటిదాకానా ఈ రోజు? ఈ రోజు we did like 1.5 lakh. నైస్. Yeah. కొన్నిసార్లు ప్రతిరోజు ఇలానే ఉంటుంది అని చెప్పలేం బ్రో. ఒక రోజు ఇలా ఉంటుంది, ఒక రోజు తక్కువ ఉండొచ్చు, ఇంకొక రోజు దీనికంటే ఎక్కువ ఉండొచ్చు. ఇట్ కీప్స్ ఫ్లక్చువేటింగ్. ఇట్స్ డైనమిక్ థింగ్ కదా బిజినెస్ అన్నది. ఆబ్వియస్లీ సో ఎవ్రీ డే ఫ్లక్చువేట్ డైలీ ఒకేలా ఉంటుందని అసలు మనం ఎప్పుడూ చెప్పలేము ఇట్ కీప్స్. సో దాన్ని మనం బ్లైండ్ గా బిలీవ్ చేసి we should not take commitments. సో స్లోగా ఇట్ కీప్స్ ఇంప్రూవింగ్. ఇప్పుడు జిమ్ లో ట్రైన్ చేస్తున్న ట్రైనర్స్ కి నార్మల్ గా ఆన్లైన్ లో ఫ్రీలాన్సింగ్ చేసి ఆన్ చేసిన ట్రైనర్స్ కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది బ్రో ఎర్నింగ్ మనీలో? బిజినెస్ వైజ్ బ్రో డెఫినెట్లీ జిమ్ ట్రైనింగ్ వరకు యూ హ్యావ్ వెరీ లిమిటెడ్ స్కోప్. సో హార్డ్లీ యూ కెన్ టేక్ 6 to 8 clients కదా, అంతకంటే ఎక్కువ తీసుకోలేవు. సో అది ఎప్పుడు అలానే ఉంటుంది. ఇట్ వోంట్ ఇంప్రూవ్. 8 clients కాస్త నీకు 10 clients అవ్వలేరు. 1 hour ఒక క్లయింట్కి ఇచ్చినా కూడా మనం 8 hours వర్క్ చేస్తాం అనుకో, 8 clients ఉంటారు. సో అదే ఆన్లైన్లో, సో దెర్ ఈస్ నో లిమిట్ ఫర్ దట్. యూ కెన్ బిల్డ్ టీమ్, యూ కెన్ ట్రైన్ thousands of clients every month. సో ఈ విధంగా బిజినెస్ వైజ్ జిమ్ ట్రైనింగ్ కంటే ఆన్లైన్ ట్రైనింగ్లో యూ కెన్ మేక్ అ లాట్ ఆఫ్ మనీ. మీరు మీ క్లయింట్స్ని ఎలా కన్వర్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు కొంతమంది క్లయింట్స్ ఉంటారు, నాకు ఆఫ్లైన్లోనే ట్రైనర్ కావాలి, పక్కన ఉండాలి, నాకు అన్ని దగ్గర ట్రైన్ చేయాలని చెప్తుంటారు. సో అలాంటి వాళ్ళకి ఆన్లైన్లో కూడా ట్రైన్ చేయొచ్చు అని మీరు ఎలా కన్వర్ట్ చేస్తుంటారు? నేను కన్వర్ట్ చేయనక్కర్లేదు, బికాస్ వీఆర్ డూయింగ్. సో మేము ఇప్పుడు పెట్టే కంటెంట్ మొత్తం ఆన్లైన్ ఫిట్నెస్ ట్రైనింగ్ గురించే ఉంటుంది. అండ్ మా దగ్గరకు వచ్చే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ నేను ఒక ఆన్లైన్ ఫిట్నెస్ ట్రైనర్ కింద ఎన్రోల్ అవుతున్నాను అని. ఐ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్. వాళ్ళు మా దగ్గరికి ఎక్స్పెక్ట్ చేసి రారు నాకు జిమ్లో ఉన్న ట్రైనింగ్ ఇక్కడ కావాలని. సో వాళ్ళకి ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంటుంది. అంత లేనిది వాళ్ళు వెబ్సైట్లోకి వెళ్ళి ఎన్రోల్ అవ్వరు. సో వన్స్ క్లయింట్స్ గెట్ ఇన్ టు అవర్ వెబ్సైట్, మేము వెళ్ళి కన్సల్టేషన్ చేస్తాం. ఈ ఆన్లైన్ ట్రైనింగ్లో మేము ఏం ప్రొవైడ్ చేస్తాం, మేము ఏదైతే ప్రామిస్ చేస్తామో 100% అది చేసి చూపిస్తాం. ఇప్పుడు నేను మీ స్టోరీస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. సో చాలా మంది ఎలా అంటే ఫిట్నెస్ వన్స్ ట్రైనర్ అయ్యాక ఫుల్ బిజీ అయిపోతుంటారు. చిల్ అవ్వడం కష్టం, ఎంజాయ్ చేయడం కష్టం అని ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది చాలా మంది. బట్ మీ స్టోరీ చూస్తే కంప్లీట్ డిఫరెంట్ బ్రో. మీరు ఎలా బ్రో అంత లైఫ్ స్టైల్, అసలు మీ లైఫ్ స్టైల్ అంతలా ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? ఎందుకంటే మీ స్నీకర్ స్టోరీస్ నేను చూసాను కొన్ని, అండ్ నాకు చాలా మంది చెప్పారు లైక్ ఇది నాకు చెప్పాలో లేదో తెలీదు, బట్ లైక్ ఒక ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ కి ఇనీషియల్ గా ఒకప్పుడు మన నాగార్జుననే ఇవి స్నీకర్స్ ఇవి మీరు ఎలా కొనుక్కోవచ్చు అని చెప్పి ఇప్పుడు కాదు, నేను స్కూల్ నుంచి ఐఎమ్ కైండ్ ఆఫ్ ఫ్యాషన్ ఫెనటిక్ బ్రో. సో అప్పుడు కూడా నాకు ఏంటంటే మంచి బట్టలు వేసుకోవాలి, మంచి చెప్పులు లేకపోతే షూస్ బాగా కనిపించాలనే ఒక చిన్న కోరిక ఎప్పటి నుంచో ఉంది. సో సో ఒక ఫన్నీ స్టోరీ చెప్తాను. స్కూల్లో ఉన్నప్పుడు ఇందిరా సినిమా వచ్చింది, గుర్తుందా? 8th 7th క్లాస్ ఈ టైంలో. అప్పుడు ఆ రాధాయ్ గోవింద సాంగ్ లో వేసుకున్న డ్రెస్ చాలా ఫేమస్ అయింది. లైక్ జ్యువెల్ కలర్ షర్ట్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి స్టార్ట్ అయింది నా పిచ్చి. ఆ షర్ట్స్ అవ్వచ్చు, ఆ చెప్పులు అవ్వచ్చు, ఇందిరా చెప్పులు అని చెప్పేసి అప్పట్లో బాగా ఫేమస్ అయ్యాయి. ఆ లెదర్వి బ్లాక్ కలర్ లో ఉంటాయి. సో అలా 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 అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సో ఐ గాట్ ఇన్ టు స్నీకర్ అండ్ బికేమ్ ఏ స్నీకర్ హెడ్. లైక్ ఒక 5 years బ్యాక్ అనుకుంటా I started collecting sneaker. A one sneaker కాస్త it went like 110 sneakers వరకు. సో ఇప్పుడు తగ్గాయి బ్రో. సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం ఒకప్పుడు మంత్లీ ఒక 3-4 స్నీకర్స్ కొనేవాడిని. మంత్లీ అండ్ ఆల్ దీస్ ఆర్ హైప్డ్ స్నీకర్స్. ఇవి మనకు వెబ్సైట్ లోనో స్టోర్స్ లోనో దొరకవు. యూ హ్యావ్ టు పే మోర్ అండ్ గెట్ ఫ్రమ్ రీసెలర్స్. ఇవి ఎలా ఉంటాయంటే బ్రో లిమిటెడ్ ఎడిషన్స్ అనమాట. సో 1 crore పీపుల్ ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడ 1 lakh షూస్ మాత్రమే ఉంటాయి. సో అప్పుడేమవుతుంది, డిమాండ్ పెరుగుతుంది. సో వాటిని రీసేల్ మార్కెట్ వాళ్ళు దాన్ని గ్రాప్ చేసేసి దే విల్ సెల్ ఇట్ ఫర్ హైయర్ ప్రైజెస్. సో ఇప్పుడు వరకు మీరు పర్చేస్ చేసిన స్నీకర్ లో హైయెస్ట్ ప్రైస్ స్నీకర్ ఇది ఒకటి ఉంది బ్రో. రీసెంట్ గా కొన్న ఆఫ్ వైట్ కొలాబరేటెడ్ విత్ ఎయిర్ జోర్డన్ అనమాట, UNC కలర్ వే అది. సో దట్ కాస్టెడ్ మీ ఐ గెస్ 1,65,000. సో అలా ఐ హావ్ కపుల్ ఆఫ్ షూసెస్. ఒకసారి అందులో దిగామంటే ఇట్స్ అన్ అడిక్షన్ బ్రో, యూ కాంట్ గెట్ అవుట్ ఆఫ్ దట్ ఈజీలీ. అండ్ సీ అట్ సర్టెన్ పాయింట్ ఇఫ్ సంథింగ్ ఈజ్ అఫోర్డబుల్ ఫర్ యూ, అలా అని చెప్పేసి మనం పాకెట్ని బర్న్ చేసుకోకూడదు. ఐ డోంట్ డూ దట్. ఐ ఇన్వెస్ట్ మనీ. సో ఐఎమ్ వెరీ స్మార్ట్ ఇన్ దిస్. ఎంతైతే స్పెండ్ చేయాలో అంత స్పెండ్ చేస్తూ
ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. మీ స్నీకర్ కలెక్షన్ తో జనాలకు అర్థమైపోతుంది ఫిట్నెస్ ట్రైనింగ్ లో ఎంత మనీ ఉంది ఏంటి. యాక్చువల్లీ మోటివేషన్ టు సంబడి, బికాజ్ ఎంకరేజ్ చేసిన కొంతమందికి ఆబ్వియస్లీ రాంగ్ మెసేజ్ ఇవ్వకూడదు అనేది నా అర్థం. సో ఈ స్నీకర్స్ వెంటబడి మనం బ్రో వెన్ యూ ఎర్న్ ఇట్ స్పెండ్ చేయడంలో అఫోర్డబుల్, దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ బ్రో. యూ హ్యావ్ టు లివ్ యువర్ లైఫ్. సి నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నుంచి వచ్చా. నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్స్ ఉన్నాయి. లైఫ్ లో ఒక లగ్జరీ కార్ ఉండాలని, ఒక మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని, రిచ్ అపార్ట్మెంట్. ఐ హావ్ ఈ క్లాస్ బ్రో. ఐ హావ్ 3 cars, స్విఫ్ట్, కియా సెల్టోస్ అండ్ ఈ క్లాస్. సో యా, ఆ చిన్నప్పటి నుంచి నేను పెరిగిన డ్రీమ్స్ అన్ని అలా పైలప్ చేసుకుంటూ ఇప్పుడు నా టైం వచ్చింది. సో ఐఎమ్ లివింగ్ మై లైఫ్ దట్ ఐ హావ్ డ్రీమ్డ్ ఆఫ్. నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఆ డ్రీమ్ ఉండేది నాకు, మనం లైఫ్లో ఇలా ఉండాలి, ఇలా పెరగాలి, ఇలా ఎంజాయ్ చేయాలి లైఫ్ అని. నౌ ఐఎమ్ లివింగ్. వెరీ నైస్. మీ లైఫ్లో బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏంటి బ్రో? బ్రో ఐ టేక్ దెమ్ యాజ్ లెసన్స్. సో ఎక్స్పీరియన్స్ ఆఫ్ లెసన్గా కన్సిడర్ చేస్తాను. రిగ్రెట్స్ అంటే లేవు, కానీ ద బ్యాడ్ ఫేస్ ఆర్ ద బ్యాడ్ లెసన్ దట్ ఐ హావ్ లర్న్డ్ ఈస్ దట్ 1 month ఆఫ్ దట్ కీటో ఫేస్ ఉంది కదా. సో ఆ కీటో డేస్ అన్నీ నవ్ ఐ థింక్ లైక్ ఓకే, చేయకుండా ఉండాల్సిందేమో అనే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయితే అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. బికాస్ ఆ కాన్స్టిపేషన్ నాకు చాలా నెలల వరకు అలానే ఉండింది. సో ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. సో అదొక చిన్న రిగ్రెట్. ఐ కెన్ కన్సిడర్ దట్ యాజ్ ఎ లెసన్, బట్ యా, అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఈ ఫిట్నెస్ అండ్ ఈ న్యూట్రిషన్లో మీ రోల్ మోడల్ కానీ మీ ఐడియల్ కానీ ఎవరైనా ఉన్నారు అలా? సో ఓవరాల్ నాకు ఎప్పటికీ ఇన్స్పిరేషన్ అండ్ రోల్ మోడల్ ఫర్ లైఫ్ విరాట్ కోహ్లీ బ్రో. ఫిట్నెస్ పరంగా వచ్చేసరికి సో ఐ గ్రూ అప్ వాచింగ్ కుమార్ మన్నవా అని ఒకసారి ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో. సో ఐ గ్రూ అప్ వాచింగ్ హిస్ వర్క్. సో ఇప్పుడు నా లైఫ్ స్టైల్ ఇదంతా నేను ఇలా సెట్ చేసుకోవడానికి కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్ ఆయన నుంచే. నేను అప్పటి నుంచి ఆయన వర్క్ని చూస్తూ వచ్చేవాడిని. ఆయన కార్స్ అవ్వచ్చు. సో హీస్ అన్ ఎలైట్ కోచ్ ఇన్ హైదరాబాద్. సో నాకు 0 క్లయింట్స్ ఉన్నప్పటికీ ఆయన ఎంతోమంది క్లయింట్స్ని ట్రైన్ చేసి ఉంటారు. సో చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్. సో ఐ గ్రూ అప్ వాచింగ్ హిస్ వర్క్. సో ఆయన లైఫ్ స్టైల్ అవ్వచ్చు, ఇవన్నీ నేను ఫాలో అవుతూ వచ్చా. సో ఇన్బిల్ట్గా నాకు కూడా థాట్స్, ఇప్పుడు లైక్ మన బాస్ ఎలా ఉంటారో మనం అలానే బిహేవ్ చేస్తామంటాం కదా. సో ఈజ్ కైండ్ ఆఫ్ రోల్ మోడల్ ఫర్ మీ. సో ఆ ఫేస్బుక్లో ఉన్నప్పుడు నేను టచ్లో ఉండేవాడిని ఆయనతో. ఏమైనా డౌట్స్ వస్తే కూడా టక్కని అడిగేవాడిని. సంభవం ఆయన నుంచి నాకు రిప్లై వచ్చినప్పుడు ఒక సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్. అరే ఏంట్రా నాకు రిప్లై ఇచ్చారు. సో అలా 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 ఐ యూస్ టు అడ్మైర్ హిమ్. సో అలా ఐ యూస్ టు ఫాలో హిమ్. సో థ్యాంక్ఫుల్లీ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ హిమ్. సో నేను జాబ్ మానేసినప్పుడు నాకు ఒక మెసేజ్ వచ్చింది ఆయన నుంచి. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు వర్క్. అదొక బ్లెస్సింగ్ లాగా అనిపించింది. సో ఐ వెంట్ అండ్ ఐ జాయిన్ విత్ హిమ్. సో నేను జాబ్ మానేసాక ఒక 2 years హైదరాబాద్లో ఉన్నా కదా, ఐ వాజ్ విత్ హిమ్. సో అప్పుడు చాలా నేర్చుకున్నా బ్రో. మెంటర్, కోచ్, గైడ్. సో ఆయన దగ్గర ఉన్నప్పుడు ఐ లర్న్ టైం మేనేజ్మెంట్. ఇందాక మనం టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఐ లర్న్ దట్ ఫ్రమ్ హిమ్. ఒక క్లయింట్కి మనం 5 గంటలకు వస్తున్నామని చెప్తే 5 నిమిషాలు ముందే ఉంటాం, కానీ వి నెవర్ కమ్ లేట్. దట్ డిసిప్లిన్ ఈజ్ వాట్ ఐ లర్న్ ఫ్రమ్ హిమ్. లైఫ్లో డిసిప్లిన్ అన్నది చాలా ఇంపార్టెంట్ బ్రో. సో వితౌట్ దట్ యూ కాన్ సక్సీడ్, బీట్ ఫిట్నెస్ ఆర్ బీట్ ఎనీ బిజినెస్. సో ఆ డిసిప్లిన్ అన్నది నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నా. ఇప్పటికీ ఆయన సో ఎప్పటి నుంచో ట్రైన్ చేస్తూ ఉన్నాడు కదా. ఒక 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు నాకు తెలిసి. 30 కాకపోయినా ఒక 20 years అంటూ ఉంటుంది బ్రో డెఫినెట్లీ. బట్ ఎవ్రీ డే హీ స్టిల్ లిసన్ టు పాడ్కాస్ట్ ఆఫ్ ఫిట్నెస్ వైల్ వర్కింగ్ అవుట్. హీ రీడ్స్ లాట్ ఆఫ్ ఆర్టికల్స్, రీసెర్చ్ పేపర్స్. సో నాకు ఒక ఏజ్ వచ్చేసింది, నాకు ఇంతమంది క్లయింట్స్ ఉన్నారు, నేను ఇంత సంపాదిస్తున్నా అని హీ నెవర్ డూ లైక్ దట్. ప్రతిరోజు డైట్ మెయింటైన్ చేస్తారు. ఆయన బాడీ చూస్తే నువ్వు షేక్ అవుతావు. హీఈస్ దట్ ఫిట్. సో యా, ఫిట్నెస్లో హీస్ మై ఓన్లీ రోల్ మోడల్ ఫర్ ఎవర్. వై విరాట్ కోహ్లీ? సో ఈవెన్ విరాట్ కోహ్లీ దగ్గర కూడా ఇఫ్ యూ సీ డిసిప్లిన్. సో ప్రతిరోజు డైట్లో ఉంటాడు. దో ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. మేబీ ఆ కెరియర్కి, వాళ్ళకున్న క్రికెట్ కెరియర్కి అంత డిసిప్లిన్ అవసరం లేకపోవచ్చేమో. బట్ హీ స్టిల్ మెయింటైన్స్ దట్. వర్కౌట్ పరంగా అవ్వచ్చు, డైట్ పరంగా అవ్వచ్చు, సో ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ అవ్వచ్చు. ఇఫ్ యూ సీ మ్యాచ్ విన్ అయిన వెంటనే హీ స్పీక్స్ టు హిస్ వైఫ్. ఇవన్నీ నేను నాకు ఐఎమ్ నాట్ ఎ బిగ్ క్రికెట్ ఫ్యాన్, బట్ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ లైఫ్ స్టైల్. ఆ డిసిప్లిన్ కానీ, ద వే హీ లివ్స్ హిస్ లైఫ్, ఇవన్నీ నేను చూస్తూ 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 హీ బికేమ్ మై ఇన్స్పిరేషన్. ఇప్పటికీ నా స్క్రీన్ సేవర్ విరాట్ కోహ్లీనే ఉంటుంది. యా. సో యా, లైఫ్ మొత్తం విరాట్ కోహ్లీ విల్ బీ మై రోల్ మోడల్.
ఏదైనా 3 బుక్ సజెషన్స్ ఇస్తారా? డెఫినెట్లీ. సో ఐ రెడ్, నేను చాలా తక్కువ బుక్స్ చదివాను, మంచి మంచి బుక్స్ చదివాను. సో ఎరిక్ హెల్మ్స్ అని ఒక ఆయన ఉన్నాడు, హీఈస్ ఎ రీసెర్చర్, హీ కీప్స్ రీసెర్చింగ్ అబౌట్ ఫిట్నెస్. ఆయన ఒక 2 బ్యూటిఫుల్ బుక్స్ రాశారు. సో వన్ ఈజ్ అబౌట్ పిరమిడ్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ అనదర్ వన్ ఈజ్ అబౌట్ పిరమిడ్స్ ఆఫ్ ట్రైనింగ్. ఆ 2 చదివితే యూ విల్ బీ హ్యావింగ్ డీసెంట్ నాలెడ్జ్ అబౌట్ బోత్ డైట్ యాజ్ వెల్ యాజ్ ట్రైనింగ్. యూ విల్ బీ ఇన్ ఎ గుడ్ స్పేస్ టు ట్రైన్ సమ్ వన్. అంత నాలెడ్జ్ని నువ్వు ఆ 2 బుక్స్ నుంచి పొసెస్ చేయొచ్చు. సో ఇఫ్ యూ వాంట్ టు లర్న్ మోర్ అబౌట్ ఒక మజిల్ హైపర్ట్రోఫీ గురించి చదవాలనుకుంటే బ్రాడ్ షాన్ఫీల్డ్ అని ఇంకొక రీసెర్చర్ ఉన్నాడు. సో హీ రోట్ ఎ బుక్ కాల్డ్ ది సైన్స్ ఆఫ్ మజిల్ హైపర్ట్రోఫీ సంథింగ్, స్ట్రెంగ్త్ సైన్స్ ఆఫ్ మజిల్ హైపర్ట్రోఫీ అని ఉంది. ఐ షేర్ యూ దట్ బుక్. సో దట్ ఈస్ ఆల్సో వండర్ఫుల్ బుక్. ముందు చదివాను. బట్ ఐ లైక్ టు వాచ్ మోర్ వీడియోస్, ఐ లైక్ టు లిసన్ టు వాట్ పీపుల్ సే. సో పాడ్కాస్ట్ ఎక్కువ వింటూ ఉంటాను నేను. సో యాండీ గాల్పిన్ అని ఒక ఆయన ఉన్నాడు, ఈజ్ ఆల్సో వెరీ గుడ్ గై. సో ఆయన వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటాను. అండ్ లెయిన్ నాటన్ అని ఇంకొక ఆయన ఉన్నాడు, ఈవెన్ హిస్ వీడియోస్ ఆర్ వెరీ ఎడ్యుకేటివ్. సో ఇలా అలెన్ ఆరగన్ అని ఇంకొక ఆయన ఉన్నాడు, ఐ లవ్ హిస్ వర్క్. సో హీ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ కీప్ లిస్నింగ్ టు హిమ్. సో ఐ లైక్ టు వాచ్ వీడియోస్ మోర్ దాన్ రీడింగ్ బుక్స్. సో దట్ వే యూ కెన్ వాచ్ యాండీ గాల్పిన్ వీడియోస్ అబౌట్ ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్. అలెన్ ఆరగాన్ వీడియోస్ ఉంటాయి, ప్రోటీన్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు ఆయన, ఆ వీడియోస్ చూడొచ్చు. అండ్ లెయిన్ నాటన్, హీ కీప్స్ బస్టింగ్ ద మిత్స్. లెయిన్ నాటన్ వీడియోస్ చూస్తే హిస్ వీడియోస్ ఆర్ మోర్ అబౌట్ బస్టింగ్ ద కామన్ ఫిట్నెస్ మిత్స్. చాలా బ్యూటిఫుల్గా విత్ రీసెర్చ్ వాళ్ళు వస్తారనమాట. సో ఐ సజెస్ట్ దీస్ ఫర్ ఎనీ ఫిట్నెస్ బిగినర్స్. యాక్చువల్లీ అసలు ఫస్ట్ పాడ్కాస్ట్ ఎలా అవుతుంది అసలు ఏంటి అని నేను నైట్ నాకు అసలు నిద్రపట్టలేదు. అవునా? బికాజ్ యూట్యూబ్లో ఒక లాంగ్ వీడియో చేసినప్పుడు కూడా నాకు అంత అంటే అంత భయం అయ్యలేదు అనమాట. బికాజ్ అంటే కాన్షియస్నెస్ అని కాదు. ఏమవుతుందంటే ఐ టెల్ యూ వాట్, సో ఇండైరెక్ట్ గా నీ మైండ్ లో బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఏం రన్ అవుతుందంటే పాడ్కాస్ట్ ఈస్ ఎ బిగ్ థింగ్. సో మనకి ఇందులో ఒక కెరియర్ అన్నది మన బ్యాక్ ఆఫ్ ద మైండ్ రన్ అవుతూ ఉంటుంది. యూ ఫీల్ లైక్ ఓకే బాగా చేయాలి అనే ఒక కాన్షియస్నెస్ మనం ఎంత వద్దనుకున్నా ఇట్ హార్మ్స్ యూ. బికాస్ మా పాయింట్ ఏంటి అంటే, నేను ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాంటెంట్ అబ్జర్వ్ చేస్తే ఏదైనా చూసాను అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు అందులో ఏదైనా టైం వేస్ట్ అనిపించింది అనుకోండి, నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, ఎందుకు ఇందులో ఏం కంటెంట్ లేదు, ఎందుకు ఇంత టైం వేస్ట్ చేస్తున్నాను. బికాస్ మన పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళు ఎవరు అలా అనుకోకూడదు. వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 hour 2 hours 3 hours ఎంత అవుతుందో మనం చెప్పలేం, బట్ వాళ్ళకి కంప్లీట్ వాల్యూ అనిపించాలి ఈ పాడ్కాస్ట్. వాళ్ళు చూసినందుకు వాళ్ళకి అసలు రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు, మళ్ళీ వాళ్ళు వచ్చి చూడాలి. అలాంటి కంటెంట్ మేము ప్రొవైడ్ చేయాలనే కాన్సెప్ట్తోనే మేము ప్రతి ఛానల్ అలానే స్టార్ట్ చేస్తాం. ఏదైనా తెలుగు బిజినెస్ టాక్స్ కూడా I can see the quality of your work, bro. Beautiful it is. మేము రీసెర్చ్కి చాలా టైం పెడతాం. బికాస్ తెలుగులో అంత లెవెల్లో కంటెంట్ ఛానల్స్ చాలా తక్కువ. ఏం ఛానల్స్ అబ్జర్వ్ చేసినా మనం హిందీ అండ్ ఇంగ్లీష్లో చాలా ఎక్కువ తెలుగులో ఇప్పుడే పెరుగుతుంది. మెనీ పీపుల్ ఆర్ యాక్చువల్లీ డూయింగ్ గుడ్. సో ఆ సెగ్మెంట్ లో రావాలి, ఇంకా రావాలి బ్రో. తెలుగు పీపుల్ షుడ్ గెట్ ఇంటు పాడ్కాస్ట్ ఫీల్డ్. సో అందుకనే తెలుగు కనెక్ట్స్ as a growth wish podcast. you all the very best, thank bro. you so much, and thanks for inviting me as a first guest. Actually చాలానా ఫిట్నెస్ లో అంత మంది ఉండగా నన్ను చూస్ చేసుకోవడం అనేది I felt honored. బికాస్ మీతో కొంచెం ఈజీ ఉంటుంది నాతో మాట్లాడడానికి ఈజీగా అని. బికాస్ యాక్చువల్లీ నిన్న కలిసాం, నాకు చాలా ర్యాప్ అనిపించింది ఈ పాడ్కాస్ట్. టీ తాగి చిల్లయ్యో. సో ఇది చాలా నాకంత ఫర్ ఎగ్జాంపుల్ బికాస్ ఆఫ్ మీ వల్ల ఏంటో తెలీదు, నాకు చాలా ఈజీ వచ్చింది. నాకు కొంచెం చాలా కంఫర్టబుల్ గా అనిపించింది ప్రతి టాపిక్ మాట్లాడడానికి అదిని. సో thanks for that. as I'm a constant learner, but definitely I'll try to be I wish best. you do more and Thank you, more bro. Thank you so successful podcasts going further. చల్ మీతో కూడా ఇంకొకటి చేద్దాం. Become big. ఈ టాపిక్ లో జనాలకి ఏదైతే నచ్చిందో వాళ్ళు ఏ కామెంట్స్ పెడతారో దాని మీద డీప్ గా ఇంకొక పాడ్కాస్ట్ చేద్దాం. I hope people will definitely like this video. Thank you, bro. Let's see.